6 తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఎన్నో దేశాలు పర్యటించి తమ వాగ్దాటితో, అష్టావధానంతో, చలోక్తులతో, చమత్కారాలతో నేటి యువతకు కూడా ఉపయోగపడే విధంగా వ్యక్తిత్వ వికాస అంశాలను జోడించి అనేక ప్రసంగాలను చెప్తున్నారు. సాగర ఘోష, వ్యక్తిత్వ దీపం, వైకుంఠ పాలి, ఇష్ట దైవం, అవధాన శతకం వంటి ఎన్నో రచనలు, పుస్తకాలు రచించారు వారు గరికపాటి వారు. పద్మశ్రీ గరికపాటి వారు నరసింహారావు గారి ప్రవచనామృతాన్ని తనివిదీరా ఆస్వాదించేందుకు మేమందరం కూడా వినమ్రతతో ఎదురు చూస్తున్నాం. స్వాగతం, సుస్వాగతం గరికపాటి గారికి. కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరాన్ని వందే మాతర సంవత్సరంగా ప్రకటించింది. ఆ నిర్ణయాన్ని మనం గౌరవిస్తూ ఈ సభని వందే మాతర నినాదంతో ప్రారంభం చేస్తున్నాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. నిన్ను నీ వెరుగుమా నీవే దైవం బని విశ్వమంతకు చాటు వేద భూమి. తల్లి భారతమాత నిన్ను నీ వెరుగుమా నీవే దైవం బని విశ్వమంతకు చాటు వేద భూమి. ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మఫలమొసంగు కర్మభూమి. ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మఫలమొసంగు కర్మభూమి. గుడి పావురాలకై తొడకోసి ఇచ్చిన భూమీసులేలిన పుణ్యభూమి. గుడి పావురాలకై తొడకోసి ఇచ్చిన భూమీసులేలిన పుణ్యభూమి. కొల్లాయి గుడ్డతో కోటి శత్రుల గెల్చు జాతి పితను గన్న జన్మభూమి. సహజముగ పండు నేలలు చాలగలిగి, సహజముగ పండు నేలలు చాలగలిగి, జీవధారలు ప్రవహించు చేవగలిగి. సహజముగ పండు నేలలు చాలగలిగి, జీవధారలు ప్రవహించు చేవగలిగి. అతి పురాతన సంస్కృతి ఖ్యాతి కలిగి, అతి పురాతన సంస్కృతి ఖ్యాతి కలిగి. ధరణికే గురువైనది, ధరణికే గురువైనది భరత భూమి. ఈ ధరణికే గురువైనది నా భరత భూమి. జగద్గురువులు ఈ దేశంలోనే ఉంటారు. గురువులు ఎక్కడైనా ఉంటారు. గురువు వేరు, జగద్గురువు వేరు. మీరందరూ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. నేను మీ సోదరుణ్ణి 30 ఏళ్ళు ఉపాధ్యాయ వృత్తిలో ఉండే 50 ఏళ్ల వయస్సులోనే పదవీ విరమణ చేశాను. 20 ఏళ్ల వయస్సులో ప్రవేశించి 50 ఏళ్లకే స్వచ్ఛంద పదవీ విరమణ చేశాను. ఇంతకంటే ప్రయోజనకరమైన పనులు వేరే ఉన్నాయని అందులోకి వచ్చాను. గురువుకి జగద్గురువుకి తేడా ఏమిటంటే, ఏదో ఒక విషయం తెలిస్తే చాలు గురువు అనొచ్చు. ఆయన లెక్కలు మేస్తారు, అని తెలుగు మేస్తారు, తెలుగు తెలుసు ఆయనకి, మిగిలిన తెలియకపోవచ్చు. అందరికీ అన్నీ తెలియాలని లేదు. ఇంత పొడుగున్నావు తేలుమంతనం రాదా అన్నట్టు. ఎందుకు వస్తుంది? పొడుగుంటే తేలుమంత, వీడికి తేలుగుట్టి బాధపడుతున్నాడు, ఎవడో కనపడ్డాడు, తేలుమంతనం రాదంటే రాదన్నాడు వాడు. ఇంత పొడుగున్నావు తేలుమంతనం రాదా అన్నాడు. వీడు బాధతో చచ్చిపోతే వాడికి మంత్రం రావాలా? ఇప్పుడు పొడుగ్గా ఉన్నవాడు అందరికీ తేలుమంత్రం వస్తుందా? మీకు ఈ మాత్రం తెలియదా అంటే కుదర, తెలుసుకోవాల్సిన అవసరం లేదని తెలుసుకోలేదు. ఆయన సబ్జెక్టులో ఆయన నిష్ణాతుడు, మిగిలిన ఆయనకి తెలియకపోవచ్చు. అంటే గురువు అనే మాట ఉపాధ్యాయుడు అనే అర్థంలో మనం వాడితే, ఏ విషయానికి ఆయన గురువు అది తెలుసుంటే చాలు. జాక్ ఆఫ్ ఆల్, మాస్టర్ ఆఫ్ నన్ అనకుండా మాస్టర్ ఆఫ్ హిజ్ ఓన్ సబ్జెక్ట్. ఆయన మిగిలిన ఏదో కొద్దిగా తెలుసుంటే చాలు. ఆయన సబ్జెక్టులో మాత్రం ఆయన నిష్ణాతుడై ఉండవలసిందే, సందేహం ఏంటి. అందులో విశ్వవిద్యాలయంలో ఆచార్యుడు అంటే అర్థం ఏంటి? ఉపాధ్యాయుడు వేరు, అధ్యాపకుడు వేరు, ఆచార్యుడు వేరు. ఉపాధ్యాయుడు అంటే దగ్గరుండి చదివించేవాడు. అధ్యయనం కరోతీతి ఉపాధ్యాయ. అందుకే 10వ తరగతి వరకు ఉండేవాళ్ళని ఉపాధ్యాయులు అంటారు. వాళ్ళు దగ్గరుండి చదివిస్తారు, లేదా వీడు చదవడం ఎగ్గొట్టేస్తాడు. అందుకని అధ్యాయుడు, సమీపే, దగ్గరుండి చదివిస్తాడు. అధ్యాపకుడు వేరు, అది ఆపనం, చదువుతుంటే చూస్తాడు, దగ్గరుండి చదివించడం చిన్నపిల్లలకు పాలు తాగించినట్టు. చదువుతున్నావు లేదని చూసి కాస్త హెచ్చరిక చేస్తాడు. అది గోవత్స న్యాయం అంటారు. ఉపాధ్యాయుడు పద్ధతి మార్జాల కిశోర న్యాయం. పిల్లి తన పిల్లల్ని పెంచినట్టే. పిల్లి పిల్లలకేమీ హక్కులు ఇవ్వదు, ఎందుకంటే అవి చిన్నపిల్లలు, ఎప్పటికప్పుడు నోట ఖర్చుకుని తీసుకుపోతుంది. ఉపాధ్యాయుడు మనం 10వ తరగతి వరకు అలాగే ఉండాలి, మనదే బాధ్యత పూర్తిగా. పిల్లల పెంపకమేనా అంతే. అధ్యాపకుడు వేరు. జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీకి వచ్చిన తర్వాత అధ్యాపకుడు అంటే ఎవరు?
అది ఆపకహ. ఆయన చదువుతుంటే ఆయన చూస్తూ ఉంటాడు. అది గోవత్స న్యాయం. ఆవు దూడని నోట ఖర్చుకుని తీసుకెళ్ళదు, దానికి సరిపోదు, అంత చిన్నదేం కాదు, నోట ఖర్చుకోవడం వీలు కాదు. కానీ వెడుతూ 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 వెనక్కి తిరిగి అబ్బా అంటుంది, వస్తున్నావా లేదా వెర్రమోహమా అని అర్థమని. అది వెళ్ళిపోదు. అప్పుడప్పుడు వెనక్కి తిరిగి అంబా అంటుంది, నువ్వు రా, ఊరికే నేను పిలవను ఇక్కడ, నువ్వు రా అని చెప్పడం, కానీ వదలదు. ఇక ఆచార్య స్థాయి అంటే అది మర్కట కిశోర న్యాయం. ఎలాగో అక్కడ కోతుల్లాగే ఉంటారు పిల్లలు, వ్యవహారం వేరే విషయం. యూనియన్లు ఎక్కడికక్కడ ఉంటాయి కదా, ఎవడు యూనియన్ వాడది తలో కోతీను. అందుకని వాళ్ళని డీల్ చేసే వ్యవహారం కూడా ఎలా ఉంటుందంటే మర్కట కిశోర న్యాయం. మన సంస్కృతిలో చెప్పారు, కోతి పిల్లతో వ్యవహరించినట్టే. చెట్టు మించి చెట్టు, చెట్టు మించి చెట్టు, చెట్టు మించి చెట్టు దూకుతూ ఉంటుంది. పట్టుకోవడం దీని పని, పట్టుకోవడం చేయకపోతే గోమే కొడుతుంది. కోతి పుట్టుక మనిషిలా ఆలోచిస్తామే అంటుంది. మనిషి కోపం వస్తే కోతిలా ఆలోచిస్తామే అంటాం కదా, మనం కోతి చేస్తాం. కోతికి కోపం వస్తే మనిషిని తిడుతుంది. ఇప్పుడు మనం కోతులను తిట్టుకుంటున్నాం, మనం కోతులను తిడుతున్నాం, దున్నపోతులను తిడుతున్నాం, పందులను తిడుతున్నాం అన్న విషయం ఆయా జంతువులకు తెలిస్తే అవి యూనియన్లు పెట్టి గొడవ చేస్తాయి. మనం ఎందుకు తిట్టగలుగుతున్నాము అంటే వాటికి యూనియన్ లేవు, వాటికి తెలియదు కాబట్టి. లేకపోతే మీరెవరంటే తిట్టడానికి? దున్నపోత ఏం తప్పు చేసింది? అది పడినంత శ్రమ మనం పడ్డామా? కోతికున్న నైపుణ్యం మనకుందా? ఆకులు అలములు తిని కోతి బతుకుతుంది. మనం పక్కవాడ ఆస్తి మింగేస్తే కానీ బతకలేమే. మన కోతిని తిట్టడానికి మనకి ఏం అధికారం ఉంది? కోతి కంటే ఎక్కువ చేష్టలు చేస్తున్నాం మనం. కోతి కంటే విపరీతమైన చేష్టలు చేస్తున్నాం. ఎక్కడో సింగపూర్లో ఎవడో, అక్కడ బంగ్లాదేశ్లో ఎవడో ఉద్యమం చేసిన వాడు ఎవడో చనిపోవడం ఏంటి ఆసుపత్రిలో, ఇక్కడ మొత్తం ఇండియన్ ఎంబసీలోనే అంటించేయడం ఏంటంటే బంగ్లాదేశ్లో కోతి చేష్టలు అనకపోతే ఏమంటారు వీటిని? కారణం ఎవరు? నువ్వు ఎవరి మీద తిరగబడుతున్నావు? కనీసం నిర్ధారణ చేసుకున్నావా? నువ్వేదో ఉద్యమం చేస్తావా నీ దేశంలో? దానికి వ్యతిరేకంగా ఎవడో వచ్చి ఎవడో కాల్ చేస్తాడా? వాడు ఎవడు? ఏమిటి వాడు? ఇండియాకి సంబంధించిన వాడా కాదా? ఏమీ చూసుకోకుండా నిన్న రాత్రి జరిగిన ప్రహసనం అంతా గమనించడం నిన్న జరిగింది. మొత్తం అన్నీ అంటించి బారేశారు. ఇప్పుడు భారతీయులందరూ జాగ్రత్తగా ఉండండి అని ఇండియన్ ఎంబసీ ప్రకటించవలసి వచ్చింది బంగ్లాదేశ్లో. 24 గంటలు తిరగని వార్త చెబుతున్నాను. జాగ్రత్తగా ఉండమంటే ఇంట్లో ఉంటారు. ఇంట్లోకి వచ్చి కాల్ చేస్తే ఎవరో దీపు చంద్రబోస్ అని ఒక ఆయన ఏదో వాళ్ళకి వ్యతిరేకంగా ఏదో వ్యాఖ్యానాలు చేసి, వ్యతిరేకంగా వ్యాఖ్యానం చేస్తూ అడుగు, చర్చించు, వివరణ ఇమ్మను, క్షమాపణ చెప్పమను, ఏదన్నా అడుగు. అంతేకాదు ఇంటికి వెళ్ళి ఓ 25 మంది కలిసి కొట్టేసి కాల్చేసి సజీవ దహనం చేసేసారు. మనిషి చెట్టుకు వేలాడది సజీవ దహనం చేసేసారు. ఇది అది ఇంత చేస్తే ఆ బంగ్లాదేశ్ ఓ పిట్ట. మన దేశం కనుక దాన్ని రక్షించకపోతే 71లోనే నాశనం అయిపోయింది, అనుమానం వెళ్ళేది. అది మిగిలిది కదా. అది దాన్ని ఒక దేశంగా పుట్టింపు చేసింది ఈ దేశ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. వాళ్ళు దుర్మార్గులు విడిపోయి మన విడదీద్దామని చూశారు, వాళ్ళనే విడదీశాడు దేవుడు. అవే 2 ముక్కలై. ఇప్పుడు 2 ముక్కలు మనకు శత్రువులయ్యే విచిత్రం. మీలో నా వయస్సు ఉన్న వాళ్ళకి చాలామందికి తెలుసు. మేము కట్టాము బంగ్లాదేశ్ ట్యాక్స్ పేరు మీద ప్రత్యేకం ₹2 కట్టాము 71లో. బంగ్లాదేశ్ ట్యాక్స్ అని వసూలు చేశాం. ఈ దౌర్భాగ్యాలను పోషించడానిక? ఇవాళ వాళ్ళు మనకు వ్యతిరేకం. ఏమనాలి ఈ బుద్ధుల్ని? మర్కట బుద్ధులు అనాలా? దున్నపోతు వాటి ఆ జంతువులు ఇవి అలా ఉండవండి. అంచేతన వయస్సు పెరుగుతున్న కొద్దీ మనిషి ఎదగకపోగా ఇంకా దెబ్బతింటున్నాడు. సాంకేతికత పెరిగింది, సంస్కారం పెరగల. ఆ సంస్కారాన్ని పెంచవలసిన బాధ్యత అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక మహాసంఘం వారి మీద ఉంది ఖచ్చితంగా. ముఖ్యంగా డిగ్రీ కాలేజ్, యూనివర్సిటీ కాలేజీలో సంస్కారాన్ని పెంచాలి. నువ్వేం చేస్తున్నావో ఆలోచించుకో కాస్త. ఎక్కడ పుట్టావు, ఏ సంస్కృతిలో పుట్టావు, ఏం చేస్తున్నావు? తిరుగుబాటు అంటే కాల్చేయడమా, ఉరిదీసేయడమా? ఇంకేం ఉండదా? దానికి ఏం వివరణ? కనీసం ఉరిదీసేవాడిని కూడా ఒక వివరణ అడుగుతారు. ఏం వివరణ ఏమి ఉండదా? ఆయన మాట్లాడినవరా? ఆ భయంకరమైన వాతావరణం నుంచి బయటపడి స్వేచ్ఛాయుత వాయువులు పీల్చుకోవాలంటే మన భారతీయ ధర్మంలో, హిందూ ధర్మ సంస్కారంలో ఉండే గురుత్వాన్ని తెలుసుకోవాలి. గురువులుగా మనం గురువు వేరు, జగద్గురువు వేరు. జగత్తత్వం తెలిసిన వాడే జగద్గురు. జగత్తత్వం ఎలా తెలుస్తుంది? సైన్స్లో పరిశోధన చేసేవాళ్ళు కొన్ని లక్షల ఏళ్ళు, లక్షల మంది పరిశోధన చేసిన జగత్తత్వం తెలియదండి. మీ వల్ల కాదండి. ఎందుకంటే నిత్యం మారిపోతుంది, మీకే తెలుసు. ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఇట్ ఈజ్ చేంజ్. పార్టికల్ ఫిజిక్స్ చదివిన వాళ్ళకి బాగా తెలుసు, యాటమిక్ ఫిజిక్స్ చదివిన వాళ్ళకి బాగా తెలుసు. ఒక క్షణంలో 1000వ వంతులో అణు విభజన జరిగిపోతుంది.
ఒక పదార్థం విభజన 1000 కణాలుగా విభజన అయిపోతుంది. ఒక్కో కణం విచ్ఛిన్నం కాగానే కొన్ని కోట్ల 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 రూపాలు ధరిస్తుంది. క్షణాలు. ఏం పరిశోధన చేస్తారు? ఎక్కడి నుంచి పట్టుకుంటారు? అనంతకోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ లలితా సహస్రంలో నామం చదువుకుని నమస్కారం చేయాలి. దాన్ని లలితా సహస్రంలో అనంతకోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ అని చెప్పారు. నీది దివ్యమైన విగ్రహం. దివ్యం అంటే అంతరిక్షం అండి. మనం దానికి డివైన్ అని ఏదో విచిత్రమైన అర్థాలు చెబుతున్నాం. దివ్యం అంటే అంతరిక్షం. ఇట్స్ సైంటిఫిక్ మీనింగ్ ఫర్ దట్. దివ్యం అనే దానికి అంతరిక్షం అని అర్థం. అంతరిక్షంలో విగ్రహ అంటే రూపం ధరించావమ్మా. అనంతకోటి శక్తి, భగవంతుడనే శక్తి రూపం ధరించింది. ఎలా ధరించింది? అనేక కోటి బ్రహ్మాండ జనని. నక్షత్రాల రూపంలో, రవ్వల రూపంలో, బుక్కల రూపంలో, కణాల రూపంలో అనేక కోట్ల రూపాలు ధరించావమ్మా అని 5000 ఏళ్ల క్రితం, కనీసం లలితా సహస్రం అంటే బ్రహ్మాండ పురాణంలో వ్యాసుడు రచించాడని చెబుతున్నారు. వ్యాసుడు 5000 ఏళ్ల క్రితం బతికాడు. కొన్ని బోడి ఇంగ్లీషు వాళ్ళ లెక్క ప్రకారం చూసిన 5000 ఏళ్ల క్రితం భారత జాతి ఆ విషయాన్ని కనిపెడితే అటమిక్ ఫిజిక్స్ ఎవడి పేరు మీద ఉంటుంది, విభజనన్నీ ఎవడి పేరు మీద ఉంటాయి, అన్నీ ఎవడి పేరు మీద ఉంటాయి. మన పేరు మీద ఏమున్నాయంటే తద్దినం భోజనాలు ఉన్నాయి, ఇంకేం లేవు. ఎందుకు లేవు? మనం దాంట్లో పౌరాణిక అంశాలు చూసాం కానీ వైజ్ఞానిక అంశాలు చూడలేదు. ఇవాళ మీ కర్తవ్యం ఏమిటంటే, మీకు నేను ఉపదేశించడానికి రాలేదండి, సాటి సోదరుడుగా ఒక ఆవేదనని పంచుకుందుకు వచ్చా. ఏ పాఠం చెప్పండి మీరు, తెలుగు, ఇంగ్లీషు, బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఏది చెప్పండి మీరు, దాంట్లో భారతీయ సంస్కారం ఉందా లేదా, పౌరాణికమైనటువంటి ధర్మాలు ఉన్నాయా లేవా, ఇండియన్ కల్చర్ ఉందా లేదా, దీన్ని ఎలా దీంట్లో జోడించగలనని ప్రయత్నం చేయండి. అది ఈ మొత్తం శిక్షణ యొక్క ఉద్దేశం. అది జోడించాలి. వాళ్ళు అది జోడించాలి. ఒట్టినే ఫిజిక్స్ చెబితే ఉపయోగం లేదు. ఒట్టినే కెమిస్ట్రీ చెప్పినా ఒకటే, పామిస్ట్రీ చెప్పినా ఒకటే. ఉట్టిన చెబితే ఒక చరిత్ర చెబుతాం. మనకు జరిగిన అన్యాయాన్ని గురించి చెప్పాలి. మనం అక్కడ పుస్తకాల్లో ఉండదు, మీరే చెప్పాలి. అందుకోసం ఈ సమావేశం. ఆ జగత్తత్వం తెలియడం, జగత్తు మీద పరిశోధన చేస్తే తెలియదండి. జగత్తు ఎక్కడి నుంచి వచ్చిందో దాని మీద దృష్టి పెట్టాలి. జగత్తు ఎక్కడి నుంచి వచ్చింది? మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, మొత్తం మనస్సు నుంచి వచ్చింది. వ్యక్తిగా దాన్ని మనస్సు అంటారు, సమిష్టిగా దాన్నే మాయా. ఒక శరీరంలో ఉన్నది మనస్సు, అన్ని శరీరాల్లోనూ యావత్ ప్రకృతి అంతా కలిపి ఉన్నది మాయ. దాని మీద పరిశోధన చేయాలి. దాని మీద పరిశోధన ఎంత విచిత్రంగా ఉంటుందంటే, అప్రేక్షితాతు స్ఫురతి ప్రేక్షితాతు వినశ్యతి. మనస్సు మీద పరిశోధన చేయాలంటే ఒకటే లెక్క. మనస్తత్వశాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు చూడండి చాలామంది, సిట్టింగులు, 2 సిట్టింగులు, 3 సిట్టింగులు అన్నీ అయ్యాక నువ్వు పాజిటివ్గా ఆలోచించు అంటారు. ఆశ్చర్యకరమైన విషయం, ఆలోచనలో పాజిటివ్ నెగిటివ్ ఉండవు. ఆలోచన ఇట్ సెల్ఫ్ ఈజ్ నెగిటివ్. ఇది ముందు తెలుసుకుంటే తప్ప కదా. పాజిటివ్ ఆలోచన ఉండదు, నెగిటివ్ ఆలోచన ఉండదు. నెగిటివ్ ఎందుకు వచ్చిందంటే పాజిటివ్ వల్ల వచ్చింది. ఏది పాజిటివ్? నీకు ఉద్యోగం వస్తే పాజిటివ్, నీతో పాటు పోటీ పడిన వారు రాలేదు, వాడికి నెగిటివ్. ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. నీకు పాజిటివ్, వాడికి నెగిటివ్. ఒకళ్ళకి పాజిటివ్, ఒకళ్ళకి నెగిటివ్ అయింది. పాజిటివ్ ఎలా అవుతుందండి? నీ వరకే అది పాజిటివ్. అందుకే ఐన్స్టీన్ సిద్ధాంతం ప్రకారం చూసినా, శంకరాచార్య సిద్ధాంతం ప్రకారం చూసినా మొత్తం సృష్టిలో ప్రతిదీ రిలేటివ్. నువ్వు ఇది ఖాయంగా చెప్పడానికి ఇది ఇది ఉంది కాబట్టి అది ఉంది, అది అలా ఉంది కాబట్టి ఇది ఎలా ఉంది. ఇట్స్ రిలేటివ్, సాపేక్ష సిద్ధాంతం. నువ్వు నిరపేక్షంలోకి వెడితే కానీ ఈ సాపేక్షతత్వం అర్థం కాదు. ఆ నిరపేక్షంలోకి వెళ్ళాలంటే మూలమైన మనస్సు మీద పరిశోధన చేయాలంటే యోగ వాసిష్టంలో చెబుతాడు. యోగ వాసిష్టం శాస్త్రం, అది పురాణం కాదు. 32,000 శ్లోకాల గ్రంథం వశిష్ఠుడు రాముడికి ఉపదేశించిన విషయం. మనస్సు అంటే ఏమిటి అని అడిగితే, అప్రేక్షితాతో స్ఫురతి ప్రేక్షితాతో వినశ్యతి అంటాడు వశిష్ఠుడు రాముడితో. మనస్సును నిగ్రహించడం ఎలాగంటే, నువ్వు చూడవయ్యా మనస్సును ఆగిపోతుందని చెప్పాడు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఇది. నువ్వు చూడు ఆగిపోతుంది, నువ్వు చూడనంతసేపే అది నడుస్తుంది అని. అప్రేక్షితాతో స్ఫురతి, నువ్వు చూడనంతసేపు మనస్సు పరిగెడుతూ ఉంటుంది, ఎక్కడెక్కడికో ఏవో ఆలోచనలు అర్థం లేనివన్నీ వస్తుంది. ఒక్కసారి ఆ మనస్సునే పరిశీలిస్తే ఠక్ మూతపడిపోయింది గిలీల. దాన్ని ఇంకా అందంగా చెబుతాడు, సరదాగా ఉండాలని చెప్పి కాస్త శృంగారం జోడించి చెబుతాడు యోగ వాసిష్టంలో. రాజకుమార్తెలకు పూర్వం స్వయంవరం నిర్వహించేవారు. ఒక 100 మంది రాజకుమారులు ఉంటారు. ఈవిడ దండపుచ్చుకుని బయలుదేరుతుంది. నెమ్మదిగా ఏదో వంగదేశపు రాజు ఏవో చెబుతూ ఉంటారు. ఈయన కాకినాడ రాజు, ఆయన కాశ్మీర్ రాజు ఉంటారు. అందరి దగ్గరికి ఇలా దండకు వెళ్ళి తిరుగుతూ ఉంటుంది. ఆవిడకి నచ్చనంతకాలం దండ పట్టుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరైనా ఒక నచ్చాడని అక్కడ ఆగిపోతుంది. సరిగ్గా మనస్సు అంటే ఆత్మదర్శనం అయ్యే వరకు మనస్సు ఆలోచిస్తుంది. ఆత్మదర్శనం కాగానే మౌనం వహిస్తుంది.
ఈ యోగ వాసిష్టం చదవకుండా మీరు ఏ పాఠమైనా ఎలా చెబుతారండి? నన్ను మన్నించురుగాక. భారతీయ గ్రంథాలు ఎన్ని చదవలేదు మనం. 32,000 శ్లోకాల్లో 700 శ్లోకాలు ఎంత? కనీసం భగవద్గీత అయినా చదివామా? ఇటువంటి గ్రంథాలు చదవకుండా మనం ఏ రంగంలోనూ ఏ పని చేయలేం. భారతీయ సంస్కృతి రంగంలో, అధ్యాపన రంగంలో అసలే ఇప్పుడు పని చేయలేం. మనసు సాగిపోతుంది. పెళ్లి కుమారుడు తనకు నచ్చిన వాడు కనపడగానే పెళ్లి కుమార్తె ఏం చేస్తుంది? ఇప్పుడైతే ఐ లవ్ యూ అంటుంది. అప్పుడు ఆ గొడవలు లేవు. వెంటనే ఫోటోలు, ప్రీ బెడ్ షూట్ అన్ని దరిద్రాలన్నీ మొదలవుతాయి. అప్పుడు అవన్నీ లేవు. పాపం మౌనంగా అలా చూస్తూ ఉండిపోతా అంటే నాకు వీడు నచ్చాడు లోపలేసేయండి అని అర్థం. వెంటనే రాజకుమార్తెలు, మంత్రులు అందరూ వస్తారు. మా అమ్మాయికి నువ్వు నచ్చావు రా అబ్బాయి అంట. అంటే తనకు నచ్చినవాడు కనపడగానే మౌనం వహించింది కదా. మనస్సు ఎప్పుడు అంతే. ఆత్మదర్శనం, అదన్నే భగవంతుడు అంటారు. మనకు పౌరాణికంగా భగవంతుడు అన్నారు, శాస్త్రీయంగా దాని పేరు ఆత్మ. అందుకని ఆత్మదర్శనం కాగానే మనస్సు ఆగిపోతుంది. సరిగ్గా ఋషులు కశ్యపాత్ర జమదగ్గిన భరద్వాజ గౌతమ విశ్వామిత్ర వశిష్ఠాది మహర్షులందరూ చేసిన పని ఆత్మదర్శనం చేశారు. మనస్సు ఆగిపోయింది. దాంతో వాళ్ళకి సృష్టి రహస్యాలు ఇక్కడివి కాదు, సూర్యమండలంలో రహస్యాలు అర్థమయ్యాయి. సూర్యమండలంలో రహస్యాలు అర్థమయ్యాయి. వాటిని చెప్పారు. అప్పుడు ఏమున్నాయండి? ప్రయోగశాలలు ఉన్నాయా? గొట్టాలు ఉన్నాయా? గొడుగులు ఉన్నాయా? ఏమీ లేవు. ఓ చోట చెట్టు కింద కూర్చున్నారు అంతే. వీళ్ళు మనస్సులోకి వెళ్ళారు. మనస్సు నుంచి ఈ సృష్టి వచ్చింది. స్వప్నం వచ్చినట్టే, కళ వచ్చినట్టే మొత్తం అర్థమైంది. అక్కడి నుంచే రాశారు. కొన్ని వేల ఏళ్ల క్రితం రాసిన విషయాలు ఇంకా ఇప్పుడు రుజువుతున్నాయి. కొత్తగా ఇంకా ఇప్పుడు రుజువుతున్నాయి. దాన్ని మనం చదివి వేళ ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో, బాటనీలో, జువాలజీలో, తెలుగులో, ఇంగ్లీషులో అన్ని చోట్ల చెప్పాలి. దానికి ముందుగా మనం ఇక్కడ సరస్వతి విగ్రహాన్ని పెట్టారు. నేను చాలా సంతోషించాను. సరస్వతి ప్రార్థన చేసుకుని తెలుగుతో మొదలుపెట్టి మిగిలినవి మొదలు పెడదాం. మాతృదేశం, మాతృభాష మనకు ముఖ్యమైన విషయాలు కాబట్టి. భ్రూలతా సంజాత పుష్పము తిలకము రామాయణ గ్రంథరాజమనగా. సాగర ఘోషాని 1116 పద్యాల కావ్యం. కేవలం శంకరాచార్య అద్వైత సిద్ధాంతమే ప్రపంచమంతా రుజువుతోంది. గమనించండి. భారతీయమైన వేదాలు, శాస్త్రాలు, పురాణాలు ఏం చెప్పాయో అదే ప్రపంచ చరిత్రలో జరిగింది అని నిరూపించడానికి మొత్తం ప్రపంచంలో ఉండే అన్ని దేశాల చరిత్రలు చదివి అందులో ఉండే పౌరాణిక, చారిత్రక, మత, తాత్విక, వైజ్ఞానిక, సాంఘిక, సాహిత్య, సాంస్కృతిక విషయాలన్నీ పరిశీలించి మొత్తం అంతటినీ సంక్షిప్తం చేసి 1116 పద్యాల రూపంలో, కావ్యం రూపంలో రాశాను నేను. సాగర ఘోషాన్ని సముద్రం చెబుతున్నట్టుగా. సముద్రం వక్త, కవి శ్రోత. అందులో సరస్వతి ప్రార్థన కింద చేసినటువంటి పద్యం ఇది. భ్రూలతా సంజాత పుష్పము తిలకము రామాయణ గ్రంథరాజమనగా. కాంతి చెటల క్రింద క్రమ్ము చీకటి కొప్పు, కాంతి చెటల క్రింద క్రమ్ము చీకటి కొప్పు, కాళిదాసుని మేఘ కావ్యమనగా. పాలసంద్రపు నురువు పరువు వెట్టడి చీర, తల్లి సరస్వతీ మాత. పాలసంద్రపు నురువు పరువు వెట్టడి చీర, కల్పవృక్ష స్వచ్ఛ కాంతి అనగా. శృతిభావరసపూర్ణ శతపత్ర పీఠము, శృతిభావరసపూర్ణ శతపత్రపీఠము, విశ్వంభరా పూర్ణ వేది అనగా. జలధి తారంగ డోలికా లలిత వీధి, జలధి తారంగ డోలికా లలిత వీధి. సుఖ విహంసధ్వనికి మేలి శృతులు గూర్చి, సుఖ విహంసధ్వనికి మేలి శృతులు గూర్చి, వల్లకిని పల్లవించడి వాణి మహిమ, వల్లకిని పల్లవించడి వాణి మహిమ. ఏడుగడయోచు మిమ్ముల నేలుగాక. ఏడుగడ అంటారు తెలుగులో. చక్కని మాట. ఏడుగడ అంటే వెదురుగడ కాదు. తెలుగు ఉపాధ్యాయులు చెప్పేటప్పుడు అర్థాలు ఆలోచించుకుని చెప్పాలి. తోచిన అర్థం చెప్పేయకూడదు. నిఘంటువు వెతకడానికి, వ్యుత్పత్తి కోసం వెతకడానికి బద్ధకించకూడదు. ఉపాధ్యాయులు ముందు పాఠం చెప్పడం కంటే గొప్పగా శ్రద్ధ చేయవలసిన విషయం తయారవడం మీద శ్రద్ధ చేయాలి. తయారవడం మీద శ్రద్ధ చేయాలి. నేను ఇప్పుడు కొన్ని వేల ఉపన్యాసాలు ఇచ్చాను. ఒక 100 మంది ఉపాధ్యాయుల్ని, వారు ఏ స్థాయి వారైనా వారిని కూర్చోబెట్టి 4 విషయాలు చెప్పడం పెద్ద సమస్య కాదు. కానీ నేను నిన్న 3 గంటలు, ఇవాళ 2 గంటలు, 5 గంటలు తయారై వచ్చాను ఈ 1.5 గంటల ఉపన్యాసానికి.
ఇదిగో తయారైన కాగితం 36 పాయింట్లు, శ్లోకాలు కానీ పద్యాలు కానీ 36 పాయింట్లు రాసుకున్నాను నేను. దిస్ ఈజ్ మై ప్రిపరేషన్. దయచేసి మీరు పాఠానికి పెడుతున్నప్పుడు తయారై పెడుతున్నారా ఆలోచించండి. పాత పాఠమే కదా, చెప్పింది కదా, అబోల్డ్ ఎక్స్పీరియన్స్ 30 years ఇండస్ట్రీ అని మాట్లాడద్దు ఇక్కడ. నువ్వు ఎన్నేళ్ళు ఉన్నా ఒకటే, పాత పడిపోతుంది, పాత వాసన వస్తుంది, ఆ పాఠం కంపు కొట్టేస్తాం. ఎందుకంటే అదే ఉదాహరణ, ఇంకోటి మార్చోడు, ఎందుకంటే కొత్తది ఆలోచించలేదు. అర్ధాంతరన్యాసాలంకారం చెప్పవయ్యా, హనుమంతుడు సముద్రమును లంఘించాను, మహాత్ములకు సాధ్యము కాని కార్యం ఉండదు కదా. ఇది ఎప్పటిది? ఇది క్రీస్తు పూర్వాంది, ఇక్ష్వాకుల కాలం నాటి ఉదాహరణ. అది చెబుతావేటే, కొత్తదేం లేదా, కొత్త ఉదాహరణ లేదా? మెస్సీ కోసం ఫోటో దిగడానికి 10 లక్షలు ఇచ్చారు, అంతటి వాడికి అదే ఇస్తారు అంటే ఏదో చెప్పాలి. అదే అర్ధాంతరం చేస్తారు. ఇంకా అటువంటి వాళ్ళతో ఫోటోలు దిగితే లక్షలు ఇస్తారు, బాబోటుగానే ఎవడు పట్టించుకుంటాడు. ఇది అర్ధాంతరం చేస్తారు. ఇంకా లేకపోతే ఎవడో సన్నాసి విదేశాల నుంచి వస్తే వాడు ఫోటో కోసం 10 లక్షలు ఇవ్వడం ఏంటండి? నేను 10 రూపాయలు రేటు పెడితే ఈ పాటికి ₹1 కోటి వచ్చి ఉండేవి నాకు ఫోటోల ద్వారా. 10 లక్షలు లేదు, 10 రూపాయలు పెడితే రేటు నేను ఇప్పుడు ఇక్కడ దిగిన వాటికే ₹1000 వచ్చేవి. మరి నాకు ఆ దృష్టి లేదు, ఎందుకంటే ఐఎమ్ ఎన్ ఇండియన్. నేను గర్వంగా చెబుతాను, నాకు ఆ దృష్టి. అంటే ప్రజల ఇమేజ్ని, ప్రజల గౌరవాన్ని ఎలా ఉంటే అలా వాడుకోవడమేనా? ఒక వశిష్ఠుడు, ఒక విశ్వామిత్రుడు కాదమ్మా, ఋషులు కాదమ్మా, భారతదేశంలో పుట్టిన ఏ మనిషి ఇలా ప్రవర్తించడు. దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ ఇండియా. మనకు అవకాశం ఉంటే దిగుతాం, లేకపోతే ఒకవేళ వెళ్ళిపోవలసి ఉంటే అమ్మ వద్దమ్మా అని చెప్పి వెళ్ళిపోతానికి డబ్బులేమిటి? ప్రతిదీ అమ్మేసుకోవడం. టీషర్ట్లు అమ్మేసుకుంటున్నారు, కప్పుల మీద బొమ్మలు వేసి అమ్మేసుకుంటున్నారు. ఇక్కడ ఆధ్యాత్మికం అంటే అదే, ఆ టీషర్ట్ అమ్ముకోవడమా? అంటే యువతరంలో దేనికి క్రేజ్ ఉంటే దాన్ని అమ్మేసుకోవడమే. మనం ఏ స్థానంలో ఉన్నాం, మనం ఏం మాట్లాడుతున్నాం, మన నుంచి ఏం గ్రహించుకోవాలి? డబ్బులు ఒకటే ప్రధానమా? ఏం చేసుకుంటాం ఈ డబ్బులని? నేను తయారై వచ్చానండి, దయచేసి మీరు తయారవ్వండి. 36 పద్యాలు తయారు, 36 ఇక్కడ చెప్పడం వీలు కాదు, 12, 16 అవుతాయి. వాటిని మళ్ళీ ఎంచుకుని సమయాన్ని చూసుకుని ఏది ముఖ్యం ఎవరు వస్తారని వంశీకృష్ణ గారికి 2-3 సార్లు ఫోన్ చేసి, ఆడవాళ్ళు ఉంటారా, పెద్దవాళ్ళు ఉంటారా, ఏ క్లాసు ఉపాధ్యాయులు ఉంటారు, ఎంతమంది, ఈయన అడిగి నేను తయారయ్యాను. మరి తీరా నేను ఏదో నాకు తోచినవని చెప్పుకుంటూ వస్తే ఇక్కడ మీరు 3వ తరగతి పిల్లలను కూర్చోబెడితే మొత్తం ఆ తలకిందులు అయిపోతుంది. ఇది వచ్చింది 3వ తరగతి పిల్లనేమో మీరు ఎలా అనుకోలేదండి అంటే నేనేమనాలి? ఇప్పుడు తెలుసుకోవాలి బాధ్యత. నేను ఆయనకు ఫోన్ చేసి 2-3 సార్లు నిన్న నుంచి ఫోన్ చేశాను. ఆయన ఎవరు వస్తారు, ఎక్కడ, ఏ హాలు, ఎంతమంది ఉంటారు, వారు ఏ సబ్జెక్టులు, వారు అప్పుడు మనం తయారవుతాం. ప్రతి పాఠానికి మీరు తయారై వెళ్ళండి. ప్రతిరోజు మీ పాఠం మీకు కొత్తగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు జీవితం అంతా ఆస్వాదిస్తారు. ఒక ఉపాధ్యాయుడి మనస్సు నాకు తెలుసమ్మా. 10 లక్షల జీతం వచ్చినా మనకి 1వ తారీఖున కలిగిన ఆనందం 10 మంది నచ్చేలా పాఠం చెప్పినట్టు ఉంటుంది. ఖచ్చితంగా పాఠం ముగించుకుని బయటికి వెడుతుంటే విద్యార్థులు ఆనందంతో ఆనంద బాష్పాలు రాలుస్తూ మనకేసి చూస్తే అప్పుడు కలిగిన ఆనందం బ్రహ్మానంద సహోదరం శ్రీమన్నారాయణమూర్తి దర్శనమిచ్చినట్టు. అది తెలియాలంటే, తెలుగు పాఠం చెప్పాలంటే ముందు సరస్వతి ఆరాధన చేయాలి. ఏ పాఠం చెప్పాలన్నా అంతే. అందుకే ఇక్కడ పెట్టుకున్నాం మనం. ఆవిడ మధ్యలో బొట్టు ఉంది చూడండి. భ్రూలతా సంజాత పుష్పము తిలకము, కనుబొమ్మలు ఒక పూలతీగ అనుకుంటే ఆ పూలతీగకి పూసిన పువ్వే అమ్మవారి నుదుటి మీద బొట్టు. అది కవి ఊహ. ఈ భ్రూలత అంట, తీగలు ఇలా ఉంటాయి, ఆ తీగకి పూసిన పువ్వు కదా, ఆ ఎర్రటి పువ్వే ఆ బొట్టు. అంటే మన కనుబొమ్మల మధ్యలోంచి కూడా ఒక పుష్పం 3వ నేత్రం పుయ్యాలి, థర్డ్ ఐ అంటారు, అది వికసించాలి. అదే జ్ఞాననేత్రం. 2 కళ్ళు మనకి ఉన్నాయి, శివుడికి ఉన్నాయి, తేడా ఏం లేదు. ఇక్కడ శివుడికి ఉన్నది 3వ కన్ను, మనకి ఉంది 3వ కన్ను. ఆయనకి తెరుచుకుంది, మనకి మూసుకుంది, అదే తేడా. తెరుచుకుంటే నువ్వు శివుడే, చిదానంద రూప శివోహం ఎప్పుడు 3వది తెలుసుకుంటే. మనకి 3వదేం కర్మ, 2 మూసుకుపోయి. అసలు కళ్ళజోడు పెట్టుకోకపోతే కాపురం చేసే భార్య కూడా కనపడలేదు. ఇంక వేరే ఎక్కడ కనపడతాయి? మనకు 4 కళ్ళు ఉన్నాయి, శివుడి కంటే ఇంకా ఒకటి ఎక్కువ, ఎవరో కనపడలేదు. తెలుసుకోవలసింది 3వ కన్ను. మన పాఠ బోధన ద్వారా ఉపాధ్యాయుడికి, విద్యార్థికి కూడా తెలుసుకోవలసింది జ్ఞాననేత్రం. అప్పుడు ప్రపంచమంతా సమానంగానే ఉంటుంది, కులభేదాలు ఉండవండి.
మత భేదాలు ఉండవు, ప్రాంత భేదాలు ఉండవు, స్త్రీ పురుష భేదాలు ఉండవు. పరబ్రహ్మ పదార్థం మొత్తం అంతా. ఏం భేదం చూపిస్తావు? ఎవరినేమంటావు? ఎక్కువ అంటావు, తక్కువ అంటావు? మంచి చెడ్డ ఉంటుంది. ఎక్కువ తక్కువ ఎందుకు ఉంటాయి అర్థం కాదు. ఎక్కువ తక్కువ ఏమిటండి? మంచి చెడ్డ ఉంటాయి. పని చెప్తే పిల్లలకు మంచి పని చెడ్డ పని ఏం చెప్పండి. ఎక్కువ పని తక్కువ పని అంటే ప్రతివాడు ఎక్కువ పని చేస్తాడు, తక్కువ పని ఎందుకు చేస్తాడు? చెప్పకూడదు అలాగా. బట్టలు కుట్టడం తక్కువ పని కాదు, భాగవతం చదవడం ఎక్కువ పని కాదు. అర్థమైతే నీకు బట్టలు కుట్టడం కూడా భాగవతం చదివినంత ఆనందం ఇస్తుంది. ఆ పనిలో ఆనందం పొందుతాడు. కర్మణ్యేవాధికారస్తే అంటే అర్థం అదే. పనిలో ఆనందం పొందు. మా ఫలేషు కదాచన, ఫలితం చూడకు. బట్టలు కుట్టడంలోనే ఆయన లేనవై నేను దైవసేవ చేస్తున్నాను, ప్రజాసేవ చేస్తున్నాను బట్టలు కుడితే భాగవతం చదివిందంతో సమానమే. నువ్వు వేరే చదవక్కర్లేదు ఇక్కడ. ఇప్పుడు బట్టలు కుట్టేవాళ్ళలాగే ఉంటాడు వాడు. నేను ఏదో పెద్ద వర్గానికి వెళ్ళాలి, ఏదో చేయాలని అనుకోడు. ఇవాళ మొత్తం అందరూ పైపేకి నిచ్చెన లేస్తున్నారు, కింద పనులన్నీ ఆగిపోయి. ఈ కండువాలు ఇస్త్రీ చేసేవాళ్ళు లేడు. చస్తున్నాను నేను 6 నెలలు బట్టి. ఇస్త్రీ చేసేవాళ్ళు లేరండి ఇప్పుడు. అందుకని అందరి పిల్లలు ఇంజనీరింగే. అలాగని పోనీ ఇంజనీర్గా ఉద్యోగాలు వచ్చే ఏం లేదు. ఇదివరకు ఇంజనీర్ గారు ఇప్పుడు ఇంజా పోయింది, నీరు గారు మిగిలింది ఇక్కడ. ఎందుకని వీటి చిన్న పనులు తక్కువ పనులు ఉండడం? నన్ను మన్నింతులు కాక వాడిని ఒరే అని పిలవడం, వాడు వీడు ఇందుకే మానేశారండి వాళ్ళు. మా గౌరవం లేని పని మేము ఎందుకు చేయాలి? అంటే ముందు మనం పిల్లలకి నేర్పాల్సింది ప్రతి కుల వృత్తిని గౌరవించాలి, ప్రతి కులాన్ని గౌరవించాలి. ఏమండి ఏమయ్యా అని పిలవాలి. ఒరే అనే మాట రావద్దు అసలు ఎవరి దగ్గర కూడా. అన్నింటినీ గౌరవించాలి. అప్పుడు ఎవరి వృత్తుల్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళు తగిన ఆదాయం ఏదో ఉండి సమాజంలో గౌరవం ఉన్నప్పుడు ఆ వృత్తిని ఎందుకు వదిలిపెడతారండి? వాళ్ళ నాన్న నుంచి వచ్చింది, వాళ్ళ అమ్మ నుంచి వచ్చింది, రూపాయి ఖర్చు పెట్టకుండా వచ్చింది. వీళ్ళు ఇంత ఖర్చు పెట్టినా ఇన్ని లక్షలు అప్పులు చేసి చదివినా చదువు రావట్లేదు. అంచేది ఈ పుష్పం తిలకం ఎందుకన్నామంటే కనుబొమ్మల దగ్గర మధ్యలో ఉండే బొట్టు. హిందూ ధర్మంలో బొట్టు పెట్టడంలో ఉద్దేశం ఇక్కడ జ్ఞాననేత్రం ఉంది. రోజు పెట్టుకునేటప్పుడు అది తెరుచుకుందా అని ఆలోచించు. అప్పుడు 70 ఏళ్ళకైనా తెరుచుకుంటుంది ఆ ప్రయత్నం చేస్తే. అందుకని బొట్టు అందంగా వచ్చిందా? ఐ బ్యూటిఫుల్? తొక్క బ్యూటిఫుల్. ఎవడు బ్యూటిఫుల్ ఇక్కడ? నీ బ్యూటిఫుల్ ఎవడికి కావాలి ఇక్కడ? బొట్టు అందంగా రావడం ఏంటి? బొట్టు గురించి కాదు. బొట్టే దాని గుట్టు కనిపెట్టడానికి బొట్టు. దాన్ని నేను రామాయణంతో పోల్చాను, తిలకం అన్నా. ఎందుకంటే రామాయణానికి తిలకం అనే పేరు మీద ఒక వ్యాఖ్యానం ఉంది. వాల్మీకి రామాయణానికి తిలకం అనే పేరు మీద వ్యాఖ్యానం ఉంది. ఆ రామాయణమే నీకు బొట్టిన బొట్టమ్మ. కాంతి చటల క్రింద క్రమ్ము చీకటి క్రొప్పు కాళిదాసుని మేఘ కావ్యమనగా. మేఘం నల్లగా ఉంటుంది అమ్మవారి చుట్టూలాగే, కేశపాశంలాగే. అందుకని కాంతి చటలతో ఉన్న నీ ముఖానికి వెనకాల ఆ క్రమ్మిన చీకటిలాగా, వ్యాపించిన చీకటిలాగా కప్పు ఉంది. చీకటి కప్పు, అది కాళిదాసు మేఘ సందేశం కావ్యమమ్మా, నీకు నమస్కారం. మేఘాలు నల్లగా ఉంటాయి కదా. ఎంతటి ప్రేమ కావ్యం, అపూర్వమైన ప్రేమ. పెళ్ళయిన తర్వాత 1 ఏడాది కూడా సంసారం జరగకుండానే కుబేరుడు ఒక యక్షుణ్ణి శపిస్తాడు. నీకు భార్యా వియోగం కలుగుతుంది, నువ్వు ఎక్కడో ఉండాలని. భార్య ఎక్కడో అలకాపురిలో ఉంటుంది. అలకాపురి అంటే హైదరాబాద్ అలకాపురి కాదు, హిమాలయాల్లో ఉండే అలకాపురి, కుబేరుడు రాజధాని. ఈయనేమో రామగిరి క్షేత్రంలో ఉంటాడు, మహారాష్ట్రలో, విసిరేసినట్టుగా. కానీ 2 ఏళ్ళై పెళ్ళైనా అక్కడి నుంచి ఏడాది ఆ శాప విముక్తి అయ్యే వరకు ఒక్కొక్క పద్యంలో ప్రేమ చిందించి రంగరించి 100 పద్యాలు పంపించారండి భార్యకి. ఈవేళ కొత్తగా పెళ్ళైన వాళ్ళు మేఘ సందేశం చదివితే ఎంత బాగుండేది. వీళ్ళ వాట్సాప్ సందేశం, ఫేస్బుక్ సందేశం ఉన్నాయి, మేఘ సందేశం లేదు. అందుకే విడాకులు అయిపోతున్నాయి. 6 నెలలు కాదమ్మా, 6 రోజుల్లో విడాకులు అయిపోతున్నాయి. మనం గమనించుంటారు పత్రికల్లో, మధ్యప్రదేశ్లో 40 రోజుల్లో 150 పెళ్ళిళ్ళు విడాకులు అయ్యాయి. ఒక్కటే రీజన్, 70% కారణం ఏమిటంటే సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియా. ఈ పోస్టులు, లైక్లు, డిజలైక్లు, వీటిని చూశారు. అక్కలేదు నాకు ఈ పెళ్ళామని వాడన్నాడు, అక్కలేదు నాకు ఈ మొగుడని ఈవిడేంది. ఎన్ని లైకులు, ఎన్ని డిజలైకులు భరిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరి తల్లిదండ్రులు 60 ఏళ్ల నుంచి 70 ఏళ్ల నుంచి కాపురాలు చేస్తున్నారండి. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, వాళ్ళకి ఎంత దండం పెట్టాలి మనం. అందులో లైకులు లేవా, డిజలైకులు లేవా, ఎన్నో భరించలేదా, ఎంతో కోపాన్ని తాపాన్ని తట్టుకోకపోతేనే సంసారాన్ని నడిచాయా? ఆ సహనమే భారతీయ సంస్కృతి. అది మనం నేర్పాలి. అది లేక మావిడాకులు ఇవాళ విడాకులుగా మారుతున్నాయి. మావిడాకులు ఉండవలసిన చోట విడాకులు ఉంటున్నాయి. మావిడాకులు తక్కువ, అది అదో ప్లాస్టిక్ మావిడాకులు కడతారు, అదో కర్మ. జీవితం కూడా ప్లాస్టిక్ లాగే చచ్చింది. మావిడాకుల స్థానంలో విడాకులు ఎలా వచ్చాయి? మా అనేది పోయింది, తీసేస్తే విడాకులేక మా విడాకుల్లో మా తీసే విడాకులే. మా పోయి నీ నా అంతే విడాకులే ఉంటాయి. ఇంకా నీది నాది, మా లేదు ఎక్కడ. మా విడాకులు అంటే మా, ఇది మనది, నీది కాదు, నాది కాదు.
అలాగే ఇంకో 2 పాదాలు శేషపాదం చెప్పాలి. మేఘ సందేశం ఇవి కాళిదాసువి, సంస్కృతానివి. తెలుగు కూడా 2 చెప్పాలి, నేను తెలుగువాడిని కదా. అందుకని ఏవి చెప్పాలి? ఎవరైనా చెప్పచ్చు. మహానుభావులు నాన్నయ్య దగ్గర నుంచి నారాయణ రెడ్డి గారి వరకు బోళంతమంది ఉన్నారు. ఎవరినైనా ఎన్ని చెబుతాం? నేనేమో జ్ఞానపీఠ బహుమతి నేను ప్రమాణంగా పెట్టుకున్నాను. అప్పటికి మహానుభావులు ఇద్దరికి వచ్చింది, విశ్వనాథ సత్యనారాయణ గారికి, నారాయణ రెడ్డి గారికి, ఈ కావ్యం రాసే సమయానికి. అందుకని పాలసంద్రపు నురువు పరువు బెట్టడి జీర కల్పవృక్ష స్వచ్ఛ కాంతి జనగా. పాలసంద్రపు నురుగు పరుగు పెట్టినట్టుగా ఉంటుంది సరస్వతీదేవి చీర. గమనించండి, ఆవిడ తెల్ల చీర కడుతుంది. పార్వతీదేవి మహాకాళి లలితాంబిక ఎర్ర చీర కడుతుంది. లక్ష్మీదేవి పసుపు రంగు చీర కడుతుంది. లెక్క ఉందానికి. ఎందుకని వాళ్ళ ఆయన వేరే చీర కొండ, లేకపోతే వీళ్ళకి షాపింగ్ తెలియదా? ఆన్లైన్ నొక్కి తెప్పించుకోలేరా అమెజాన్లో? సరస్వతీదేవి తెల్ల చీర కట్టుకోవడం, ఆవిడ వాహనం హంస, తెల్లని హంస ఉండడం ఎందుకండి? ఆవిడకి తెల్ల చీర ఇష్టమని పిచ్చి మాటలు చెప్పద్దు ఇక్కడ. అందుకే సరస్వతి ఆలయాల్లో ఉండే పూజారులు చచ్చిపోతున్నారు ఆ తెల్ల చీరలు కట్టుకోలేక. అందరూ తెల్ల చీరలు పట్టుకొచ్చి అక్కడ బారేస్తారు. బాసర నిండా తెల్ల చీరలే. అక్కడ అర్చకుడు చెప్పాడు నాకు, సరస్వతీదేవి రంగు చీర కట్టుకుంటుందని కూడా చెప్పండి మీరు అన్నాడు. ఎందుకు అన్న, మా ఆవిడ చస్తుంది కట్టుకోలేక. అందరూ తెల్ల చీరలే పెడుతుంటే కట్టుకోలేక చస్తుందండి. నేను చెబుతానులే నీకు ఎందుకని చెప్పాను. ఎందుకు తెల్ల చీర అమ్మవారికి? తెల్లని వాహనం ఎందుకు? విద్యా వ్యవస్థలో ఉండే విద్యార్థి, ఉపాధ్యాయుడు, యాజమాన్యం సమస్తం తెల్లగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. తెల్ల చీర గొప్పతనం ఏమిటంటే మసి అయితే వెంటనే కనపడుతుంది. అదే జీన్స్ ప్యాంట్ వేసేమనుకో వచ్చే జన్మ కూడా కనపడం. అందుకని ఏమనుకుంటా, బాగానే ఉంది కదా తొడిగేద్దాం, బాగానే ఉంది కదా తొడిగేద్దాం. అది బాగానే ఉంటుంది, నువ్వు బాగుండవు, 6 నెలలకు ఆసుపత్రికి పోతావు. దానికి అంటుకున్నది అయితే నీకు కనపట్ల. నువ్వు తెల్ల బట్టలు వేసుకున్నావు అనుకో, వెంటనే ఇక్కడ మరక పడగానే కనిపిస్తుంది, కాబట్టి తీసేస్తావు. కనపడాలి. కనపడొద్దని చూస్తారేమిటి? ఎంతసేపు జీవితాన్ని పాడు చేస్తున్న ఆలోచన ఇదే. ఎవరికీ తెలియద్దు, మనం ఎంత తప్పు చేసినా పర్వాలేదు, ఎవరికీ తెలియద్దు అనడం కంటే ఆ తప్పు చేయొద్దు అనుకుంటే ఎంత స్వచ్ఛంగా ఉంటామండి. తెలిసినా ఇబ్బంది లేదు కదా. మనం చేసేటప్పుడు తెలియకుండా ఉంటే బాగుండు. ఇవాళ అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహా తెలియకుండా ఉండే ప్రశ్న లేదు, నువ్వు ఏం చేసినా బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎలా తప్పించుకుంటారండి ఎవరైనా? తెల్లచీర ఎందుకు అంటే పాలసంద్రపు నురువు బరువు పెట్టినట్టుగా కల్పవృక్ష స్వచ్ఛ కాంతిలా ఉంటుంది. రామాయణ కల్పవృక్షం, దానికి జ్ఞానపీఠం వచ్చింది. అయితే విద్యా వ్యవస్థ మొత్తం స్వచ్ఛంగా ఉండాలి. రామాయణ కల్పవృక్షంలాగే సరస్వతీదేవి చీరలాగే. శృతి భావరసపూర్ణ శతపత్ర పీఠము విశ్వంభరా పూర్ణ వేది జనగా. ఆవిడ పద్మంలో కూర్చుని ఉంటుంది. గమనించండి, మన దేవతలందరూ పద్మంలో కూర్చుంటారు. సమయం వస్తే ఈ సందర్భం బాటనీ అధ్యాపకులు తామరపులు లోటస్ రేకులు, ఈ అధవ మాట చెప్పకుండా, అవన్నీ లోటస్ అనేది వాడికి తెలుసు, ఈ రేకులు తెలుసు. పద్మంలో ఎందుకు కూర్చుంటారండి? సరస్వతీదేవి పద్మంలో కూర్చుంటుంది, బ్రహ్మదేవుడు పద్మంలో కూర్చుంటాడు, లక్ష్మీదేవి పద్మంలో కూర్చుంటుంది. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి అని చేతుల్లో పద్మాలే పట్టుకుంటుంది. పద్మం, అబ్జం అనేది మనీ యూనిట్. అర్బుదమబ్జం కర్వ నిఖర్వ మహాపద్మశంకవస్తస్మాత్. అబ్జం అంటే 100 కోట్లండి లెక్క, 100 crores. దాన్ని అబ్జం అంట. ఎవడైనా 100 కోట్లు మింగితే ఇవిడు అబ్జాసురుడు అని పేరెట్టండి వాడికి. అది అబ్జమే, కబ్జా. 100 కోట్లు లెక్క. అర్బుదం అంటే 10 కోట్లు, అబ్జం 100 కోట్లు, 10 times. కర్వం నిఖర్వం అక్కడి నుంచి 10 times పెంచుకుంటూ మనీ యూనిట్ అది. పూర్వం బంగారు నాణ్యాలు వాళ్ళు లెక్క పెట్టేవారు. అబ్జం నాణ్యాలు ఉన్నాయంటే 100 కోట్ల బంగారు నాణ్యాలు ఉన్నాయని అర్థం. ఇంత ప్రాధాన్యం ఉంది పద్మానికి. కానీ పద్మం గొప్పతనం ఏమిటంటే నీటి మట్టం పెరిగిన కొద్దీ అది పెరుగుతుంది, నీటిలో కలిసిపోదు, కుళ్ళిపోదు, నానిపోదు. ఇది పెరిగిన కొద్దీ అది పెరుగుతుంది. జీవితం మన ఆక్రమిద్దామని చూస్తున్న కొద్దీ మనం పెరగాలి. పద్మం ఇచ్చే సందేశం అది, పద్మం ఇచ్చే సందేశం అది. పెరిగితే నువ్వు దేవుడు అవుతావు, మునిగితే జీవుడు అవుతావు. పద్మం మనగదు. నీటి కొలది తామర సుమ్మి. నీటి మట్టం పెరిగిన కొద్దీ ఇంకొంచెం పెరుగుతుంది, ఇంకొంచెం పెరుగు, నేను ఇంకా పెరుగుతా. అంతేగా నీటిని పెరగద్దని అందు. ఇంకోళ్ళ అభివృద్ధిని మనం ఆపక్కర్లేదు, ఇంకోళ్ళని పెరగద్దని మనం చెప్పక్కర్లా. మన పెరుగుదల ఏదో మనం చూసుకుంటే సరిపోతుంది, ఎవరిని ఆక్షేపించక్కర్లేదు మనం. అది పద్మం. అటువంటి శృతిభావరసపూర్ణ పద్మంలో మకరందం కోసం తుమ్మెదలు వస్తాయి. అవి ఝం 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 అని ఝంకారం చేస్తూ ఉంటాయి. ఆ తుమ్మెదల నాదాలతో రసపూర్ణమైనటువంటి పద్మంలో అమ్మవారు కూర్చుంది. అది నా దృష్టిలో నారాయణ రెడ్డి గారి విశ్వంభర కావ్యం. ఆయనకి జ్ఞానపీఠం వచ్చింది.
శృతిభావం అని ఎందుకన్నామంటే ఆయన మ్యూజికల్గా హిట్ అయిన సినిమా పాటలు చాలా రాశారు. ఆయన సినిమా పాటల కవి కూడా ఆయన. అద్భుతంగా హిట్ అయ్యాయి ఆయన పాటలన్నీ కూడా. అందుకని మంచి సంగీతపరంగా విజయవంతమైనటువంటి పాటలు రాసిన నారాయణ రెడ్డి గారి విశ్వంభర ఉంది. అది అమ్మవారి యొక్క శతపత్ర పీఠం. ఈ రకంగా జలధిత ఆరంగడోలికా లలిత వీధి, పాలసముద్ర తరంగాలనేటువంటి లలిత వీధిలో సుఖవిహంసధ్వనికి మేలి శృతులు గూర్చి కవులు, ఆవిడ పాదాల దగ్గర ఉండే హంస ఉందే అదే మనం, అదే కవి ఆవిడ సేవకుడు. అందుకని హంసధ్వని అదొక రాగం ఉంది, హంసధ్వని రాగం అంటారు. సరిగ్గా వాతాపి గణపతిం భజే అదే రాగంలో ఉంటుంది ఖచ్చితంగా, ఘంటసాల పాడింది. హంసధ్వని రాగం అంటారు. ఆ సుఖవి అనేటువంటి హంసధ్వనికి శృతి కలిపి వల్లకిని పల్లవించడి వాణి మహిమ. వీణ వాయిస్తుంది అంటే మామూలు మాట, వీణ మీద పల్లవించిందంటే కవిత్వం. మామూలు మాటకి కవిత్వానికి తేడా అది. వల్లక మీద వాయించిందంటే మామూలు మాట, వల్లక మీద పల్లవించింది అంటే కవిత్వం. ఏం పల్లవించింది? కీర్తన కాదు, వాణి మహిమ. ఆ సరస్వతీదేవి మహిమ పల్లవించి ఏడుగడజవచ్చు మిమ్ములనేలుగాక. ఏమిటి ఏడుగడ? అది వెదురుగడ కాదు, 7 రకాల రక్షణ. గడ అంటే గడ కాదు, అది కడ. గడ, ఏడుగడ. కడ అంటే రక్షణ. మన కడ ఎవరైనా ఉంటే మనకు రక్షణ ఉన్నట్టే కదా. 7 విధాల రక్షణ అంటే నిన్ను రక్షించేటువంటి మనుషులు ప్రపంచంలో 7 ఉంటారు. విద్యార్థికి ఈ మాట చెప్తే ఆత్మహత్య చేసుకోడు. నీకు నువ్వే రక్షణ అనుకోక. మొదట తల్లి, తర్వాత తండ్రి, తర్వాత దైవం, తర్వాత నువ్వు చదువుకున్న విద్య, తర్వాత నిన్ను చదివించడానికి ఖర్చు పెట్టిన పెద్ద మనిషి, జీవితంలో నీకు మహోపకారాలు చేసిన వాడు దాత, తర్వాత దేశాన్ని పాలించే రాజు, 7వ వాడు అన్నిటికంటే మూలం దైవం. ఈ 7 నీకు రక్షణ. ఇది ఏడుగడ. ఈ మాట చెప్పండి పిల్లలకి. ఆత్మహత్య ఎలా చేసుకుంటాడండి? తల్లి, తండ్రి, గురువు, విద్య, దాత, రాజు, దైవం, ఈ 7 లేనివాడు ఎవరైనా ఉంటారా? తల్లి లేకపోవచ్చు, తండ్రి లేకపోవచ్చు, గురువు ఉంటారుగా ఎవరో ఒకరు. పోనీ గురువు కూడా లేకుండా వాడంతా వాడే ఏదో పెరిగి ఉండొచ్చు. దైవం ఉండడా? రాజు ఉండడా? ముఖ్యమంత్రిలో ప్రధానమంత్రిలో రాజు కదా, ఆయన రక్షించడానికి పథకాలు లేవు, ఉన్నాయి కదా. దైవం లేడా? ఎవరు వదిలేసినా సరే దేవుడు కాపాడుతాడు కదా. ఈ ధైర్యాన్ని మనం పిల్లలకు కల్పించగలిగితే ఆత్మహత్యలు జరగవండి. వాడికి ఏదైనా చిన్న సమస్య వస్తే ఐఐటి విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం. ఇంక నీ ఐఐటి దేనికే చెప్పాలి? నువ్వు ఐటీఐ చదివినా బాగుండేది. చిత్రీ పట్టుకుంటూ బతికేవాడివి, ఎలక్ట్రీషియన్ పనులు చేసుకునేవాడివి. వాళ్ళెవరో ఆత్మహత్యలు చేసుకోవట్లా. ఐఐటి చదివేట ఆత్మహత్య చేసుకున్నట్ట. ఎందుకంటే ఆయన తగిన దాంట్లో కంపెనీలో ఉద్యోగం రాదు. తగినది అంటే ఎవరు నిర్ణయిస్తారు దీన్ని? ముందు వచ్చిన ఉద్యోగం చేయరాదా? ఆ రకంగా 7 రకాల రక్షణ నీ కోసం సిద్ధంగా ఉంది అని తెలుగు పద్యం ఏం చెప్పినా సరే మనం పిల్లలకి దాన్ని జోడించి చెప్పాలి. అలాగే ఇంగ్లీష్ బోధిస్తున్నాం. భాషను సూక్ష్మంగా పరిశీలించండి దయచేసి. ఇంగ్లీషు వాడు వెళ్ళిపోయాడు, ఇంగ్లీష్ మిగిలిపోయింది. పిల్ల పోయినా పురిటి కంపు పోలేదని అంటారు. దీన్నే సామెత. పుట్టిన పిల్ల పోయిందట, ఆ పురుడప్పుడు ఉండే వాసన మాత్రం పోలేదురా 3 నెలలు అయినా. ఈ కానీ దాన్ని తెలివైన వాడు మేకింగ్ డిసడ్వాంటేజ్ యాజ్ అన్ అడ్వాంటేజ్. ఇంగ్లీష్ని మనం ఇవాళ ఒక సాధనంగా వాడుకోవాలి. ఎలాగో ఉంది ఇంగ్లీష్ మీడియం నడుస్తోంది, నడవనేయండి. ఇవాళ మీరేం చేయలేరు, దాన్ని వదిలేయండి. ఆ విషయం దాంట్లో పదాలను సూక్ష్మంగా పరిశీలించండి. సృష్టి అంతా ఎలా ఏర్పడిందో నాకు ఇంగ్లీష్లో 2 మాటల్లో కనపడింది. అవారు బాబా, ఇంగ్లీష్ వాడు కూడా తక్కువడు కదరా, తెల్లవాడు పెద్ద మాయ అనుకున్నాను. ఐ అంటే నేను. ఇంకో ఐ ఉంది ఇంగ్లీషులో, ఈవైఈ. 2 ఐ. ఒక ఐలో ఉన్నది ఒకటే అక్షరం, రెండవ ఐలో ఉన్నది 3 అక్షరాలు, ఈవైఈ. ఒక ఐ అంటే నేను, అది ఇలా చూపిస్తే తప్ప తెలియదు, అదే ఆత్మ. కానీ ఐ లోకాన్ని నీకు చూపించే కన్ను, దాన్ని ఐ అన్నాడు. రెండిటికి ఉచ్చారణ ఒకటే, స్పెల్లింగ్ వేరు. ఐ అంటున్నప్పుడు ఒకే అక్షరం ఉంది, అది కన్ను దగ్గరికి వచ్చేసరికి 3 అక్షరాలుగా మారింది. సరిగ్గా మన వేదం చెప్పిన మాట. ఏకోకం బహుశ్యాం ప్రజాయేతి ఆకాశాద్వాయు తస్మాద్వాయ తస్మాదాకాశ సంభూతక ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపక అభ్య పృథివీ పృథివ్యామోషధయ అని సృష్టి ప్రకారం మొత్తం అంతా చెప్పి ముందు ఉన్నది ఒకే ఒక పరమాత్మ. నిరాకార నిరంజన నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ అని అమ్మవారి నామాలు అనే పేరు మీద 60 ఉంటాయి. మీరు లెక్క పెట్టుకోండి. ఈ 60 నామాలకి అర్థం నిరాకార నిరంజన స్వరూపం, అదే ఐ. అందుకే ఐ అన్న ప్రతివాడు ఎక్కడ చూపిస్తాడండి? ఐ అంటాడు. ఐ అని ఇక్కడ చూపించడు. ఏడు పిచ్చెక్కింది అంటారు ఇక్కడ చూపిస్తే. మోకాల మీద ఐ అంటావేటి అంటే వీడి మెదడు మోకాల్లో ఉంది.
అయ్యని ఎక్కడెందుకు అప్రయత్నంగానే ప్రతి జీవుడికి నేను అనేది హృదయంలో ఉందని ఆ నేనే దేవుడని తెలుసు. అది నువ్వు చెప్తే చాలు, ఇంకేమక్కర్లేదు. ఇక్కడ తెలుసు అది. లేకపోతే ఎక్కడెందుకు చూపిస్తున్నాడు? ఇంకో చోట ఎందుకు చూపించట్లే? అని ఎక్కడ చూపించలే. అక్కడ ఉందని తెలుసు. అది ఈ సూక్ష్మాలు పట్టుకోవాలి. ఇంగ్లీష్ వల్ల మనకు ఉపకారం జరిగిందా అపకారం అది వేరే విషయం, మనకు పాఠంలో అవన్నీ అనవసరం. అది ఏమైంది? పైగా సృష్టి ఎలా ఏర్పడిందని చెప్పింది వేదం. త్రిగుణాత్మకం సృష్టి అయింది, సత్వరజస్తమో గుణాలు. అందుకే ఇంగ్లీష్ వాడు తెలివైన వాడు గమనించి అని 3 అక్షరాలు పెట్టాడు. నీ కంటికి కనపడుతున్న సృష్టి త్రిగుణాత్మకమయ్యా, ఈ స్పెల్లింగ్ చూసుకొని నీకు అర్థమవుతుందని. ఈ 3 ఉన్నాయి కదా, త్రిగుణాత్మకం ఇది. కానీ మూలమైంది దీనికి రెండిటికీ ఉచ్చారణ ఒక్కటే. ఒక పదంలో ఉండే సూక్ష్మాన్ని పట్టుకోగలిగితే మనం పాఠం అందంగా చెప్పచ్చు. చాలాసార్లుగా విన్నాం, ఇంగ్లీష్ మేడం చెప్పే వరకు ఈ విషయం తెలియలేదంట. అలాగే ఇండివిజువల్ ఇవాళ చాలామంది మాట్లాడుతున్నమాట ఇండివిజువాలిటీ. దానికి అర్థం తెలియదండి వాళ్ళకి. ఇండివిజువాలిటీ, ఏది నువ్వు విడదీయలేవో అదే ఇండివిజువాలిటీ. దాన్నే అస్తిత్వం అంట. నీ ప్రత్యేక అస్తిత్వం నువ్వు విడదీయలేని అస్తిత్వంలోకి వెళ్ళాలి. విడదీయలేని అస్తిత్వం ఆత్మకు ఉంటుంది, ఎప్పుడు శరీరానికి ఉండదు. శరీరాన్ని విడదీయించండి. ఇవాళ ఏ అవయవానికి ఆ అవయవం విరగొట్టేస్తున్నారు, మళ్ళీ ఎవరితో తెచ్చి మనకు పెట్టేస్తున్నారు. అక్కడ గుండె మార్పిడి, అవయవాల మార్పిడి, సమస్తం మార్పిడే. వీడి బుద్ధే మారడం లేదు. దానికోసం ట్రాఫిక్ అంతా ఆపేస్తున్నారు, మొత్తం గుండె పట్టుకొస్తున్నారు. అరగంటలో విజయవాడలో గుండె, విశాఖపట్నంలో అమర్చేస్తున్నారు. అది మనిషి గుండో కోతి గుండో చూడాలి ఇప్పుడు. ఇదంతా బాగానే ఉంది. మన బుద్ధి మార్చగలిగారా? లేదే. దానికి ఎప్పుడు మారుతున్నా? ఇండివిజువాలిటీ అనే పదాన్ని మీరు పరిశీలించి యు ఆర్ డివిజువల్ అంటే విభజనకి తగినవాడు. ఇండివిజువల్ విభజించరాని పదార్థం, అదే ఆత్మ, అదే ఇండివిజువాలిటీ, అదే అస్తిత్వం మనం కోరుకోవాలి. వీడు ప్రతి వాళ్ళు అస్తిత్వం మా వర్గానికి సరైన గుర్తింపు రాలా అని ఏడుస్తూ ఉంటాడు ఒక్కొక్క నాయకుడు. వీడికి పదవి ఇగానే ఒక్కొక్క రొట్టె ముక్కేసినట్టే. వీడి వర్గానికి మొత్తం అస్తిత్వం వీడితోనే వచ్చేసిందా? ఆ వర్గం అంతా బాగుపడిందా? ఇందుకోసం పదవులు పంచిపెడుతున్నారు. అందరికీ తెలుసు. వాళ్ళని సంతృప్తి చెందాలి. ఎవరికి సంతృప్తి? ఎక్కడి నుంచి సంతృప్తి? నీ ఇండివిజువాలిటీ నిజంగా సంతృప్తి చెందాలంటే అనంతమైన నీ ఆత్మస్వరూపంలోకి నువ్వు వెళ్ళే వరకు ఏమీ తెలియదయ్యా మిత్రమా. దాంట్లోకి వెళ్ళవలసిందే ఖచ్చితంగా. అప్పుడే అది తెలుస్తుంది. అలా చూడగలిగితే మ్యాథమెటిక్స్, వేదగణితం ఎప్పటి నుంచి ఉంది? మ్యాథమెటిక్స్ వేదంలో గణితాన్ని గురించిన శాస్త్రాన్ని ప్రస్తావించిన మహానుభావులు కనీసం 16 మంది ఉన్నారు. 16 మంది ఉన్నారు. భాస్కరాచార్యులు లాంటి కొద్ది పేర్లు మాత్రమే తెలుసు. లీలావతి గణితంలో ప్రస్తావించినవే మనకు తెలుసు. 16 మంది ఉన్నారు. మీకు ఆ వివరాలు తెలియాలంటే ఇటీవల కుప్ప కృష్ణమూర్తి శాస్త్రి గారు వేదశాస్త్రాలలో విజ్ఞాన వీచికలని గ్రంథం రాశారు, చదవండి. ఈ భారతీయ ధర్మ సంస్కారానికి కట్టుబడిన ఉపాధ్యాయులు అటువంటి పుస్తకాలను చదవాలి. వేదశాస్త్రాల్లో విజ్ఞాన వీచికలు కుప్ప కృష్ణమూర్తి గారు రాశారు. అది చదివితే మీకు గణిత శాస్త్రం యొక్క అభివృద్ధి అంతా, ఒక్కొక్క శాస్త్రంలో భారతీయ ఋషులు చేసిన కృషి అంతా ఇచ్చారు. కృషి అలా అట్టిపెట్టండి. ఈవేళ ఆశ్చర్యం ఏమిటో తెలుసా? వేదిక్ మ్యాథమెటిక్స్ మన దగ్గర ఎక్కడా విద్యాలయాల్లో లేదు. ఏది కనిపెట్టినా ఎవడో ఆర్కిమెడిస్, పైథాగరస్సే. ఆ పేర్లు కూడా వాళ్ళవే. కానీ వేదిక్ మ్యాథమెటిక్స్ మీకు లండన్ స్కూళ్ళల్లో ఉంది. ఇక్కడ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో వేదిక్ మ్యాథమెటిక్స్ బోధిస్తున్నారు. ఈవేళ వాళ్ళెంత గ్రహించారండి. ఆస్ట్రేలియాలో వేదిక్ మ్యాథమెటిక్స్ ఉంది స్కూల్స్లో, ఎట్ ది స్టేజ్ ఆఫ్ స్కూల్. ఇవాళ మనకు యూనివర్సిటీలో కూడా వేదిక్ మ్యాథమెటిక్స్ పెట్టామంటే హిందూ మతం పెట్టేశారని గొడవ మొదలవుతుంది. మ్యాథమెటిక్స్ చెబుతున్నామా బాబు, మేము హిందూ మతం చెప్పట్లేదు ఇక్కడ. మ్యాథమెటిక్స్ ఎవరికైనా ఒకటే కదా. ముస్లింకో లెక్కలు, హిందువుకో లెక్కలు, క్రైస్తవుడికో లెక్కలు ఉంటాయి, నాస్తికుడికో లెక్కలు ఉంటాయి. లెక్క ఎవరికైనా ఒకటే. అందుకని హిందూ మ్యాథమెటిక్స్, వేదిక్ మ్యాథమెటిక్స్ లండన్లో ఉంది, ఆస్ట్రేలియాలో ఉంది, మన దగ్గర లేకుండా పోయింది. ఇవాళ మీరు ఒక సంఘంగా ఏర్పడి మీ సంఘం లక్షల మంది విస్తరించి వేదిక్ మ్యాథమెటిక్స్ మళ్ళీ గణితంలో ఒక అధ్యాయంగా పెట్టించాలమ్మా ఖచ్చితంగా. అప్పుడు దేశం అభివృద్ధి. పైథాగరస్ కంటే ముందే పై స్క్వేర్ కనిపెట్టారండి. దాన్ని ఆసన్న అన్నారండి. పైకి మన వాళ్ళు పెట్టిన వేరు ఆసన్న. ఇప్పటికీ పై అంటే అర్థం ఏంటంటే 22/7. మీరు సమీప విలువ చెప్పగలరు కానీ ఖచ్చితంగా చెప్పలేరు. 22/7 ఏంటి? 21/7 అంటే మీరు చెప్పేస్తారు. 22/7 అంటే సమీప విలువ. దానికి సంస్కృతంలో పెట్టిన పేరు ఆసన్న. సమీప విలువ, అడ్జేషియంట్, వెరీ నియర్. అంతేగాని ఇది క్లియర్ కాదు.
ఎందుకంటే భూమి గుండ్రంగా లేదు, గొడుగుడ్డ ఆకారంలో ఉండేది కొంచెం తెలుసు అందరికీ ఇలా వాళ్తూ ఉన్నది. ఖచ్చితంగా లెక్క చెప్పలేము దానికి. అందుకని దాన్ని కనిపెట్టి వాళ్ళు ఆసన్న అన్నారు. ఆసన్న విషయం బయటికి రాలేదు. పైన ఎవడో కనిపెట్టాడని చెబుతున్నారు. అన్నీ ఎవడో కనిపెట్టాడు. మనమేం కనిపెట్టాం? 140 కోట్ల మంది జనాభాని కనిపెట్టాం. ఇంకేం కనిపెట్టలేదా? భారతీయులు కనిపెట్టినవి ఏం లేవా? ఇవి పాఠ్యపుస్తకాల్లో లేవు. మీరే చెప్పాలి. పైథాగరస్ పేరు వచ్చినప్పుడల్లా ఇది ముందే ఉంది, పై విలువన ఆసన్న అన్నారు అని చెబితే వాడికి అది పడుతుంది ఒంటరి ఖచ్చితంగాను. దాన్ని బట్టి లెక్క ఉంటుంది. అంతేకాదు భూమి గుండ్రంగా ఉంది అని ఎవరు కనిపెట్టారండి? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? మీరు ఖగోళ శాస్త్రం గురించి కానీ, భూమి గురించి కానీ, జాగ్రఫీ గురించి కానీ చెప్పేటప్పుడు కోపెర్నికస్ కంటే చాలా ముందే ఇది కనిపెట్టారు. అయినా కావాలంటే ఉదాహరణ చూసుకో. వేదంలో జైమిని బ్రాహ్మణంలో ఉన్నమాట. పరిమండల ఆదిత్య పరిమండల చంద్రమాఘ పరిమండలాద్యౌ పరిమండల అంతరిక్షం పరిమండల ఇయం పృథివీ. ఇది వేదంలో ఉన్నమాట. పరిమండల ఇయం పృథివీ. ఈ భూమి మండలాకారంలో గుండ్రంగా ఉంది. ఎప్పుడు చెప్పారు? వేదం ఎప్పటిది? బోర్డు ఇంగ్లీష్ వాడిని లెక్కెట్టమన్నా 10,000 ఏళ్ళు వెనకాల అని చెప్పాడు వాడు. 10,000 ఏళ్ల క్రితం మనం కనిపెడితే 16వ శతాబ్దంలో కోపెర్నికస్ పేరు ఎందుకు వచ్చిందండి? మనం చెప్పకపోవడం వల్ల, మన వాళ్ళకి తెలియకపోవడం వల్ల. పైగా ఇదొకటి కాదు, పరిమండల ఆదిత్య సూర్యుడు మండలాకారంలోనే ఉన్నాడు. పరిమండల చంద్రమాహ చంద్రుడు మండలాకారంలోనే ఉన్నాడు. పరిమండలాద్యౌహు మీరు అనుకుంటున్న ఆకాశము అనేది ఉంది, అది కూడా మండలాకారంలోనే ఉంది. పరిమండలాంతరిక్షం అంతరిక్షం మొత్తం మండలాకారంలోనే ఉంది. పరిమండల ఇయం పృథివీ అని స్త్రీలింగపూర్వకంగా స్పష్టంగా చెప్పారు. ఈ భూమి మొత్తం గుండ్రంగానే ఉంది అని 1000 ఏళ్ల క్రితం కనిపెట్టినటువంటి హిందూ మహర్షుల గురించి మన పాఠాల్లో ఎలుగెత్తి చాటండి మహానుభావులారా, ఎలుగెత్తి చాటండి. భయపడకండి. మీ ఉద్యోగాలు ఎవరు తీసేయరు. వీడు తీసేసినా మనకేం బెంగలేదు ఇక్కడ. ఏదో భయంతో ఎంతకాలం బతుకుతాం, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారు. కావాలంటే వాళ్ళని జనరల్ నాలెడ్జ్లో పరీక్షల్లో అందులో ఏది ఉంటే అది రాసుకోమనండి. కానీ పిల్లల మెదడులో మాత్రం హిందూ భావజాలాన్ని, భారతీయ ఋషుల ధర్మ సంస్కారాన్ని, వాళ్ళ పరిజ్ఞానాన్ని మనం అందించాలి. అది మన కర్తవ్యం ఇక్కడ ఖచ్చితంగా. ఇంకో మాట చెప్పండి, మన ఋషులు అందరూ గడ్డాలు ఎందుకు పెంచుతారండి? అసలు ఎవడైనా గడ్డం ఎందుకు పెంచుతారండి? ఆడవాళ్ళకి లేదు కాబట్టి పెంచరు, అది వేరే విషయం. మగాళ్ళు ఎందుకు పెంచుతారు? మొగాడు గడ్డం పెంచారంటే మా చిన్నతనంలో ఏమైనా విశేషమా అనేవారు. భార్య గర్భిణి అయితే మొగాడు గడ్డం పెంచుతాడు లెక్క. కానీ గమనించడం, మన ఋషులు గడ్డాలు పెంచుతారు. ఇంకో వర్గం కూడా బాగా గడ్డాలు పెంచుతారు. శాస్త్రజ్ఞుల్ని మీరు గమనించండి. సైంటిస్టులు, చాలామంది సైంటిస్టులు గుబురు గడ్డాలతో ఉంటారు. ఎందుకని? వాళ్ళకి ఆ ప్రయోగశాలల్లో, ఆ గొట్టాల్లో, గొడుగుల్లో, ఆ క్రిమికీటకాల మీద పరిశోధనలు చేస్తూ పడి ఏడిచి గడ్డం తీసుకోవడం మర్చిపోయారు వాళ్ళు. దాని మీద దృష్టి ఉండదు. ఒక శాస్త్రవేత్త అపరిమితమైన పరిశోధన చేస్తున్నప్పుడు దేహ సౌందర్యం మీద దృష్టి పెట్టాడు. పెడితే అది సాగదు. అది మనకి కణాదుడు అని ఒక మహర్షి ఉండేవాడు. అణుభౌతిక శాస్త్రానికి ఆయనే మూలం. సరిగ్గా అణువిచ్ఛేదం వరకు ఆయన పరిశోధన చేసి ఆపేసి ఇంకెవరూ దీన్ని ముట్టుకోవద్దని రాశాడమ్మా. అది భారతీయ ఋషి. అణువిచ్ఛేదం వరకు ఆయన పరిశోధన చేసి ఇక దీన్ని ముట్టుకోకుండా అన్నాడు. ఎందుకంటే అణువిచ్ఛేదం జరిగితే ఆటం బాంబులు కనిపెడతారు, జనాన్ని నాశనం చేస్తారని తెలుసు. అది ఆయనకి ఇష్టం లేదు. వాళ్ళ అమ్మ ఆయనకి వేరే పేరుంటే కణాదుడు అని పేరు పెట్టింది. కణాన్ అత్తీతి కణాద. వీడు అణువులే తిని బతుకుతున్నాడు, అన్నానికి పిలిచినా రావట్లేదని కణాదుడు అని పేరెట్టింది. ఆయన అసలు పేరు అది కాదు. మనకు పిల్లలకి చూడండి, తల్లులు వీడు పుస్తకాల పురుగమ్మ గదిలోంచి బయటికి రాడు. ఇప్పుడు ఫోన్ పురుగులు తయారయ్యాయి. పుస్తకాల పురుగులు పోయి ఫోన్ పురుగులు తయారు. ఏదైతే బతుకుబాటవడానికి పుస్తకమే నయం. ఇంకా వాడు బయటికి రాడు కదా. అందుకని కణాదుడు అని పేరు. ఆయన కూడా అటువంటి మహానుభావుడు బాధ్యతగా అణువిచ్ఛేదం వరకు కనిపెట్టి ఆపేసి ఏమి రాశాడో తెలిసి అక్కడ తాటాకుల మీద ఇంకెవరూ దీని జోలికి రావద్దు. ఇతిష్యం శుభము జరుగుగాక. ఎందుకని? అణువిచ్ఛేదం జరిగితే కొన్ని కోట్ల అణువులుగా అది విభిన్నం అయిపోతే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. అణుశక్తి ఎంత ప్రమాదకరమో తెలుసు. ఆయన వదిలేసిన పరిశోధనలో ఒట్టోహాన్ని కనిపెట్టాడు. ఒట్టోహాన్ వల్ల ఏం జరిగిందో అంతే తెలుసు. అందుకే నేను సాగర ఘోషలో ఒట్టోహాన్ కనిపెట్టిన అణుబాంబు గురించి, రెండో ప్రపంచ యుద్ధం గురించి పద్యం రాస్తూ, ఒట్టు ఈ హానికి మూలమెవ్వరు ఇది యుద్ధం వనన్ సిగ్గగున్. హిరోషిమా నాగసాకి మీద అమెరికా వాళ్ళు బాంబులు వేసారే, అణుబాంబులు. అప్పుడు మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పటికి ఇంకా కోలుకోలేదండి పూర్తిగా. అప్పటి వ్యాధులు ఇంకా ఉన్న 1935 నాటి వ్యాధులు దాదాపు 100 ఏళ్ళు అవుతున్నా ఇంకా ఉన్నాయి. అణుయుద్ధం ఎంత ప్రమాదకరమో తెలుసు. నిన్నగాక మొన్న జరిగిన ఏడాది కూడా 6 నెలల యుద్ధంలో పాకిస్తాన్ వాళ్ళు మన ఏ రకంగా బెదిరించారో తెలుసు. మనం అలాగే బెదిరించాం కాబట్టి నోరు మూసి కూర్చున్నారు. ఇక్కడ అణుబాంబులు అందరికీ ఉన్నాయి. అణువస్త్రములు లేవా? మనం వేయలేమా? అక్కడ ఎందుకు ఊరుకుంటాం? భారతీయ హృదయం ఎవరైనా మనుషులే కదా.
ముందు వారు చావచ్చు, తర్వాత మనం చావచ్చు, అంతా చనిపోయాక చేసేది ఏమిటి? ఇది ఒక భారతీయుడే ఆలోచిస్తాడండి. మిగిలిన దేశాల వాళ్ళకి ఆలోచన తక్కువ. కారణం మన ఋషిత్వం, మన రక్తంలో, మన డిఎన్ఏలో మహర్షులు ఉన్నారు. వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే కణాదులాగే, వద్దు వద్దు దీన్ని ముట్టుకొద్దు. శుష్కజ్ఞానం, స్వార్థపూరిత మనస్సు ఇవాళ ఎక్కువపోయి, ఈ విజ్ఞానమందు ఆర్య మస్తిష్కుండైన కణాదమోని అణువిచ్ఛేదము చేయండు శోచిష్కేషుండగు శాస్త్రవేత్తకు మహర్షి స్థాయి ఉండన్వలెన్. శాస్త్రవేత్తలు మహర్షులు ఒకటే. శాస్త్రవేత్త అయినా మహర్షి అయినా శోచిష్కేషుడు అంటే అగ్ని. సాగరఘోష కావ్యంలో నేను రాసిన పద్యం ఇది. మీకు ఈ కావ్యం కానీ లేదు ఈ వ్యక్తిత్వం అలాగే ఇలాంటి భారతీయతను జోడించి పాఠాలు చెప్పడం ఎలాగా అనేటువంటి ఆకాంక్ష మీకుంటే నేను 50 వ్యాసాలు రాశాను. పూర్తిగా భారతీయ పురాణాలు జోడించి రకరకాల సబ్జెక్టులు చెప్పడం ఎలాగా అనే ఒక ఉపాధ్యాయుడు కాబట్టి ఆ దృష్టితోనే రాశా. వైకుంఠపాళి అని ఒక వ్యాస సంపుటి వచ్చింది. వ్యక్తిత్వ దీపం అని ఇంకొక వ్యాస సంపుటి వచ్చింది. వ్యక్తిత్వం దీపంలాగా వెలగాలి, 10 మందిని వెలిగించే విధంగా. అలాగే వైకుంఠపాళి ఆటలో ఒడిదుడుకులు ఉన్నట్టే, నిత్యంలో పావులు ఉన్నట్టే జీవితంలో ఉంటాయి. ఈ రకంగా ఓ 25 వ్యాసాలు, ఆ రకంగా ఒక 25 వ్యాసాలు వైకుంఠపాళి, వ్యక్తిత్వ దీపం. ఇవి 2 పుస్తకాలు మీకు కాచిగూడ నవోదయాలో దొరుకుతున్నాయి. దయచేసి కొనుక్కుని చదవండి, సావకాశంగా చదవండి. మొత్తం మన పాఠాల్లో భారతీయ ధర్మ సంస్కారాన్ని జోడించడం ఎలాగా అని అర్థం. ఆయన ప్రయత్నం చేసి అక్కడ ఆపేసి, అగ్ని లాంటి వాడు శాస్త్రవేత్త కాబట్టి మహర్షి స్థాయి ఉండాలి వినండి. శాస్త్రవేత్త అగ్నిలాగే వెలుగుతాడు, గడ్డం గీసుకుందుకు కూడా టైం ఉండదు. మహర్షులు అందుకే గడ్డాలు గీసుకోలేదు. వాళ్ళ భార్యలు ఏం గర్భవతులు కాదు. మహర్షులు అందరూ గడ్డాలతో ఉండాలని ఎక్కడా లేదు. వాళ్ళు శాస్త్రవేత్తలు, వాళ్ళందరినీ భక్తులు చేసేసారు. భక్తులు కాదండి, భక్తి వేరు, ఈ శాస్త్రజ్ఞానం వేరు. ఓ తుకారం భక్తుడు, ఓ ప్రహ్లాదుడు భక్తుడు, కానీ వశిష్ఠుడు భక్తుడు కదా, ఆయన జ్ఞాని, ఆయన శాస్త్రవేత్త. యోగ వాసిష్ఠం లాంటి మహాశాస్త్రం చెప్పాడు ఆయన. ఆయన భక్తుడు అనగానే ఎవరికో దాసుడు అయిపోయాడు అక్కడ. భక్తులు కాదండి మహర్షులు ఎవరు, వాళ్ళు శాస్త్రవేత్తలు. వాళ్ళకి మీరు రామాయణం భారతం గమనించండి. రాముడు కృష్ణుడు మహర్షులకు దండం పెట్టారు, పాదాభివందనం చేశారు. వీళ్ళకి వాళ్ళు పాదాభివందనం చేయలేదండి. అష్టావక్ర మహర్షి కృష్ణుడు దండం పెట్టాడు. అగస్త్యుడికి, అత్రి మహర్షికి రాముడు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు, చక్రవర్తి. అందుకని రాముడికి వాళ్ళు దండం పెట్టలేదు. ఎందుకంటే మహర్షులు దేవతల కంటే గొప్పవాళ్ళు. దేవతల యొక్క జాతకాలు రాశారు. వాళ్ళు నిజం చెప్పాలంటే మీ నిజ స్వరూపం మాకు తెలుసురా అబ్బాయిని. అంత గొప్పవాళ్ళు మహర్షులు. ఆ మహర్షుల జీవిత చరిత్రలు మనం చదవాలి. అందులో శాస్త్రవేత్తలు కనిపెట్టిన శాస్త్రాల్లో వాళ్ళు కనిపెట్టిన విషయాలన్నీ తెలుస్తాయి. మహానుభావుడు కీర్తిశేషుడు సద్గురు శివానందమూర్తి 50 మంది మహర్షుల జీవిత చరిత్రల్ని మహర్షుల జీవిత చరిత్రలు అనే పేరు మీద 2 సంపుటాలుగా రచించారు. అది మనం చదవాలి. అప్పుడు ఆ మహర్షులు వాళ్ళ శాస్త్ర కృషి, శాస్త్ర విజ్ఞానం మనం బయటికి తీసుకెళ్ళగలుగుతాం. మన సబ్జెక్టు బోధించేటప్పుడు దాన్ని చెబుతాం ఖచ్చితంగా. అలాంటివి చేయాలి మనం. ఇలా మహర్షులు కనిపెట్టారు, అందులో మునిగిపోయారు కాబట్టి వాళ్ళు క్షవరం చేసుకోవడం కూడా మర్చిపోయారు, సమయం కూడా లేదు. ఇంకోటి క్షవరం అంటే జీవశక్తిని ఖండించడం లెక్క. తెలిసిన వాడిగా చెబుతున్నా మీ సోదరుడుగా, అమావాస్య నాడు క్షవరం చేసుకోకూడదు, అమావాస్య నాడు మాంసాహారం తినకూడదు. ఎప్పుడూ మానేస్తే మంచిది మాంసాహారం. మానలేమండి జిగవలాగేస్తూ ఉంటుందంటే కనీసం అమావాస్య నాడు మానేయి. 29 రోజులు దీని ఎవడొద్దు అన్నాడు. ఎందుకంటే అమావాస్య నాడు జీవశక్తి చాలా తక్కువ ఉంటుంది ప్రతి జీవిలోనూ కూడా. దీన్ని మన వాళ్ళు ఎప్పుడు కనిపెట్టారో తెలుసా? ఆయుర్వేదానికి సంబంధించిన గ్రంథంలో కేతన దాన్ని అనువాదం చేశాడు. విజ్ఞానేశ్వర్యం అనే పేరు. అందులో అంటాడు అమావాస్య నాడు పళ్ళు తోముకోద్దంటాడు. అమావాస్య నాడు పళ్ళు తోమకపోతే పళ్ళు వాసన కొట్టవు. ఎందుకు చెప్పారు? అప్పట్లో వేప పొల్లలు, తుమ్మ పొల్లలు, ఉత్తరేణ పొలాలతోనే పళ్ళు తోముకునేవారు. బ్రష్ పేస్టు లేవు. పళ్ళు తోముకోవాలంటే వేప పొల్ల తెగ్గొట్టాలి. తెగ్గొడితే నువ్వు జీవచ్ఛేదం చేస్తున్నావు. అక్కడ కొన్ని లక్షల మంది, కోట్ల మంది వేప పొల్లలు, తుమ్మ పొల్లలు అన్నీ అమావాస్య నాడు తెగ్గొడితే జీవశక్తి ఉన్నది కూడా నశించిపోతుంది. అందుకని అమావాస్య నాడు పళ్ళు తోముకోవడం మానే అన్నారు ప్రాచీన శాస్త్రంలో. మరి ఏం చేయాలంటే 16 సార్లు పుక్కిరించి ఉమ్మేయమన్నారు. ఆ దోషం పోవడానికి 16 సార్లు పుక్కిరించి ఉమ్మేస్తే ఆ దోషం పోతుంది. అనుమానమే, ఓ బ్రష్ ఎట్టు తోమితేనే పోవక్కర్లేదు, అది వేరే ఉపాయాలు ఉన్నాయి. అమావాస్య నాడు అలా ఇప్పుడు ఆ శాస్త్రం వర్తించదు. చేతస్థంగా అమావాస్య నాడు పళ్ళు తోముకోవద్దని చెప్పదు. ఇప్పుడు నువ్వు బ్రష్ పేస్టు పెట్టు, అర్ధరాత్రి కూడా తోముకో, గొడవలేదు. ఇక నీ వల్ల తెగేటువంటి పొల్లలు ఏం లేవు ఇక్కడ. ఇవే ఉన్నాయి. ఈ చాలు మన ప్రాణం తీయడానికి ఈ పొల్లలు చాలు ఇక్కడ. బ్రష్ పేస్టు అవతల భారతంగా వేప పొల్ల అయితే భూమిలో కలుస్తుంది, బ్రష్ ఎందులో కలుస్తుంది, మళ్ళీ మన శరీరంలోనే కలవాలి. అంటే ఇప్పుడు మొత్తమే మానేయాలి, అసలు ప్లాస్టిక్కే మానేయాలి. అంటే ఇప్పుడు ఆ శాస్త్రం వర్తించదు, కానీ అప్పుడు అది వర్తిస్తుంది. ఇటువంటివన్నీ రాసినప్పుడు వాళ్ళకి సూక్ష్మ దృష్టి ఉందా లేదా? ఖచ్చితంగా.
అటువంటి దృష్టితో వాళ్ళు రాశారు. కాబట్టి అవి మనకి చెప్పాలి. ఇందుకోసం చెప్పారు. నేను మహర్షులు గడ్డం పెంచారంటే అర్థం జుట్టు కత్తిరిస్తున్నాం, జుట్టుకు జీవం ఉంది. గోళ్ళు కత్తిరిస్తున్నాం, గోళ్ళకి జీవం ఉంది. మీరు మంగళవారం కానీ శుక్రవారం కానీ అమావాస్య నాడు కానీ గోళ్ళు కత్తిరించకూడదు. కత్తిరించిన గోళ్ళు తొక్కకూడదు. ఆ జీవశక్తి వాటిలో 48 గంటలు ఉంటుంది. శాస్త్రం చెప్పిన విషయం. వెంట్రుకల్లోనూ ఈ గోళ్లల్లోనూ కూడా జీవశక్తి 48 గంటలు ఉంటుంది. ఈ 48 గంటల్లో ఎవరివైనా గోళ్ళు కత్తిరించినవి కానీ వెంట్రుకలు కానీ మనం తొక్కితే తద్వారా ఆ శక్తి మన శరీరంలో ఉండే శక్తి ఘర్షణ పడతాయి. తట్టుకునేవాడైతే పర్వాలేదు, లేకపోతే ఏదో వస్తుంది రోగం. 2 జీవశక్తులు ఘర్షణ పడతాయి. ఇది చెప్పాలి. సోడియం ఉప్పు గురించి చెబుతున్నారు మీరు. మన శాస్త్రం పూర్వం ఆడవాళ్ళు పెద్దవాళ్ళు కూడా చెబుతారు ఉప్పు చేతిలో వేయొద్దంటారు. కారణం ఉప్పు ఒకటి, ఎర్రటి మిరపకాయలు ఒకటి శరీర తత్వాన్ని లాగుతాయి. అందుకే వాటితోనే దిష్టి తీస్తారు. మీరు గమనించండి. తెలుపు ఎరుపు హిందూ ఆచారాల్లో మూఢనమ్మకాలు కాదమ్మా, శాస్త్రీయ విజ్ఞానం ఉంది. పాటించమని చెప్పాలి, పిల్లల్ని పాటించమని చెప్పాలి. మూఢత్వం ఎక్కడుందంటే అర్థం చేసుకోకుండా ఆచరించడం. ఎంతసేపు విష్ణు సహస్రం చదివి నాకు మనవడ పుట్ట, నీ బోడి మనవడ పుట్టడం కోసమా విష్ణు సహస్రం చెప్పింది ఇక్కడ? అది గుడ్డి నమ్మకం. ఇప్పుడు మనవడ పుట్టకపోతే నష్టం ఏంటి? నీదైనా సూర్యవంశమా చంద్రవంశమా? చచ్చిపోతారు ప్రతివాడు. ఇక్కడ అరుణాచలం ప్రదక్షిణం ఎందుకయ్యా అంటే కోడలు నీళ్లు వసుకోవడానికి. అదా చెప్పండి నాకు ఒక ఆయన. మీరు చూసారా అండి అని. నేను చూడలేదు. అయ్యి బాబోయ్, అసలు మేము మొక్కుకున్నామండి. మేము అంతకుముందు 10 ఏళ్ళు అయిందండి మా పెద్ద అబ్బాయికి పెళ్ళి, పిల్లలు పుట్టలేదండి. అలా ప్రదక్షిణం చేసి వచ్చాం మా కోడలు నీళ్ళు వసుకు అంటే వెంటనే నేను కామెంట్ చేశాను. నేను ఊరుకోను కదా, చెప్పా వెంటనే. నాయన రమణ మహర్షి బిక్క చచ్చిపోయి గోచిగుడ్డ పెట్టుకుని చర్మం నేలలో కలిసిపోయేలాగా తపస్సు చేసింది నీ కోడలు నీళ్ళు వేసుకోవడం కోసం అయ్యా అంటే. మనం ఏం కోరుతున్నాం? ఇది గుడ్డి నమ్మకం అంటే ఇది. ప్రదక్షిణం చేస్తే పిల్లలు పుట్టడం ఏంటండి? కోరికలు తీరని, కోరికలు తీరడానికి అక్కడ గిరి ఉన్నది. ఓ పుణ్యం వస్తే పీడకాలు వస్తున్నాయి అక్కడ అరుణాచలం మేనేజ్మెంట్ వాళ్ళకి. మొన్న కూడా అక్కడ ఈవో నాకు కాళహస్తి వచ్చి చెప్పాడు ఆయన, బాబు రావద్దని చెప్పండి, చచ్చిపోతున్నాం అన్నాడు ఆయన. ఎందుకంటే ఆ ప్రభుత్వం నాస్తిక ప్రభుత్వం, వాళ్ళు పట్టించుకోరు. ఏం ఏర్పాట్లు లేవు అక్కడ. వీళ్ళు పట్టుకెళ్ళి మొత్తం ప్లాస్టిక్ సీసాలు చెత్త మొత్తం పారేస్తున్నారు అక్కడ. ఓ 10 లక్షలు. అందులో మన తెలుగు వాళ్ళకే ఉభయ తెలుగు రాష్ట్రాలు పిచ్చి ముదిరిపోయిందండి బాగా. మొత్తం వీళ్ళే వెళ్ళిన వాడు కొన్ని రాగి సీసాలు నీళ్లు పట్టుకెళ్ళి అక్కడ కొంటాడు పారేస్తాడు. అక్కడేమో టీషర్ట్లు బనీన్లు అమ్ముతున్నారు. అందుకోసమే అరుణాచలం. ఇది గుడ్డి నమ్మకం. అందుకని అమావాస్య నాడు మాంసం తినకపోవడం, గోళ్ళు కత్తిరించకపోవడం గుడ్డి నమ్మకం కదండి. దాని వెనకాల దిష్టి తీయడం కూడా శాస్త్రీయమే, తీయాలి. అది తెలుపు ఎరుపే వాడతారు అక్కడ. మీ ఇష్టం వచ్చినవన్నీ వాడరు అక్కడ. దేవుడు బొమ్మట్టి ఎవరు దిష్టి తీయరు. తెలుపు ఎరుపు వాడతారు. ఆ తెలుపుకి ఎరుపుకి, తెలుపు సత్వగుణం, ఎరుపు రజోగుణం, నలుపు తమోగుణం. ఈ 3 గుణాలే ఉన్నాయి మనిషి తత్వంలో. ఇలా గుండ్రంగా 3 సార్లు తిప్పుతారు. అంతేకాదు చూడకుండా ముందుకెళ్ళిపోమని చెప్తారు, మళ్ళీ వాడికి అంటకుండా. వెంటనే దీన్ని తీసుకొచ్చి మూలలో ఎవరూ చూడకుండా దొడ్లో పారేస్తారు. దాన్ని ఎవరు చూడొద్దంట. ఎందుకంటే ఈ తత్వం అక్కడ 1 గంట 2 గంటలు ఉంటుంది. ఈ లోపు ఎవడు చూసినా ఎవడు తొక్కినా వాడికి అంటుకుంటుంది. అందుకని దాన్ని పాటిస్తే అయిపోయే. దాన్ని విమర్శించాల్సిన పని ఏమిటి? అదో పెద్ద హేతువాదం. విజ్ఞానం అంటే అలాగే అజ్ఞానం. అది ఇవి చెప్పాలి. పాఠాలు చెప్పినప్పుడు మంచిదేనైనా ఇవి చేయండి అని చెప్పాలి. అలాగే ఇంకొక మాట, దైవానుగ్రహం ఎలా ఉంటుందని అడుగుతారు ఉపాధ్యాయుల్ని. అనేక రకాల భక్తి పాఠాలు వస్తాయి. సైన్స్లో కూడా దేవుడి గురించి వస్తే దేవుడు అనేది ఒక భావన. అది గుడ్డేం కాదు. నువ్వు భావిస్తే దేవుడు ఉంటాడు, లేత ఉండడు. ఇక్కడ నువ్వు అవుడు పోయా భావించడానికే. నువ్వు ఎన్నాళ్ళు ఉంటావు ఈ ప్రపంచంలో? మహా అయితే 70-80. మనిషి ఒకప్పుడు దేవుడు అనే భావనను బాగా నమ్మేడువాడు. గోమె కొట్టేయాలి ఈ మనిషిని పట్టుకుని. ఒకప్పుడు నమ్మడం ఏంటి? ఇప్పుడు నమ్మవా? నువ్వు చెబుతావు దేవుడు లేడని. రోమింగ్ చిప్ అర్థమైతే దేవుడు అర్థమవుతాడు. స్మార్ట్ ఫోన్ అర్థమైతే దేవుడు అర్థమవుతాడు ఖచ్చితంగా. రోమింగ్ చిప్ అని ఉంటుంది కదా, ఇంటర్నేషనల్ రోమింగ్ చేశారు మీరు. ఎక్కడికి మీరు ఏ దేశం వెళ్ళినా అది పనిచేస్తుందా? అక్కడి నుంచి అది నీకు సమాచారాన్ని అందిస్తుందా? అనంతంగా విశ్వమంతా ఉండిన శక్తిని కనుక నువ్వు ఆరాధించగలిగితే, ధ్యానం చేయగలిగితే, నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః అని ఏదో ఒక నామం ద్వారా నువ్వు ధ్యానం చేయగలిగితే ఆ శక్తి నీలో ప్రవేశించి నిన్ను అనుగ్రహిస్తుంది. ఖచ్చితంగా దైవానుగ్రహం అంటే అది తిరుగులేదు. మన ఒక శరీరంలో ఉండే శక్తి సరిపోతుంది. ఇది దీనికి పరిమితమైంది. అనంతమైన శక్తి రావాలి. అందుకే మనం దేవాలయానికి వెళ్తాం. అక్కడ ప్రతిష్ఠ చేశారు. అది అనంతమైన శక్తి. అది ఆ శక్తి మనలో ప్రసరించాలంటే ప్రశాంతంగా మాట్లాడకుండా దండం పెట్టుకోవాలి. ఓ అడావుడి చేసేది అక్కడ. ఓ 1,00,000 మంది ఎడతారు, 10-16 లడ్డూలు తెచ్చుకుంటారు. లడ్డూలు దొరికితే నీకు ప్రసాదం దొరకదు. ప్రసాదం అంటే దైవానుగ్రహం.
ఇక్కడికి వచ్చి గొప్ప చెబుతాడు, నాకు 16 లడ్డూలు వచ్చాయి, బ్లాక్లో ఎన్ని కొన్నావు చెప్పు, సిగ్గుపడకుంటాను. బ్లాక్లో కొంటావు లడ్డు, నీకు దేవుడి మీద భక్తి ఉందా అంటే సినిమా టికెట్కి లడ్డూకి తేడా లేదనమాట. బ్లాక్లో కొంటాడు, పైగా దాన్ని గొప్పగా చెబుతాడు, నేను ఎంపీ చేసి చెప్పించా, ఈ లడ్డూకి మళ్ళీ ఎంపీ ఒకడం. దీనికి వాళ్ళందరూ అవసరమా? మనకు అసలు దేవుడు అర్థం కాలేదండి. దైవానుగ్రహం. తిరుపతి లడ్డు మీరు ఒకరికి తెస్తే హైదరాబాదులో ఒక బస్తీ అంతా పంచిపెట్టచ్చు ఒక్కొక్క ముక్క చొప్పున. లేదండి, ఒక్కొక్కడు 10 లడ్డూలు పట్టుకొస్తున్నారు. పక్కింటి వాడికి ఇచ్చి మేము ఇచ్చామని గొప్ప, మేమంత ఇచ్చాం మీరు ఏం చేశారు, లడ్డు ట్రాన్సాక్షన్ అంటారు దీన్ని. దైవానుగ్రహం అన్నారు. దైవానుగ్రహం అంటే అనంతమైన శక్తిని నువ్వు ఏదో ఒక నామం రూపంలో, రూపం రూపంలో, లేదు నిరాకార నిరంజనంగా మనస్సును ఆపేసి ఆలోచనను అంతం చేసేంత రూపంలో కనుక నువ్వు ధ్యానం చేయగలిగితే ఆ శక్తి నీలో ఉన్నది వ్యక్తం అవుతుంది. లేక ప్రవేశించడం కూడా ఉండదు, నిజానికి అక్కడ ఉంది, అది వ్యక్తం అవుతుంది. తేడా ఒక చేతుకుండే వజ్రం ఉంగరం ఎవరిదైనా దారిలో పడిపోయిందండి, ఆయన చూసుకోలేదు, ఇంటికి వెళ్ళాడు, సరే అటువంటివి ఆయనకి వేరే ఉన్నాయి, ఇంకా వదిలేసి అక్కడికి వెళ్ళి ఏం వెతుకుతామని వదిలేశాడు. దాని మీద దుమ్ము కప్పడింది, గడ్డి కూడా పడింది, రోడ్డు మీద పడిపోయి లోపలికి వెళ్ళిపోయింది. ఇది తర్వాత ఎప్పుడో 10 రోజులకు అనుకోకుండా గాలి దుమ్ము వచ్చింది, ఆ గాలికి గడ్డి రేగింది, దుమ్ము కూడా రేగింది, ఎవరో వస్తూ వజ్రపు ఉంగరాన్ని చూశారు. బయటికి కనిపించినా కనిపించకపోయినా వజ్రపు ఉంగరం అక్కడ ఉందా లేదా? నీకు కనపడినా కనపడకపోయినా ప్రతి హృదయంలో దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా. కనపడేలా చేసుకోవడం నీ పని, కానీ ఆయన లేడని ఎలా అంటావా? ఎప్పుడు వజ్రపు ఉంగరం ఎప్పుడు కనపడింది? గడ్డి గాదం దుమ్ము ధూళి తీసేస్తే కనపడింది. మన కూడా ఈ జీవితం సంసారం పేరు మీద మొగుడని, పెళ్ళావని, పిల్లలని, ఆస్తులని, అప్పులని, వల్లకాడు, వశనపురం కప్పుకున్నామే, ఈ కప్పుకున్నవన్నీ తీసేస్తే ఆయన కనపడతాడు. అదే వ్యాపిని, వివిధాకార, విద్యా స్వరూపిణి అంటారు. లలితా సహస్రం అంతటా వ్యాపించి ఉన్నావమ్మా, వివిధ ఆకార, అన్ని ఆకారాల్లో కనపడుతున్నది నువ్వేనమ్మా అంటారు. అది శాస్త్రం. లలితా సహస్రం ఏదో స్తోత్రం కాదండి, అది శాస్త్రం, అది సైంటిఫిక్. ఇది మనం చెప్పి రోమింగ్ చిప్ అనేది ఏం చేస్తుంది? ఇంటర్నేషనల్ రోమింగ్ నువ్వు వేసుకుని ఉంటే నువ్వు ఏ దేశం వెళ్ళినా అది పనిచేస్తుంది, ఎక్కడ ఉన్నా సరే. అలాగే నువ్వు భూమండలం మొత్తం మీద కాదు, అంతరిక్షంలో కూడా ఎక్కడ ఉన్నా సరే అక్కడ నిండి ఉన్నది అదే. కాబట్టి నువ్వు భగవంతుడిని నిత్యం మనస్సులో స్మరిస్తూ ఉంటే ఏ చిప్ అవసరం లేకుండా, రూపాయి ఖర్చు పెట్టాల్సిన పని లేకుండా నిరంతరం దేవుడు నీతోనే ఉంటాడు. దాన్ని భాగవతంలో చెప్పాడు, ఉద్ధవా నన్ను ఎవడైతే నిరంతరం స్మరిస్తూ ఉంటాడో నాకు మరో దారి లేదయ్యా, నేను వాడితోనే ఉంటాను అన్నాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ మనతో ఉంటే మనకి వేరే కష్టాలు ఉంటాయండి? అసలు భగవంతుడు ఉన్న చోట కష్టాలు ఉంటాయా? భగవంతుడు ఉన్న చోట ఆందోళనలు ఉంటాయా? మనం ఆయన రానివట్ల. ఇంకా కృష్ణుడు నేను వస్తాను, ఉండు మా అబ్బాయి ఫోన్ చేస్తున్నాడు ఉండు అని అబ్బాయితో మాట్లాడాడు. వాడు ఏదో వంకర మాట చెప్పాడు. ఇక్కడ కృష్ణుడు పోయాడు, వీడు మిగిలాడు. దైవస్మరణ నిరంతరం సముద్ర తీరానికి తరంగాలు కొట్టుకుని వచ్చినట్టుగా దైవం మాటిమాటికి పురాణాల రూపంలో, భజన రూపంలో, హరికథల రూపంలో, బుర్రకథల రూపంలో, రకరకాల ప్రవచనాల రూపంలో దేవుడు నన్ను స్మరించు అని తీరానికి కెరటాలు వచ్చినట్టుగా వస్తున్నా సరే ఈ దిక్కుమాలిన తీరం ఏ కెరటాన్ని మిగిల్చుకోకుండా అన్నీ వెనక్కి పంపేసినట్టే మన యథవ బుద్ధి మొత్తం దేవుడిని వెనక్కి పంపేసింది. ఎన్నిసార్లు ఎంతమంది గుర్తు చేస్తున్నా సరే మనం దాన్ని గుర్తుపెట్టుకోవడం కారణం అది చెప్తే రోమింగ్ చిప్ అర్థమైతే నీకు దైవానుగ్రహం మొత్తం అర్థమవుతుందయా అన్నారు. యాటమిక్ ఫిజిక్స్ కానీ కనిపెట్టిన వస్తువులు కానీ చెబితే ఫిజిక్స్లో ఇవి జోడించండి. కెమిస్ట్రీ చెబుతున్నారు మీరు, రసాయనాలు ఏమి ఇవాళ కొత్తగా రాలేదమ్మా. రసాయనం అన్న మాట ఎక్కడి నుంచి వస్తుంది? రస అయనం, అయనం అంటే మార్గం. రామాయణం రసాయనం గమనించండి. రామాయణం అంటే ది వే ఆఫ్ రామ, నాట్ ది హిస్టరీ ఆఫ్ రామ. రాముడి చరిత్ర కాదు, అలా రాయలేదు వాల్మీకి, రాముడి మార్గం అన్నాడు. ఆ మార్గాన్ని మీరు అనుసరించమన్నాడు. చరిత్ర తెలుసుకుని జనరల్ నాలెడ్జ్లో జవాబులు చెప్పడానికి కాదు రామాయణం. ఎక్కడ ఆ మార్గాన్ని నువ్వు అనుసరించాలి. రామాయణం అలాగే రసాయనం, రసమార్గం. ఎక్కడి నుంచి వచ్చింది రసము? కొండల మీద తీగలు ఉంటాయి, కొండల మీద ప్రత్యేకంగా తీగలు ఉంటాయి. ఆ తీగలు చుట్లుతాయి. ఎలా చుట్లుతాయి? వాన కురిసినప్పుడు చినుకులు టప్ 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 అని పడతాయి కదా, ఆ వాన చినుకులకి తీగలు సహజంగానే చిట్లుతాయి. చిట్లినప్పుడు వాటిలోంచి రసాలు బయటికి ప్రవహిస్తాయి. వాటిని మన సంస్కృతిలో గైరికాది ధాతువులు అన్నారు. గైరికాది ధాతువులు అవి ఎర్రగా ఉంటాయి, ఆకుపచ్చగా ఉంటాయి, నీలం రంగులో ఉంటాయి, నలుపు రంగులో ఉంటాయి, పసుపు రంగులో ఉంటాయి. మీరు కెమిస్ట్రీలో రసాయనాలకు ఎన్ని రంగులు ఉంటాయో అన్నీ ఉంటాయి. అందుకే వాటిని రసాయనం అన్నారు. ఆ రసాయనాల నుంచే మందులు తయారు చేశారు. అందుకే మీకు కెమిస్ట్రీ చదువుకోకుండా, బాటనీ చదవకుండా, జువాలజీ చదవకుండా వైద్యం చేద్దామంటే కుదరదు. అక్కడ ఫిజిక్స్ అవసరం లేకపోవచ్చు, అంత గణితం అవసరం లేకపోవచ్చు. డాక్టర్ గారికి గణితం పనే ఉంది, బిల్లు ఇచ్చేటప్పుడు లెక్క చూసుకుంటే సరిపోయాయి.
ఇంక వేరే గణితం పని లేదు ఆయనకి. కానీ కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ చదవకుండా ఎవరు వైద్యం చేయలేరు. ఎందుకంటే రసాయనాల మందులన్నీ కూడా అక్కడి నుంచి వచ్చాయి. అంటే మనిషి శరీరంలో లోపించేటువంటివన్నీ ఉన్నాయే ధాతువులు, ఆ ధాతువులు అక్కడి నుంచి పూడ్చుకోవాలి. మీరు వాటిని ధాతువులు అంటారు సంస్కృతంలో, వాటిని రసాల ధాతువులు అంటారు. ధాతుశాస్త్రం ఆ ధాతువుల నుంచి. అంటే ఇక్కడ ఏవి లోపం, సప్లిమెంట్ అంటాం కదా మనం, ఈ సప్లిమెంట్ అక్కడి నుంచి పొడ్చాలి మీరు. దాంతో మనకి గొప్ప ఋషులు ఇద్దరు ఉన్నారండి, వశిష్ఠుడు, అగస్త్యుడు. వాళ్ళకున్న పేరేమిటో తెలుసా? కుంభసంభవుడు అంటారు ఇద్దరిని. మనం పొరపాటుని ఏం చెబుతున్నామంటే మాబోటి పండితులు కూడా అగస్త్యుడు కొండ నుంచి పుట్టాడు. కొండ నుంచి మనుషులు ఎలా పుడతారండి? కాస్త ఆలోచించండి. ఎవరో విమర్శ చేశారంటే చేయరా? అప్పట్లో అలా ఎప్పట్లోనూ పుట్టరమ్మా అలాగా. అప్పుడు కూడా పుట్టలేదు, నీకు అర్థం కాలేదు. కుంభం నుంచి వాళ్ళు పుట్టలేదు. కుంభం పుట్టడానికి కారణమైన వాడు అగస్త్యుడు. ఆ కుంభం ఎలక్ట్రిక్ బ్యాటరీ, అది విద్యుత్ కుంభం. దాన్ని కనిపెట్టిన వాడు అగస్త్యుడు, వశిష్ఠుడు. అందుకని కుంభ సంభవంలోనే ఎలా కనిపెట్టారు? స్పష్టంగా అగస్త్య సంహితలో విద్యుత్ బ్యాటరీని కనిపెట్టే విధానం ఉంది. ఒక పెద్ద మట్టి కుండ తీసుకో, అందులో లోపల ఒక రాగి పాత్ర పెట్టు. ఈ రాగి పాత్ర లోపల జింకు, కాపర్ సల్ఫేట్, జింకు రాగి పాత్రలో జింకు పోయి, అలాగే పాదరసం పోయి, దాని మీద మూత పెట్టు. పెట్టినటువంటి మూత మీద కాపర్ సల్ఫేట్, దాన్ని సికిగ్రేవం అంటారు వైద్యశాస్త్రంలో, సికిగ్రేవం అంటారు. కాపర్ సల్ఫేట్ పోయి, రంప పొట్టు కూడా పోయి, చుట్టూ నింపై మూత పెట్టు, ప్రయోగం చేయి, అక్కడ విద్యుత్తు పుడుతుంది ఖచ్చితంగా. ఇది పూర్వం చేసినటువంటి ప్రయోగం, అది కనిపెట్టారు. దాన్ని అత్యవసర పరిస్థితిలో వాడారు. అంతకంటే పెంచాల, అంతకంటే పెంచి 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 ప్రపంచం మొత్తం విద్యున్మయం అయిపోయాక ఇవాళ రాత్రి పగలు తేడా లేదు, ఎలా వాడుతున్నారో అందరికీ తెలుసు. ఇవి జరుగుతాయని వాళ్ళ పరిమితంగా అట్టిపెట్టి రాజస్థానాల్లో ఉంచి వాళ్ళకి మాత్రమే దాన్ని అందేలా చేశారు, మిగిలిన వాళ్ళకి అందకుండా చేశారు. ఇప్పుడు మొత్తం అందరికీ కరెంట్ సప్లై ఒక వెలిగే తక్కువ, షాక్ కొట్టేది ఎక్కువ, ప్రమోదం తక్కువ, ప్రమాదాలు ఎక్కువ. ఏ విద్యని పూర్వం మహర్షులు అందరికీ అందనయ్యాలి, అందరికీ అందింది స్మార్ట్ ఫోన్. ఏమవుతుందో గమనించండి అమ్మా. 2 ఏళ్ల పిల్ల అన్నం తినాలంటే స్మార్ట్ ఫోన్ చూపిల్సి వస్తుంది. ఏమనాలి ఈ కర్మని? తల్లి అదుపులో లేదు, తండ్రి అదుపులో లేదు. మా పిల్ల ఫోన్ చూస్తే కానీ అన్నం తింది, రేపు నీకు అన్నం పెట్టదమ్మా, అనుమానం ఏం లేదు ఇక్కడ. నీకో ఫోన్ బారేస్తుంది, ఎందుకంటే నువ్వు దానికో ఫోన్ బారేసావు కదా. ఈ అలవాట్లే మొత్తం సాంకేతికత పెరిగి పెరిగి ఏమైందని పిల్లల్ని పెంచలేకపోతున్నాం మనం, ఏం చెప్పలేకపోతున్నాం. ఇంత దరిద్రం ఎందుకు వచ్చింది? సైన్స్ని మన ఋషులు ఎంతవరకు పెంచాలో అంతవరకు పెంచి అక్కడ ఆపేశారు. ఈ వీళ్ళు ఒట్టోహాన్ లాంటి గ్యాంగ్ అంతా ఏం చేశారు? మేమెందుకు ఆపాలే, వాళ్ళు డబ్బులు వస్తుంటే అని వాళ్ళు పెంచేశారు. ఒట్టి హానికి కారణం మూలమెవ్వరు, ఇది యుద్ధంబగను సిగ్గును ఒట్టోహానొక కారణం బొగును తాను ఊహింపలేకుండెనే కట్టా అణుబాంబు లోకమును దగ్ధప్రాయముంజేయునంచు అట్టల్ గట్టిన ద్వేషభావములక అణ్వస్త్రమందీయుటల్, అట్టల్ గట్టిన ద్వేషభావములక అణ్వస్త్రమందీయుటల్. రాజులు, హిట్లర్ లాంటి వాళ్ళు, అమెరికా రాజులు లాంటి వాళ్ళు, రష్యా రాజులు లాంటి వాళ్ళు పాలించేవాళ్ళు అట్టలు కట్టిన ద్వేషభావాల్లో ఉంటే వాళ్ళకి డబ్బు కమ్మేశాడు ఈ పెద్ద మనిషి. ఒక భారతీయ ఋషి ఎవడు జీవితాన్ని కోల్పోయాడు తప్ప ₹1 ఎవడికి ఆయుధం అమ్మలేదండి. దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ ఇండియా. ఋషులు అంటే త్యాగం. నాకు ఏమీ లేకపోయినా పర్వాలేదు, దేవతలు వచ్చి మాకు ఆయుధం కావాలి, నీ వెన్నెముక ఉపయోగపడుతుందంటే క్షణంలో ప్రాణత్యాగం చేశాడమ్మా దధీచి మహర్షి. పైగా ఏమన్నాడో తెలుసా? మా ఆవిడ నీళ్ళకెళ్ళింది, అది వచ్చేలోగా తీసుకెళ్ళిపోండి, లేకపోతే అది మహాసాధ్వి మిమ్మల్ని శపిస్తుంది, నా భర్త ప్రాణం తీశారని. అని ఆవిడ వచ్చేలోగా ప్రాణం విడిచి తీసుకెళ్ళిపోవడానమ్మా దధీచి మహర్షి. అంతటి త్యాగి, అంతటి త్యాగి. ధర్మాన్ని కాపాడడానికి తన శరీరాన్ని ఒక ఆయుధంగా మార్చి ఇచ్చేశాడు. నాకు అక్కలది ప్రాణం అన్నాడు. 1000 ఏళ్ళు తపస్సు చేసిన మహర్షి దానం చేసేసాడు దాన్ని. ఇవాళ మనం ఒక వస్తువు ఏదైనా ఎవరికైనా ఇవ్వాలంటే ఊరికే ఎందుకు ఇస్తాం అని రేట్ ఎడుతున్నాం దానికి. ఇక్కడ పోయింది పాశ్చాత్య సంస్కృతి వచ్చి ప్రతిదీ అమ్ముకోవడం మొదలెట్టాము. ఇక్కడ ఒట్టోహాన్ అమ్మేశాడు, కణాదుడు అమ్మలేదు. ఎవరి గురించి చెప్పాలి మీరు పాఠాల్లో? దయచేసి ఆలోచించండి. అణుబాంబు కనిపెట్టింది ఒట్టోహాన్ కావచ్చమ్మా, దాన్ని కనిపెట్టకుండా ప్రపంచాన్ని కాపాడింది భారతీయ మహర్షులే. ఆ విషయం చెప్పాలి ప్రజలకి, పిల్లలకి చెప్పాలి. మన వాళ్ళు ఇలాంటి వాళ్ళరా, మీరు ఏదన్నా కనిపెట్టండి నాయనా, దేశం నాశనం అయిపోకూడదు అని చెప్పాలి ఖచ్చితంగా. అప్పుడు ఈ బ్యాటరీని ఇలా కనిపెట్టి వాళ్ళు ప్రయోగాలు చేశారు. ఇది మీకు అగస్త్య సంహితలో ఉంది, ఇది మీకు కావాలి అంటే భారతీయ వైజ్ఞానిక పరంపర అనే గ్రంథం ఉంది, నేను చదివి చెబుతున్నా.
సురేష్ సోనీ గారు గుజరాత్ యూనివర్సిటీలో ప్రొఫెసర్, ఆయన రాశాడు. దాన్ని తెలుగులో కూడా మన వాళ్ళు అనువాదం చేశారు, నేను అదే చదివాను. అందులో ఈ విద్యుత్ కుంభం తయారు చేసే విధానం, అందులో విద్యుత్ ఎలా నిలవ ఉంటుంది, అటువంటి కొన్ని వేల కుంభాలు కలిపితే విద్యుత్ మొత్తం తయారు చేయొచ్చు, హాయిగా చేసుకోవచ్చు. ఒక కుండతో అవ్వదు కదా, ఎంత అయితే అంతే అవుతుంది అక్కడ. ఇందులోనే ఇంకో చమత్కారం చెబుతా. ఈ పాపం దీని మీద పరిశోధన చేసినప్పుడు ఈయనకి ఆధునిక శాస్త్రవేత్తలు అలాగే విద్యుత్ పుట్టిద్దామని పరిశోధన చేస్తే శిఖిగ్రీవం అంటే అర్థం కాలేదు. మరి సంస్కృతంలో పేర్లు అలా ఉంటాయి కదా. పాదరసం అర్థమైంది, అప్పటికే ఉంది. శిఖిగ్రీవం అంటే ఏమిటో తెలియక నెమలి మెడ అనుకున్నాడు ఆయన. శిఖిగ్రీవం అంటే అదే కదా. అందుకని నెహ్రూ జూలాజికల్ పార్క్ లాంటి పార్కుకి వెళ్ళి, ఇక్కడ నెమలి ఎప్పుడైనా చనిపోతే నాకు చెప్పండి వెంటనే, అప్పుడు దాని కంఠం నాకు కావాలి, అందులో ఒక పదార్థం ఉందట, దాంతో విద్యుత్ బ్యాటరీ తయారు చేస్తుట శాస్త్రంలో రాశారు అగస్త్య సంహితలో అని ప్రొఫెసర్ గారు ఆ జూలాజికల్ పార్క్ దగ్గరికి వెళితే వాళ్ళు అలాగే ఈయన నెంబర్ తీసుకుని మేము చెబుతామండి అన్నారు. తర్వాత కొంతకాలం అయ్యాక ఆయన ఇంటికి ఎవరో ఆయుర్వేద వైద్యమైన వస్తే, ఇలా నేను అడిగానండి, నాకు ఇంతవరకు దొరకలేదని. నీ తలకాయ శిఖిగ్రీవం అంటే అది కాదయ్యా, నెమలి మెడ రంగులో ఉంటుంది, అది కాపర్ సల్ఫేట్ అయ్యా, ఇప్పటికే ఉంది వాడుకో అని చెప్పాడు. అది రంగు, ఆ రంగు కోసం దాన్ని ఆ పేరు పెట్టారు. సంస్కృతం పేరు అర్థం కాకపోతే ఎలా ఉంటుంది అది. అందుకని ఆ రంగులో ఉంటుందా, అందుకని చెప్పారు కాపర్ సల్ఫేట్ వాడుకోవయ్యా అంటే, ఈయన కాపర్ సల్ఫేట్ వాడుకున్నాడు, స్పష్టంగా అప్పటికే ఉంది, కనిపెట్టబడేది. కానీ ఆ ప్రొఫెసర్ గారికి నేను నమస్కారం చేస్తా. ఎందుకో తెలుసా, అక్కడికి వెళ్ళి నెమలి చనిపోయిన తర్వాత నాకు చెప్పమని అడగానే నెమలిని చంపేయమని చెప్పలేదండి. దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ ఇండియా. ఇది మనం పిల్లలకి చెప్పాలి. ఇండియా అంటే దయ, ఇండియా అంటే కరుణ, సానుభూతి, ప్రేమ, ద్వేషం కాదండి. ఏ జీవిని సంపద్దు. అది చనిపోయిన తర్వాత ఒక హంసతూలిక తల్పాలో నుండి ఉపరము, హంస శరీరం నుంచి రాలిన ఈకలతో పరుపు తయారు చేసేవారు. రాలిన ఈకలు హంస నరికేసి కాదు, ఇక్కడ ఇప్పుడైతే నరికేస్తారు. హంసలతో వ్యాపారం. మాకు బెట్ట కావాలి, వాడికి డబ్బులు కావాలి, హంసలు పోయినా పర్వాలేదు. సరస్వతీదేవికి వాహనమైన హంసను నువ్వు నరికేస్తే నీకు చదువు వస్తుందా, ప్రపంచం బాగుంటుందా? ఈ హింసాభావానికి దూరం చెయ్యాలి పిల్లల్ని సాంకేతిక మార్గాల ద్వారా. గమనించండి దయచేసి. అలా అయితే వాళ్ళు ఖచ్చితంగా ఉండగలుగుతారు. బాటనీ చెబుతున్నారమ్మా, ఒక్క మాట, చెట్టు ప్రయోజనాలు, చెట్టుకి అది వదిలేయకండి. చెట్టు వెనకాల భారతీయ ధర్మ సంస్కారం ఉంది. ఏమిటి? 3 చెట్ల గురించి విష్ణు సహస్రనామంలో చెబుతారు. న్యగ్రోధోదంబరో అశ్వత్థక చాణూరాంధ్ర నిషూదనక. ఏ 3 ఎందుకు చెప్పాడమ్మా? న్యగ్రోధం అంటే మర్రి చెట్టు, ఉదుంబరం అంటే మేడి చెట్టు, అశ్వత్థం అంటే రావి చెట్టు. ఈ 3 అర్థమైతే జీవితంలో ఏ మనిషి ఓడిపోడండి, ఖచ్చితంగా గెలుస్తాడు. ప్రతి దాంట్లో గెలుస్తాడు. 3 చెట్లు మనకు అర్థం కాల. ప్రదక్షిణ చేయడం, తోరణాలు కట్టడం ఒకటే మిగిలింది మనకి. ఇదే గుడ్డి నమ్మకం అంటే. న్యగ్రోధం అంటే మర్రి చెట్టు. జీవితం ఎలా పెరుగుతుందంటే, మర్రి చెట్టు ఇలా ఇంత విత్తనంబు మర్రి వృక్షంబునకునంత ఇంత విత్తనం ఉంటుంది. అది ఇలా పెరిగింది, మొక్క అయింది, మాన అయింది, ఏదో కొమ్మ అయింది, రెమ్మ అయింది, పువ్వు అయింది, ఆకు అయింది, పిందె అయింది, కాయ అయింది, పండు అయింది. అంతటితో కాదు మర్రి, ఇలా పెరిగి కొమ్మలు పెరిగి కొమ్మల నుంచి మళ్ళీ ఓడేసి కిందికి దిగింది. దీనిలో బంగారంగాను మళ్ళీ ఓడ కిందికి దిగింది. ఓడ దగ్గర నుంచి మళ్ళీ ఇంకో మర్రి చెట్టు వచ్చింది. అదే ఓడల మర్రి. సరిగ్గా మన సంసారం అలాగే పెరిగిపోయింది. చూసుకోండి. పిల్లలకి చెబితే జాగ్రత్త పడతారు. బ్రహ్మచర్యం అప్పుడే జ్ఞానాన్ని పొంది శంకరాచార్య మార్గాన్ని అనుసరించి కంచి పరమాచార్యలాగా, శృంగేరి భారతీయ తీర్థస్వామిలాగా సన్యాసం పుచ్చుకొని, లేకపోతే అలాగే ఉండి జ్ఞానం పొందితే ఇది ఇలాగే ఉండి. వీడు ఏం చేశాడు? కాలేజీ స్టైలే అని ఒక అమ్మాయిని చూశాడు. ఇక్కడ ఎవరో పెళ్లి చేసుకోవడం చూశాడు. వాడు సెకండ్ షో సినిమాకి భార్యను తీసుకుని వెళుతూ ఉంటే తన లైఫ్ కూడా అలాగే ఉంటుంది. ఆవిడ వెనకాల కూర్చుంటుంది, చక్కగా నడుము మీద చెయ్యేస్తుంది అనుకున్నాడు. తర్వాత పీక మీద వేస్తారు, చెయ్యని తెలియదు వీడికి. ముందు నడుము మీదే వేస్తారు, ఎందుకంటే వీడు గేరు మార్చాలి కదా. అందుకని చూసి లైఫ్ అంటే అది, లైఫ్ అంటే వైఫ్ అనుకున్నాడు, చేసుకున్నాడు. తర్వాత 2 ఏళ్ళు అయ్యాక వైఫ్ ఏమిటో లైఫ్ ఏమిటో ఆవిడికి ఈయనకి కూడా అర్థమైపోయింది పూర్తిగా. అందుకే ఎప్పుడు సినిమాకి వెళ్ళేటప్పుడు, ఫస్ట్ షోకి వెళ్ళేటప్పుడు చూడకూడదు. రాత్రి చల్లో వస్తూ ఉంటే టైరు పంక్చర్ అయితే అప్పుడు చూడాలి. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ ఉంటే, నువ్వే కారణం అంటే నువ్వే కారణం అనుకుంటూ ఉంటే, అయ్యే బాబోయ్ సంసారం అంటే ఇదా అని మానేస్తాడు వెంటనే. వెళ్ళేటప్పుడు చూడకూడదు. వెళ్ళేటప్పుడు బాగానే ఉంటుందండి, చక్కగా చల్లగాలి వేస్తూ ఉంటుంది. 5:30కి మంచి వేసవకాలం సాయంత్రం హాయిగా ఉంటుంది. అందుకని ఇద్దరు అలా రైభని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ సినిమా కూడా దరిద్రంగా ఉంటే ఇక దాన్ని చెప్పక్కర్లేదు. ఇంకా ఈ దరిద్రం సినిమాగా మనం వచ్చాం ఇక్కడికి అని తిట్టుకుంటూ, ఏమిటో ఎప్పుడూ పంక్చర్ అవ్వలేదు, నువ్వు ఎక్కాకే పంక్చర్ అయ్యింది అంటాడు. మంటెత్తిపోతుంది ఆవిడకి. మనం మీరు ఆఫీసులో ఆవిడని ఎక్కించుకుని ఇచ్చావు, అప్పుడు అవ్వలేదు, నేను ఎక్కితే అయిందా? అయిపోయిందండి. ఇంకా రామరావణ యుద్ధం ప్రారంభం కదా. చూసినవాడు ఎవడైనా పెళ్లి చేసుకుంటాడా?
ఇదేం జగ్రోధం, నువ్వు పెంచుకున్నావు. బ్రహ్మచర్య నుంచి పెళ్లికి వెళ్ళావు. ఆడవాళ్ళు మాత్రం జ్ఞానం పొంది ఊరుకోకూడదు, దేనికి పెళ్లి పని లేక. దాని పెళ్ళిళ్ళు తక్కువేమైనా ఉన్నాయా? కానివాడిని ప్రతివాడిని పెళ్ళి అయిందా ఏంటి పెళ్ళి అయ్యేది? అవ్వకపోతే ఏమిటైంది నీకు నష్టం? మహాను వివేకానందుడికి పెళ్ళి అయిందా? ఎవరికి పెళ్ళి అయింది? లల్లాదేవి అని గొప్ప సన్యాసి అనమ్మ, ఆవిడికి పెళ్ళి అయిందా? అవ్వయ్యారని గణపతి భక్తులారు, ఆవిడికి పెళ్ళి అయిందా? మీరాదేవికి పెళ్ళి అయిందని పేరు, ఏం కాపురం చేసింది, ఏం పిల్లల్ని కంది ఆవిడ. సక్కుబాయికి పెళ్ళి అయిందని పేరు, కృష్ణ భక్తురాలుగా మిగిలిపోయింది, కానీ ఒక ఇల్లాలుగా ఏం మిగలలేదు కదా. ఇక్కడ ఎంతమంది పెళ్లి కాని వాళ్ళు, జీవితాన్ని అలా త్యాగం చేసిన వాళ్ళు ఆడవాళ్ళు మాత్రం లేరు ఇక్కడ. దానికి అంత తొందర ఎందుకు? ఇది న్యగ్రోధం. ఉదుంబరం, ఈ సంసారం నుంచి నువ్వు బయటపడాలంటే ఉదుంబరం. దత్తాత్రేయ స్వామి ఆరాధనలో మేడి చెట్టు ముఖ్యం. మేడి చెట్టు కిందే స్వామి ఉంటాడు. ఎందుకు ఉంటాడు? ఆయనకి మిగిలినవి లేక కాదు, మేడి చెట్టు ఏం పెద్ద నీడనిస్తుందని కాదు. అక్కడ మేడి చెట్టు, మేడి పండు చూడండి, వేమన గారు చెప్తారు, మేడి పండు చూడ మేలిమయ్యుండును పట్ట విచ్చి చూడ పురుగులుండు. మేడి పండు ఇలా విచ్చి చూస్తే లోపల పురుగులున్నా పైన అందంగా తెల్లగా ఉన్నటువంటి గుజ్జును కానీ దానిపై తోలును కానీ లోపల పురుగులు ఏమీ చెయ్యలేకపోయాయి. నీ మనస్సు స్వచ్ఛంగా ఉంటే, నీ ఇంద్రియాలు నిగ్రహంతో ఉంటే, నువ్వు ఎంత కుళ్ళుబోతు మనుషుల మధ్య కూడా పనిచేయగలవు హాయిగా. ఇది మేడుకు. ఎందుకంటే మన కోసం ఇప్పుడు ఈ ఆఫీసులో వాళ్ళు నచ్చడం లేదు, అంతా స్వార్థపరులు మానేస్తారు. ఇంకో ఆఫీసులో ఏమో బంగారం మనుషులు ఉండరు. ఇక్కడ ఇంతకంటే దరిద్రులు తగులుతారు. ఇక్కడ ఈ ఉద్యోగం మానేస్తా, ఇంకో ఇవాళ సంసారాల్లో కూడా ప్రవేశించింది ఈ వ్యాధి. ఈయంతో నాకు పడట్ల, ఇంకో మొగుడు, ఇంకో పెళ్ళం, ఎంతమంది సరిపోతారండి? అక్కడికి వెళితే ఏమవుతుంది? బతుకు పెనం మించి బతుకు పొయ్యి మీద పడింది. ఇప్పుడు పెనం మీద ఉంటే ఏమవుతుంది? ఎందుకు చెప్తారు ఆ సామెత? పెనం మీద ఉంటే అట్టు ఒకవైపే కాలుతుంది, రెండో వైపు ఊరికే ఎలా అంటారు, తీసేస్తారు. అంతే కదా, ఒకవైపు బాగా కాలుస్తారు, రెండో వైపు ఇలా తిప్పి వెంటనే తీసేస్తారు. అంటే వాతలు తక్కువ. అదే అట్టు పొయ్యిలో పడింది అనుకో, మొత్తం కాలిపోతుంది. రెండో సంసారం అంటే అంతే, అంతకంటే ఏం లేదు. ఇక్కడ ఒక ఏడాది పాటు పెళ్లి చేసుకున్న వెంటనే వారి బాధలు వారు చెప్పి, వీరి బాధలు వీరు చెప్పి, ఎదవారి కథలతో సరిపోతుంది. ఇక్కడ తర్వాత అక్కడి నుంచి ఏదైనా లోపం వస్తే అందుకే వాడు వదిలేయండి నేను అని మాట్లాడతాను ఇక్కడ. ఎందుకంటే చేసుకోకుండా ఉంటే వదిలిపోయింది కదా. ఇటువంటి ఈ ఉద్యోగం మారడం వల్ల, సంసారాలు మారడం వల్ల కలిసి వచ్చేది ఏమీ లేదు. ఇక్కడ ఎక్కడైనా ఉంటారు ఈ కుళ్ళు గ్యాంగు. ఆ కుళ్ళు గ్యాంగు మధ్యలో ఉంటేనే నువ్వు మేడిపండులో ఉండే తెల్లటి గుజ్జులాగా, మేడిపండు మీద ఉండే పరిశుభ్రమైన ప్రకాశవంతమైన చర్మం తోలులాగా ఉండాలి అంటే మేడిపండు నుంచి నేర్చుకో. జగ్రోధక ఉదుంబర. ఇంకో మంచి మాట, రావి చెట్టు మన హిందూ ధర్మంలో చాలా గొప్పది. గుడి దగ్గర రావి చెట్టు ఉంటుంది ఖచ్చితంగా. అశ్వత్థ, ఆ మాట చాలండి. రావి అనేది సరిపోదు, ఆ మాట చాలు. శ్వ అంటే సంస్కృతంలో రేపు అని అర్థం. అద్య అంటే ఈవేళ, శ్వహ అంటే రేపు, హ్యహ అంటే నిన్న సంస్కృతంలో మాటలవి. శ్వ అంటే రేపు, శ్వత్థ అంటే రేపటికి ఉండేది, అశ్వత్థ అంటే రేపటికి ఉండదు, మాయమైపోతుంది, జాగ్రత్త పడు అని అర్థం. జీవితం అంతే, రేపు ఉంటుందో లేదో మనం చెప్పలేం. రేపు మనం లెఫ్ట్ సైడే వెళ్ళినా ఎవడో రైట్ సైడ్ వచ్చి మన గుద్దేస్తే గోవిందా, ఏం లేదు ఇక్కడ. అంచేత చేయదలుచుకున్న మంచి పని ఇప్పుడే చేయి. రావి చెట్టు లాంటిది. పైగా రావి ఆకుని గమనించండి, చలపత్రం అంటారు రావి చెట్టును సంస్కృతంలో. చలపత్రం ఎప్పుడూ చలించే ఆకులు కలిగింది. మిగిలిన వాటికి ఆకులు లేవా, చలించవా? కొంచెం గట్టిగా ఉంటాయి. మర్రాకులు అంత తొందరగా చలించవు, మేడి ఆకులు అంత తొందరగా చలించవు, అరిటాకులు కూడా అంత తొందరగా చలించవు. రావి ఆకు ఎలా ఉంటుందో, ఈయన సన్నగా ఉంటుంది. అది గాలి వెయ్యకపోయినా సరే ఊగుతూనే ఉంటుంది. అది గాలి వేస్తే ఇంక చెప్పక్కల్లా. అంత చంచలమైంది నీ జీవితం. ఎందుకు దీన్ని నమ్ముకుంటున్నావు? దీనికి మూలమైనటువంటి శ్రీమన్నారాయణమూర్తిని నమ్ముకో. అశ్వత్థ నారాయణమూర్తి అంటారు. అందుకని శాశ్వతంగా ఉండేది భగవత్తత్వం. ఈ చెట్టు ఆకుల్లాగా జీవితం ఉండదయ్యా, ఏమైపోతుందో తెలియదు. ఈలోపు ఏం నేర్చుకోవాలో అది నేర్చుకో, ఏం చేయాలో అది చెయ్యి. ఇది అండి అశ్వత్థం అంటే. ఇది మనం తీసుకెళ్ళాలి. జువాలజీ చెబుతున్నాం, జంతుశాస్త్రం. జీవులు ఎక్కడి నుంచి పుట్టేయండి? ఈ సైన్స్లో అంతా చెబుతారు, అదంతా చెబుతారు. కణము మూలము, కణము పోగుగా మారును, కణము తరంగముగా మారును, తరంగములు పోగులుగా మారును, పోగులు చుట్టుకుని ఉండగా మారును, ఆ ఉండ నుంచి ఏకకణము పుట్టెను, ఏకకణం నుంచి బహుకణములు పుట్టెను. ఇదంతా నారాయణక అనే ఒక్క శబ్దంలో ఉందమ్మా. అది హిందూ దైవాల యొక్క మూలం, అది హిందూ దైవాల యొక్క మూలం. నరహ, సరిగ్గా సంస్కృతంలో మామూలు నరాలను కూడా నరహ అంటారు కదా, నరాలు అంటారు కదా. ఈ నరుడు సహా అన్ని జీవాలు కూడా ఆపో నారాయతి ప్రోక్త, ఆపో వై నరసూనవక తేన నారాయణ స్మృతక. వరాహ పురాణంలో చెప్పిన మాట ఇది. ఆపో నారాయతి ప్రోక్త, నీటిని సంస్కృతంలో నారాహ అంటారు. నీటి నుంచే కదండి జీవులన్నీ పుట్టే, చెబుతున్నదంతా అదే కదా. మరి మన వాళ్ళు ఎప్పుడు కనిపెట్టారు దాన్ని?
మనం నారాయణుడు అని 4 చేతులు పెట్టి ఒక పెద్ద మనిషిని అక్కడ పెట్టగానే అది మతం అయిపోయింది, సైన్స్ పోయింది అందులో. ఆయన నీటిలోనే శయనిస్తాడు. ఆపో నారాయతి ప్రోక్త ఆపో వై నరసూనవక. ఈ నరులు సహా అన్ని జీవులు ఏర్పడడానికి నీరే మూల కారణం అని వరాహ పురాణం అంటే వ్యాసుడు పేరు మీద ఉంది. అది 5000 ఏళ్ల క్రితం నాడు దాంట్లోనే నువ్వు చెబితే ఇప్పుడు ఎవరో డార్విన్నో గీర్విన్నో ఎవరో కనిపెట్టే వరకు మనకు పేరు లేకుండా పోయింది. అంచేది మన మతంలో మతం పేరు మీద ఉన్నటువంటి దేవతల పేర్లన్నీ సైన్స్కి సంబంధించినవే. ఈ విషయాన్ని జనంలోకి తీసుకెళ్ళాలి మిత్రమా. అందుకోసం నాకు తెలిసిన మాటలు చెబుదామని నేను మీకు సహచరుడుగా వచ్చి కూర్చున్నాను ఇక్కడ. దీన్ని జోడించండి. భయపడకండి. ఎవరైనా నువ్వు హిందూ మతం చెప్తా కావాలంటే ఉద్యోగం పీకేసుకోమని చెప్పండి. ఇదే చెబుతాం. ఈ దేశంలోనే 140 కోట్ల మందిలో 100 కోట్ల మంది పైన హిందువులు ఏమున్నారు? 100 కోట్ల మంది మతాన్ని 100 కోట్ల మందికి చెప్పడం తప్పెలా అవుతుందంటే మనం ఎందుకు సిగ్గుపడాలండి? ఇరాన్లో ఏం చెబుతున్నారు, ఇరాక్లో ఏం చెబుతున్నారు, పాకిస్తాన్లో ఏం చెబుతున్నారు? పుట్టకముందే వాళ్ళ గ్రంథాలన్నీ చదివించేస్తున్నారే. మనం ఎందుకండి పురాణాలు చదివించలేకపోతున్నాం? ఉద్యమం చేసినా సరే మళ్ళీ పురాణాలని పాఠ్యాంశాలుగా పెట్టించాలండి ఖచ్చితంగా. మా గ్రంథాలు ఎందుకు పెట్టరు? మా రామాయణ భారతాలు ఎందుకు పెట్టరు? ఒకటి పెడితే మళ్ళీ పోటీ 2 తీసుకొస్తారు. ఇటు కుదరదండి. ఇక్కడ 100 కోట్ల జనాభా, మనవి 100 ఉంటే వాళ్ళది ఒకటి ఉండాలి. పెట్టుకోమని రేషియో నిష్పత్తి సమానం అంటారేంటి? సమానం ఎలా సమానం? సంఖ్య చాలా తేడా. 100 కోట్లు ఎక్కడ, 20 కోట్లు ఎక్కడ? చాలా తేడా ఉంది. 100 పాఠాలు మనవి పెట్టి 20 పాఠాలు పెట్టుకోమని మనకు అభ్యంతరం. సమానం అంటే ఇదోటి పెడితే అదోటి పెడితే కుదరదండి. అలాగా ఇక్కడ వాళ్ళకి ఇది నేర్పుతూ ఉండి అయితే మన పిల్లలు మన పాఠాలకి, మన పురాణాలకి, మన దేవుళ్ళకి, మన మతానికి దూరం అయిపోయారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళే పిల్లాడు ఆ పిల్ల బొట్టెట్టుకోవట్లేదు. ఇవరకు మగపిల్లలమ్మ, ఇప్పుడు ఆడపిల్లలు కూడా మొదలెట్టారు. బొట్టు పెట్టుకుంటే ఫ్యాషన్ కాదు. మరి ఇతర మతాల వాళ్ళందరూ వాళ్ళ మత చిహ్నాలన్నీ ధరించి శుభ్రంగా వస్తున్నారే, మనకెందుకు లేదండి? ఖచ్చితంగా అడిగి ధరింపజేయాలమ్మా. బొట్టు లేనివాడు మొగాడైనా సరే స్కూల్లోకి రావద్దు, పెట్టుకునే రావాలి ఖచ్చితంగా. అంతే. బొట్టు అంటే హిందూయిజానికి ఒక చిహ్నం, లోపల గుట్టు కనిపెట్టేది బొట్టు. అంతేకాని తిలకమో టికిలి బెళ్ళో కాదు. అవి ఖచ్చితంగా అమలు చేయాలి. వాటి ఆపోవై నరసోనవక. నీటి నుంచే జగత్తంతా పుట్టింది. అందుకే శ్రీమన్నారాయణమూర్తి నీటి మీద ఉన్నారంటే అర్థమేంటి? ఊరికి బంతిలాగా తేలుతూ ఉంటాడా? సకల జీవుల్లో ఆత్మరూపంలో ఉన్నది ఆయనే అని చెప్పడం. చివరి ప్రళయం వచ్చాక మొత్తం నీరేనండి. బాలకృష్ణుడు శయనించి ఉంటాడంటే బాలకృష్ణుడు అంటే ఎవరక్కడ? మళ్ళీ నారాయణమూర్తే కదా బాలకృష్ణుడు. ఆయన మర్రియాకు మీద శయనించుకున్నాడు. అంటే ఎవరి నుంచి ఈ సృష్టి ఏర్పడిందో మళ్ళీ ఆయనలోనే కలుస్తుంది. ఎవ్వని జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై. ఆ పద్యం ఇక్కడ రాలేదా? ఇది జువాలజీ చెప్పేటప్పుడు మనం చెప్పాలి. ఇంకొక మాట చాలా ముఖ్యమైంది. ఇవాళ చరిత్ర చెప్పేటప్పుడు దయచేసి జాగ్రత్తగా ఉండండి. విదేశీయులు, విమతస్థులు దాడి చేసి ఈ ధర్మాన్ని, ఈ దేశాన్ని ఎలా నాశనం చేశారో చెప్పడానికి సంకోచించకండి. ఎవరేమనుకున్నా మంచిదే. ఘోరీ గెలిచాడు. ఎప్పుడు గెలిచాడు? ఆ సన్నాసి 17 సార్లు పృథ్వీరాజును జయించడానికి ప్రయత్నం చేసి 15 సార్లు గెలవలేక 16వసారి జయచంద్రుడు అనేటువంటి దేశద్రోహి సాయంతో వాడిని జయిస్తే, మన రాజులు మహానుభావులు కదండి, మనకు వాళ్ళకు ఒళ్ళు తెలియదు. ఇంకా కాస్త పొంగు వచ్చిందంటే వాడు వచ్చి కాళ్ళ మీద పడగానే శరణం బన్ భీకర శత్రువునైన ప్రీతి గావగవలయన్ దిక్కుమాల నీతి అంటారు దీన్ని. వాడు వచ్చి కాళ్ళ మీద పడగానే క్షమించాను బొమ్మన్నాడు. నీకు క్షమించే గుణం నీకుందయ్యా, వాళ్ళకి లేదు, అడ్డంగా నరికేస్తారు వాళ్ళు. అటువంటి వాడిని క్షమించకూడదు. ఈయన క్షమించాడు. వాడు మళ్ళీ 17వసారి వచ్చి పృథ్వీరాజుని వేసేశాడు. ఎందుకు వేశాడు? కేవలం అన్ని దేశాలు ఆక్రమించాలంతే. ఆశాపాశము గొంతునన్ బిగియగా సాగరఘోష కావ్యంలో ఈ దుర్మార్గుల దండయాత్రల గురించి పరమ ధైర్యంగా రాశాను నేను, ఉన్న చరిత్ర. ఆశాపాశము గొంతునన్ బిగియగా అన్యాయ మార్గాన గోరీ శూరాపశద్రుండు గెల్వగలిగన్ పృథ్వీ మహారాజునే. ఆ శల్యున్ జయచంద్రు పట్టుకొని సంహారమ్ముగా వింపడే. ఆ శల్యున్ జయచంద్రు పట్టుకొని సంహారమ్ముగా వింపడే. దేశద్రోహుల అంతిమ క్షణములింతే, దేశద్రోహుల అంతిమ క్షణములింతే, తెప్పలై కాలుటే అని చరిత్ర చెప్పేటప్పుడు వీటి గురించి చెప్పాలి. మీరు దేశద్రోహం చేసిన జయచంద్రుని ఘోరీ ఏం కాపాడలేదండి, నరికేసాడు అడ్డంగా. అరే నువ్వు నీ రాజుకు ద్రోహం చేసావు, రేపు నాకు చేయవా అన్నాడు. మనం ఆలోచించద్దా? ఇవాళ కూడా రాజకీయాలు గమనించాలి. నిన్నటి వరకు ఒక పార్టీలో ఉండి ఇప్పుడు అధికారంలో ఉన్నవాడిని బండపోతులు తిట్టిన వాడిని వాడు వచ్చి రాగానే దా స్వాగతం అన్నద్దా, నువ్వు లేకపోతే పంచాయతీ ఎన్నికలు గెలవలేవు అని చేర్చుకుంటారు. ఇక్కడ
ఎందుకు చేర్చుకున్నారంటే పార్టీ బలం ఎవరితో? దుర్యోధనుడితోనా ధర్మరాజుతోనా? పార్టీ బలం ఎవరితో? రాముడితోనా రావణాసురుడితోనా? నిన్నటి వరకు నిన్ను నీ పార్టీని తిట్టాడా వాడు, నువ్వు చేర్చుకుంటున్నావా? సిగ్గుందా నీ రాజకీయాలకే? చేర్చుకోనాలకేదో ధైర్యం వీళ్ళకి లేదండి. ఇది రాజనీతి. నీతి వేరు, రాజనీతి వేరు. గోరి రాజనీతి పాటించలేదమ్మా, నన్ను మన్నింతురు గాక. రాజనీతి పాటించలేదు, నీతి పాటించాడు. నీ శరణమని రాగానే కాళ్ళ మీద పడగానే క్షమించడం వ్యక్తిగత జీవితంలో పనికి రావచ్చండి. దానివల్ల నష్టపోతే ఆ వ్యక్తి నష్టపోతాడు. కానీ దేశాన్ని పాలించేవాడు అటువంటి క్షమాగుణం పెట్టుకుంటే దేశం దెబ్బతింటుందండి, దేశం దెబ్బతింటుందండి. రాజనీతి వేరు, నీతి వేరు. గమనించాలి. మీకు ఇంకా వివరంగా తెలియాలంటే ఇటీవలే 3 రోజులు నేను మొన్న 12, 13, 14 3 రోజులు, ఒకరోజు రామాయణంలో రాజనీతి, ఒకరోజు భారతంలో రాజనీతి, ఒకరోజు కృష్ణదేవరాయల కాలంలో రాజనీతి, 3 అంశాల మీద గుంటూరులో మాట్లాడాను. త్వరలో మా శ్రీ గరికపాటి నరసింహరావు అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్లో 3 ప్రసంగాలు వస్తాయి. దాన్ని విని రాజనీతి గురించి, పొలిటికల్ సైన్స్ గురించి మీ శిష్యులకి చెప్పండి. హ్యుమానిటీస్ ఇవాళ చాలా ముఖ్యమైన సబ్జెక్ట్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ పేరు మీద హిస్టరీ లేపేశారు, ఎకనామిక్స్ లేపేశారు, సివిక్స్ అసలు సివిక్స్ సెన్సే లేదు ఎవడికే. లేకపోతే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆకుండా ముందుకెందుకు వెళ్ళిపోతున్నాడు? సివిక్స్ చదివితే కదా. అవేమీ లేవండి. ఇవాళ అవన్నీ ఉండాలి. హ్యుమానిటీస్ చాలా ముఖ్యమో, భారతీయ శాస్త్రాల్లో సైన్స్ ఎంత ముఖ్యమో మానవీయ శాస్త్రాలు అంత ముఖ్యం. చరిత్ర చదవాలి. ఇలా గోరీలాగా మరొకడు ప్రవర్తించినా సరే పృథ్వీరాజు జాగ్రత్తగా ఉంటుంటే గోరీ గెలిచేవాడు కాదు కదా. అదే నీతిని జరాసంధుడి విషయంలో కృష్ణుడు ఏం చేశారండి? జరాసంధుడు కూడా కృష్ణుడి చేతుల్లో 16 సార్లు ఓడిపోయాడు. సరిగ్గా లెక్కదే. మీరు భాగవతం చదువుకోండి. మళ్ళీ 17సారి వచ్చాడు. ఇప్పుడు ఈయన ఏం చేశాడు తెలుసా? నాకు తెలుసులే అని ఈయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, ద్వారక నుంచి వెళ్ళిపోయాడు. వాడు అనుకున్నాడు, భయపడి పారిపోయాడు అనుకోండి. విర్వేదం అంటే వాడే. ఆయనకి తెలుసు వీడు నా చేతిలో చావడు, వీడు భీముడు చేతుల్లో చావాలి. అంచేత వాడు ఎదిగి కాస్త లైన్లోకి వచ్చే వరకు వీడిని కొంచెం కాపాడాలి. ఈ లోపు అనవసరంగా యుద్ధం చేశాను, జన నష్టం తప్పితే ఏం లేదు ఇక్కడ. ఇప్పటికే 10 సార్లు 15 సార్లు ఓడిపోయాడు. ఇంకా ఇవిక యాదవులను చంపుకుని ఏం చేయాలి అని కాస్త రాజనీతి ఉపయోగించి దాక్కున్నాడు. వాడికి కృష్ణుడు పారిపోయాడని చెప్పమన్నాడు. ఈయన పెద్ద జగన్నాటక సూత్రధారి. లేదా 16,000 కాపురాలు ఎలా చేశాడు? చాలా గొప్ప మేనేజ్మెంట్ అయింది. అందుకని లీల శుభ్రంగా ఉన్నాడు అలాగా. వాడు వచ్చేటేమో వాడి దగ్గరికి బ్రాహ్మణ వేషంలో వెళ్ళాడు. జరాసంధుడు బ్రాహ్మణ భక్తుడు. లూపుహోలు పట్టుకుని కొట్టడం అంటే అది. వాడి రహస్యం ఏమిటో కనుక్కో, కొట్టు శత్రువు. వాడు బ్రాహ్మణ భక్తుడు. బ్రాహ్మణులు అంటే వాడికి విపరీతమైన గౌరవం. అందుకని భీముడికి, అర్జునుడికి బ్రాహ్మణ వేషం వేశాడు. తాను కూడా బ్రాహ్మణ వేషం వేసుకున్నాడు. వీళ్ళు 3 క్షత్రియులు వెళ్ళి భిక్షాం దేహి అన్నారు. నీకు ఏ భిక్ష కావాలి అంటే రణభిక్ష కావాలి, నీతో యుద్ధం చేయాలనుంది అన్నారు. భీముడి చేత యుద్ధం చేయించాడు, చావగొట్టి పారేశాడు. అది కృష్ణుడు రాజనీతి. ఈ పృథ్వీ మహారాజు గారు భాగవతం చదివాడు, ద్వారకెళ్ళి కృష్ణుడికో పువ్వు పెట్టాడు, కానీ రాజనీతి నేర్చుకోవాలా. ఇదే మూఢభక్తి అంటే. రాముడి నుంచి ఏం నేర్చుకోవాలి మీరు? కృష్ణుడి నుంచి ఏం నేర్చుకోండి. మేము పువ్వులు పెట్టాం, మేము లక్షపత్రి పెట్టాం, మేము 1,000 చామంతులు పెట్టాం. తలలో పెట్టుకోవడం మానేసి అక్కడ పట్టుకెళ్ళి. నేను అదే విమర్శిస్తూ ఉంటే నన్ను నాస్తికుడైన ముద్ర వేశారు. నమశివాయ. ఏమనాలే అంటే వీళ్ళు చెప్పింది చేసేవన్నీ నేను సమర్థించకపోతే నేను నాస్తికుడిని. నేను ఎప్పుడో 20 ఏళ్ల వయసులో కమ్యూనిస్ట్ గ్రంథాలు చదివాడు, 100 చదివాను. ఎక్కాల పుస్తకాలు చదివినట్టే అవి చదివాను. నేను తెలుసుకోవాలి కదా. ఆ ముద్ర వేశారు, ఈ ముద్ర వేశారు. ఎందుకో తెలుసా? ఎవడైతే బాగా ఫేమస్ అయ్యి ప్రజల్ని ఉర్రూతో లోగిస్తున్నాడో, ఎవడు యువతరాన్ని నడిపిస్తున్నాడో వాడిని ఆపేయడానికి కొంతమంది శక్తులు పనిచేస్తున్నాయమ్మా. ఇక్కడ కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. అందుకని ముద్రలు వేస్తారు. ముద్రలకు మీరు భయపడకండి. మేము హిందువులం, మేము ఋషి సంతతికి చెందిన వాళ్ళం, మేము ఇలాగే చెబుతామని స్పష్టంగా చెప్పండి. ఎవడు మనం ఏం చేసేది? మేము ఋషి సంతతికి చెందిన వాళ్ళం, మేము ఇలాగే చెబుతామని చెప్పండి. లేకపోతే మిగలకుండా మనం ఖచ్చితంగా. ఇంకొక మాట, ఎకనామిక్స్ చెబుతున్నారు. నేను బీజేలో ఎకనామిక్స్ చదువుకున్నాను. నాది హెచ్సిటి గ్రూప్, తెలుగు మెయిన్. హిస్టరీ, ఎకనామిక్స్, తెలుగు. నాకు తెలుగు సంస్కృతాలు ఎంత ఉపయోగించి ఎకనామిక్స్ కూడా ఉపయోగించింది. లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అని ఒక సిద్ధాంతం ఉంటుంది ఎకనామిక్స్లో. క్రమక్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం. దాన్ని మాకు రాజారావు గారిని ఒక మహానుభావుడు ఉండి చాలా బాగా చెప్పేవాడు. ఆయన చెప్పిన వెంటనే అర్థమైంది. ఊరే ఒక గ్లాస్ మంచినీళ్ళు తేరా అన్నాడు. ఎవడో పట్టుకొచ్చాడు. దాహం వేస్తున్నాడు, ఇచ్చాడు. ఇంకో గ్లాస్ తేరా అన్నాడు, ఇచ్చాడు. ఆ 2వ గ్లాస్ కొంచెం సావకాశంగా తాగాడు. ఇదివరకు అంత బాగా ఆకలేసి దాహం వేసి తాగల. 3వ గ్లాస్ పట్టుకొని ఇంకొద్దు సార్ తాగరా, నా గురించి తాగమన్నాడు. ఆ గ్లాస్ సగమే తాగాడు. 4వ గ్లాస్ ఇస్తే నన్ను చంపకండి సార్ అన్నాడు. ఇదే క్రమక్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం అని చెప్పాడు. నాకు ఇప్పటికి బుర్రలో పెట్టేసింది.
బాగా దాహం వేసేవాడికి నువ్వు మంచినీళ్ళు ఇస్తే మొదటి గ్లాసు ఆవురావురమని తాగుతాడు, రెండో గ్లాసు తగ్గించి నెమ్మదిగా తాగుతాడు, లోపల పట్టాలి కదా, మూడో గ్లాసు ఇస్తే నీ మొహాన కొడతాడు. అంటే ప్రతి గ్లాసు నీళ్లు తాగడం వల్ల ప్రయోజనం కాదు, ఉపాంత ప్రయోజనం, మార్జినల్ యూటిలిటీ వచ్చింది. ఆ మార్జినల్ యూటిలిటీ తగ్గుతుంది, అసలు ప్రయోజనం ఏం తగ్గదు, మార్జినల్ యూటిలిటీ. ఈ రెండో గ్లాసు వల్ల మూడో గ్లాసు వల్ల నీకు ప్రత్యేకంగా వచ్చే బెనిఫిట్ ఏది ఉందో అది తగ్గుతుందని చెప్పారు. అదే లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. నేను అప్పుడే మా మాస్టర్ని ప్రశ్న వేశా, ఇవన్నీ అప్పటి నుంచి ఉంటాయి కదా, మాస్టర్ మరి డబ్బు విషయంలో ఇది ఎందుకు వర్తించదండి అన్నాను. ఒరే గరికపాటి నువ్వు చాలా గొప్పవాడు అవుతాడు అని అయ్యాం. మాస్టర్ ఆశీర్వచనం ఫలించి గ్లాసుకి ఇంకో గ్లాస్ ఇస్తే మొహమాట పడుతున్నాడు, మూడో గ్లాస్ ఇస్తే మొహాన కొడుతున్నాడు కదా, కోటి తర్వాత రెండో కోటి ఇస్తే నొక్కేస్తున్నాడే, 4 కోట్లు ఇచ్చినా నొక్కేస్తున్నాడే. మీరు చెప్పేది ఎకనామిక్స్ కదా, డబ్బు విషయంలో ఇది ఎందుకు వర్తించలేదంటే మా మాస్టర్ రాజారావు గారు నాకు అప్పుడు ఏం చెప్పారో తెలుసు, ఒరే దీనికి మామూలు మాస్టర్లు ఎవరు జవాబు చెప్పలేరురా, ఉపనిషత్తులు జవాబు చెబుతాయని చెప్పాడమ్మా ఆయన. ఖచ్చితంగా ఉపనిషత్తులు జవాబు చెబుతాయి. ఎకనామిక్స్ చెప్పాలి అంటే ఉపనిషత్తులు చదవాలి. ఆర్థిక శాస్త్రం ఎవరో విదేశీయులు రాసినవి లెక్కలు డొక్కలు చదవడం కాదు ఇక్కడ. దాని సంస్కృతంలో చెప్పారు, ప్రాయేణ ధనినామే ఇవ ధనే తృష్ణ గరీయసి. లోకంలో డబ్బు ఆశ ఎవరికి ఉంటుందంటే డబ్బు ఉన్నవాడికే ఉంటుంది, లేనివాడికి ఉండదు. లేనివాడు ఏమనుకుంటాడంటే ఏ పూట కడితే చాలు, ఎందుకు వచ్చింది మనకే అంటాడు. ఆ పూట కడితే పడుకుంటాడు. 500 కోట్లు సంపాదించిన వాడిని మీరు గమనించండి, ఏమంటే బాగా ఏమో మనతో సంపాదన ఏంటి ఇక్కడ, మా తోడేళ్ళని చూడవు 1000 కోట్లు వాడి దగ్గర అంటాడు. మరి మీ తోడేళ్ళకి క్యాన్సర్ ఉంది కదా నీకు రాలేదు, అది వద్దంటాడు. ఆ తోడోళ్ళు 1000 కోట్లు నీకు కావాలి, తోడోళ్ళు క్యాన్సర్ నీకు అక్కర్లేదా, ఇది వస్తే అది రాదా అంటే వాళ్ళకున్న జబ్బులు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ కుటుంబాల్లో గొడవ ఇవి మనకి రాకూడదు. వాడు 1000 కోట్లు మనకి రావాలి, వీలైతే ఇంకో 100 కోట్లు ఎక్కువ రావాలి. వాడు మనం పెళ్లి విందులో కలిసినప్పుడు నేను 1100 కోట్లు సంపాదించామని చెప్పుకోవాలి. ఎందుకేనా అంటే లోపం ఎక్కడుందండి? ఎకనామిక్స్ సహా ఎన్ని శాస్త్రాలు చదివినా మనిషి బుద్ధిలో మార్పు రాకపోతే ఈ శాస్త్రాలన్నీ దండగా. కానీ మా రాజారావు గారు ఉత్తమ ఉపాధ్యాయుడు కాబట్టి పిచ్చి ప్రశ్న లేకు చొప్పదంటూ ప్రశ్న అని అనలేదండి. ఒరే దీనికి ప్రశ్న ఉపనిషత్తుల్లో దొరుకుతుందిరా, నీ వయస్సు సరిపోదు చెప్పడానికి, తర్వాత తెలుసు. నాకు అది మనసులో నాటిందండి. మాస్టర్ చెప్పారు ఉపనిషత్తులని, ఎకనామిక్స్ మాస్టర్, ఆయన తెలుగు సంస్కృతం మాస్టర్ కాదు, ఆయన చెప్పారు చదవాలి అని. నేను 20 ఏళ్ల వయస్సులోనే ఉపనిషత్తులు చదివానమ్మా, భగవంతుడి దయ వల్ల ఉపనిషత్తులు చదివాను. కనీసం ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, తైత్తరీయ, ఛాందోగ్య ఇవి 10 ఉన్నాయి ముఖ్యం. ఆ 10 చదివాను నేను 20 ఏళ్ల వయసులో, వేసవకాలం సెలవుల్లో. నాకు అందులో జవాబు దొరికింది ఇదే, ప్రాయేణ ధనినామేవ ధనే తృష్ణా గరీయసి. డబ్బు పెరిగిన కొద్దీ డబ్బు మీద ఇంకా ఆశ పెరుగుతూ ఉంటుంది. అంటే ఏం చేయాలి? డబ్బు పెరుగుతున్నప్పుడే మనం క్రోటన్ మొక్కకి ఆకుల్ని కత్తిరించినట్టు కత్తిరించి పారేయాలి. ఇంకొద్దు అంటే అది పెరగడం మానేస్తుంది. దానికి మనం మైత్రేయ మహర్షి కథ చెప్పాలి. యాజ్ఞవల్క్య మహర్షి, ఆయనకి 2 భార్యలు, కాత్యాయని, మైత్రేయి. ఆయన ఇద్దరికి తనకున్న ఏదో గుడిసె మేడం ఇద్దరు ఏవో ఉన్నాయి కదా అవన్నీ ఇచ్చేశాడు. మీరు అని చూసుకోండి, నాకు బ్రహ్మజ్ఞానం, నేను తపస్సు చేసుకోవాలి, నీకు పిల్లలు కలిగారు, వాళ్ళకి పెళ్ళిళ్ళైనా, ఇంకా ఏంటి ఇక్కడ నేను ఇక్కడ, మీరు నాతో వస్తారా అంటే ఇద్దరు మాకు ఇంకా మనవరాలు పెళ్లి చూడాలనుందని ఒక ఆవిడ, మనవరాలుకి పిల్లలు పుడితే చూడాలనుందని ఒక ఆవిడ. సరే మీరు చూసుకోండి, వీడియో కెమెరాలు తీసుకోండి, నన్ను వదిలేయనన్నాడు. వానప్రస్థం అంటారు దీన్ని. దానికి చెప్పడం ఏం చెప్పి భార్య కూడా వస్తే తీసుకెళ్ళు, రాకపోతే బలవంత పెట్టక. ఎందుకంటే ముని మనవరాల ముక్కు తుడుచుకోవాలని ఒక ముసలావిడ కూడా తుడుచుకోమని 2 గుడ్డలు బారైన వెళ్ళిపో, బలవంత పెట్టద్దండి. బలవంత వస్తే వేరే విషయం. ఎందుకంటే అక్కడ వానప్రస్థానికి పెడితే ఇద్దరికి సంగమం అనేది ఎలాగూ లేదు, 60 ఏళ్ళు దాటి అది వదిలేండి. 2 కుండ పెడతారు, పెద్దదొకటి చిన్నదొకటి, నీళ్లు మోసుకోవడానికి అంతే, ఇంకేముండదు. నేల మీద పడుకోవాలి. అడవిలో దొరికింది రాలిన పళ్ళు తినాలి, పళ్ళు రాలగొడితే పళ్ళు రాలగొట్టేస్తారు, అనుమానం లేదు. అలా ఉండగలరా? అందరూ ఉండలేరు. కొందరు ఒకసారి భార్యకి వైరాగ్యం ఉంటుంది, భర్తకు ఉండదు. ఎవరికి ఉంటే వాళ్ళు వెళ్ళిపోమన్నారు, 2వ వాడిని వదిలేయమన్నారు. ఆయన వెళ్ళిపోతుంటే వీళ్ళిద్దరికి ఆస్తులు పంచి ఇచ్చాడండి. విచిత్రంగా ఉపనిషత్తులో ఉంటుంది ఇది కథ, చాలా గమ్మత్తుగా ఉంటుంది ఇది. పంచి ఇచ్చాడు. పంచిస్తుంటే కాత్యాయని పుచ్చేసుకుంది, ఆస్తులేవో పుచ్చునేవో ఉండవేస్తాం. బాగుంది సరే, ఇంక మీరు ఉండనంటే మేము ఏం చేస్తాం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అన్నారు. మైత్రి అలా కాదు. ఎకనామిక్స్లో మా గురువు గారు నేను వేసిన ప్రశ్నకు మైత్రి జవాబు ఇచ్చింది. మీరు వెళ్ళరండి మహర్షి, మాకు అభ్యంతరం లేదు, మిమ్మల్ని మేము ఆపలేము. కానీ నాకు దుడిచేస్తున్న ప్రశ్న ఏమిటంటే, మేమిద్దరం మీకు భార్యలం,
ఎప్పుడు దెబ్బలాడుకోలేదేమో, మీతో చాలా సామరస్యంగా ఉన్నాం, సవతుల్లో లేము, మేము అక్క చెల్లెళ్ళ కంటే అన్యోన్యంగా ఉన్నాం, మిమ్మల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు, మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, మా ప్రేమని మా సౌందర్యాన్ని అన్నీ మీరు ఆస్వాదించారు, బాగానే ఉంది కదా, పిల్లలు బాగానే ఉన్నారు కదా, ఇంత గొప్ప సంసారాన్ని వదిలేసి పైగా మహారాజులందరూ మీకు నమస్కారాలు చేస్తున్నారు. యాజ్ఞవల్కుడు మహానుభావుడు, జనకుడు ఆయన పాదాలు గడిగాడు. అటువంటి వైభవం మీకుంది కదా, ఇంత వైభవోపేతమైన జీవితాన్ని వదిలేసి మీరు వెళ్ళిపోతున్నారంటే ఆ వెళ్ళిపోయేది ఇంతకంటే గొప్పది కదా, అది నాకు చెప్పండి అని దేవుడు మైత్రి. దట్ ఈస్ ది రిప్లై ఫర్ ది హోల్ ఎకనామిక్స్. డబ్బు ఎక్కడ ఆగిపోతుంది అంటే కొన్ని అవసరాల మేరకే డబ్బు పనిచేస్తుంది, ఆ తర్వాత డబ్బు ఉంటే కొంపలు అంటుకుపోతాయి. ఇది పిల్లలకి చెప్పాలి. ఎకనామిక్స్ అంటే డబ్బు సంపాదించడానికి కాదురా, అవసరం లేని చోట ఆపేయడానికి. మీరు ఏదో బ్రహ్మ పదార్థం అంటే ఆ పదార్థం మాకు చెప్పండి అంది ఆవిడ. అప్పుడు మైత్రేయికి ఉపదేశం చేస్తూ అయినా ఆ బ్రహ్మజ్ఞానం ఎంత గొప్పదో చెబుతాడు. ఏ మనిషి ఎవరిని ప్రేమిస్తున్నామని చెప్పినా మనం నమ్మక్కర్లేదండి, ఆ ప్రేమించడం వారి కోసమే, మన కోసం కాదు. ఇది ఒక్కటి గుర్తుంటే అన్ని రకాల మోసాలు ఆగిపోతాయి కలియుగంలో. ఎవరైనా మనకు కనపడి నేను నీ కోసం బతుకుతున్నాను కానీ నా కోసం బతికేవాడివి నువ్వు ఒక్కడివి ఉన్నావు అని నమ్మేసి ఈ అమ్మాయి తల్లిదండ్రులను వదిలేసి వాడితో వెళ్ళిపోతుంది. దీని ఇల్లు బంగారంగా నాశనం అయిపోదా? 25 ఏళ్ల పాటు దీన్ని పెంచిన తల్లిదండ్రులు ప్రేమించిన ఈ కాలేజీ అమ్మాయిని వాడు గొట్టంగాడు ఎవడో ప్రేమిస్తాడా? నేను నీకోసమేమన్నా ఎలా నమ్మేస్తారండి? నీకోసం నా తల్లిదండ్రులు కూడా వదిలేస్తానంటాడు వాడు. అంటే వాడిని వెంటనే గోమె కొట్టి ఏం చెప్పాలి? 25 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రులనే నువ్వు వదిలేస్తున్నావు ఆయన, రేపొద్దున నన్ను వదిలేయవా అని అడగాలి. ఇది తెలివి. అది మానేసి నా కోసమేట చెప్పాడు కూడా, నేనంటే పిచ్చి, నీకే పిచ్చి, ఎదవ మాటలు చెప్పక ఇక్కడ నీకు పిచ్చి పట్టుకుంది. వయస్సులో ఉండే ఆకర్షణలు ఉంటాయి కానీ ప్రేమలు ఎలా ఉంటాయండి? ప్రేమ అంటే ఏమిటి? భర్త రిటైర్ అయిపోయాడు, భార్య ఎక్కడో వాళ్ళ సొంత ఊళ్ళో ఎక్కడో తాడేపల్లిగూడెంలో ఉంది ఆవిడ, ఈయన ఏదో ఇక్కడ ఉన్నాడు, ఆవిడేదో పుట్టింటికి ఏదో పని మీద పెడితే నేను రాలేను, నాకు ఓపిక లేదు, కొంచెం 70 ఏళ్ళు నువ్వు వెళ్ళు అన్నాడు ఆయన. ఈయనకి 75, ఆవిడికి 70, నువ్వు వెళ్ళు మీ పుట్టింటి వాళ్ళు నీకు. ఆవిడ వెళ్ళింది. ఆవిడ సాయంత్రం ఒక టీ తాగుతోంది పుట్టింట్లో. అప్పుడు ఆవిడ ఏమనుకుంటుంది తెలుసా అమ్మ? 70 ఏళ్ల భార్య, మా ఆయన టీచర్ అంటే టీయాం చరతీతి టీచరహ. దానికి నేను వ్యుత్పత్తి కనిపెట్టా, టీయాం చరతీతి టీచరహ. గంటకోసారి టీ తాగేవాడిని టీచర్ అంటారు. పాఠం చెప్పినా చెప్పకపోయినా టీ తాగాలి. అసలు టీ తాగని టీచర్లు ఉండరు మీకు. ఇక్కడ తెలంగాణలో ఎక్కువ టీ తాగుతారు, ఆంధ్రాలో కాఫీ తాగుతారు. కానీ ఆంధ్రాలో కూడా టీచర్లు టీయే తాగేవారు, నేను చూశాను, కాఫీ తాగేవాళ్ళకి. మా చిన్నప్పుడు 60-70లో నేను చదువుకున్నా, అప్పుడు కూడా టీచర్లు టీయే తాగేవాళ్ళు. అదే ఉంటుంది. నేను అనుకున్నా టీచర్ 2 సరిపోయారు, కాఫీ చర్ అనలేదు కదా, టీ తాగుతారు కదా లెక్క. అక్కడ ఆవిడండి, ఆ ముసలావిడ 70 ఏళ్ళ ఆవిడ పుట్టింట్లో ఉండి టీ తాగుతూ తాడేపల్లిగూడెంలో ఉండి హైదరాబాద్లో ఉండే భర్త గురించి ఏం ఆలోచిస్తుందంటే టీ తాగదమ్మా ఆవిడ. ఇలా పట్టుకుని ఏటో ముసలాయన టీ లేకపోతే ఉండలేడు, పిచ్చి మనిషి, ఏం తాగుతున్నాడో ఏంటో, నేను ఉంటే కల్పించేదాన్ని అని అంటుందమ్మా. దాన్ని ప్రేమ అంటారు, దాన్ని ప్రేమ. 70 ఏళ్ళు వచ్చినా ఆయనకి 75 ఏళ్ళు ఉన్నా ఏం సౌఖ్యాలు అనుభవించారో భోగాలు అనుభవించారో ఎవరికి తెలియపోయినా పుట్టింటికి వెళ్ళి తన వాళ్ళ మధ్యలో ఉన్న భర్తను ఆవిడ గుర్తు చేసుకుంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ లవ్. దాన్ని ప్రేమ అంటే అది. అప్పుడు తాడేపల్లిగూడెం నుంచి ప్లాస్టిక్ సంచిలో కొరియర్లో టీ ఇక్కడికి పంపక్కర్లేదమ్మా, ఈ మాట చాలు, పంపితే బాగుండదు అది. ఈ మాట చాలు. విన్నవాళ్ళు ఏమనుకుంటారు? ఎంత ప్రేమ, పుట్టింట్లో ఉండి కూడా భర్తను మర్చి. ఆ భర్త అదృష్టవంతుడు కదా. ఈ అనుబంధం ఉండాలి. మానవీయ శాస్త్రాలు బోధించేటప్పుడు ఆ మాట చెప్పండి. ఇంకొక మాట, సివిక్స్, పౌరశాస్త్రం. ఇవాళ ఓటేసే విధానం పిల్లలకి చెప్పాలమ్మా. సివిక్స్ అంటే అది. మాకు ఒక సివిక్స్ మాస్టర్ ఉండేవాడు, మేము తాడేపల్లిగూడెం గోయంకా కాలేజీలో చదివితే సివిక్స్ మాస్టర్. ఆయన నిలబడిన విధానం ఎప్పటికీ నన్ను ఆకట్టుకుంటుంది, నాకు గుర్తొస్తుంది. ఆయన ఈ పక్కనే ఎప్పుడు పుస్తకం పట్టుకురాలేదు, ఆయన జస్ట్ నోట్బుక్ ఉంటుంది హాజరు వేయడం కోసం, అది పట్టుకుని అక్కడ పెట్టేసి 1 2 3 పైగా మేము హెచ్డిసి గ్రూప్ 125 మంది ఉంటారు. అదవ మేడం, సినిమాకి వెళ్ళే మేడం ఇది. అంతా కూర్చుంటాం. ఇందులో బ్యాక్ బెంచ్లో ఉంటారు, వాళ్ళని మహర్షులు అంటారు, మహాయోగులు. వాళ్ళు హాజరయ్యగానే వెళ్ళిపోతారు అంతే. అందుకని మా సివిక్స్ మాస్టర్ అవేం పట్టించుకునేవాడు కదా, మంచి యువకుడు. అప్పటికింకా పెళ్లి కూడా అవ్వాల. ఈయనకి ఎడం చేతికో ఉంగరం ఉండేది, కుడి చేతికో. నాకు ఆ రూపం ఎప్పటికీ శ్రీకృష్ణుడు భగవద్గీత రూపంలో ఉంటుంది మా సివిక్స్ మాస్టర్. ఇక్కడో ఉంగరం ఆయన అనేవాడు. మంచి ఎర్రగా దెబ్బ పండులో ఉండేవాడు మనిషి. ఇలా ఈ చెయ్యి ఇలా పెట్టేవాడు. ఓకే, యూ డిస్కస్ అబౌట్ సివిక్స్ అనేదో మొదలుపెట్టి చెప్పేవాడు. అలా గంట సేపు ఆయన అయ్యే వరకు ఈ చెయ్యి కదిలేదు కాదు, ఈ చెయ్యి ఇలా ఊగడం ఆగేది కాదు, ఆయన చెప్తూనే ఉండేవాడు.
నాకు ఇప్పటికీ 2 చేతులకి 2 ఉంగరాలు ధరించడం మా సివిక్స్ మాస్టర్ ప్రభావం. ఆయన రూపం అలా మనస్సులో ఉండిపోయి మనం కూడా ప్రసంగం ఇచ్చేటప్పుడు ఈ ఉంగరం సరే, ఇది పెళ్లి ఉంగరం తప్పదు, ఇది కూడా ఒకటి పెట్ట. సివిక్స్ మాస్టర్ గురించి స్టైల్, ఒక మనిషికి ఒక స్టైల్ ఉంటుందండి. ఆ స్టైల్ ఎందుకు మానుకోవాలా? ఏమో మనం తప్పు చేసావా, మనం ఎవరి సొమ్మైనా కొట్టేసావా? మన ఉంగరాలు మనం పెట్టుకున్నాం, మనకి ప్రజలిచ్చిన ఆభరణాలు మనం పెట్టుకున్నాం. అంటే కవిత్వం ఎంత గొప్పది. ఇప్పుడు ఆభరణాలు ఎందుకంటే పెట్టు, ప్రదర్శన కాదమ్మా. మీ విద్యార్థుల్లో మీలో అయినా సరే కవిత్వానికి పాండిత్యానికి ఇంత గౌరవం ఉంటుందని గ్రహిస్తే చాలమ్మా, ఇంకేమక్కర్లేదు. నాకున్న ఆభరణాలు అవి నేను డబ్బెట్టు కొనుక్కోలేదు, పెళ్లి ఉంగరం కూడా నేను కొనుక్కోలే, మా అత్తారు పెట్టాను. నాకేమో సొంతమేలా. ఈ హారం మా శిష్యుడు పెట్టాడు. 40 ఏళ్ల క్రితం నేను పాఠాలు చెప్పిన శిష్యుడు జలంధర్ రెడ్డి అని ఆయన ఈ హారం పెట్టాడు. ఇవన్నీ గౌరవాలు. ఇవి వేసుకోమనే పెట్టారు వాళ్ళు. లోపల సేఫ్టీ కాచి ట్రాపర్లో పెట్టుకోమని కాదు పెట్టింది ఇక్కడ. అందులో పెట్టడానికి ఎందుకు? మళ్ళీ అదో 10,000 దండక సంవత్సరానికే. నువ్వు వేసేసుకుంటే రేపు పొద్దున్న ప్రాణం పోయినా బెంగేం లేదా, అన్నీ అనుభవించావు, అన్నీ వేసుకుని వెళ్ళిపోతున్నావు, నమశివాయ అంతే. దాచిపెట్టి ఏం చేసుకుంటామండి? ఆ మాస్టర్ నుంచుని గంట సేపు అనర్గళంగా తెలుగు మీడియం, తెలుగులో అక్కడక్కడ ఇంగ్లీష్ పదాలు వచ్చినా సరే మళ్ళీ తెలుగు ఉపయోగిస్తూ ఓటు ఎలా వేయాలో, ప్రజాస్వామ్యం ఏమిటో, దాని గురించి విదేశీయులు ఏమన్నారో, మనవాళ్ళు ఏమన్నారో ఇవన్నీ చెప్పేవాడండి. ఇవాళ ఇది చెప్పాలమ్మా. ముఖ్యంగా ఈ దేశ చరిత్ర గురించి, పౌరశాస్త్రం గురించి, ప్రజాస్వామ్యం గురించి చెప్పేటప్పుడు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్ తన్ని పట్టుకుంటే రహస్యాలు లాగుతారనేటువంటి బాధతో భారతదేశానికి సంబంధించిన భక్తి రహస్యాలు చెప్పొద్దని తనని తానే కాల్చుకుని చనిపోయాడే. దాన్ని ఏమంటారండి? ఆత్మహత్య అంటారా, హత్య అంటారా? దేశం కోసం బలిదానం అంటారమ్మా. దాన్ని చంద్రశేఖర్ ఆజాద్ చేసింది బలిదానం. భగత్ సింగ్, గాంధీ గారు లాంటి మహానుభావుడు చెప్పినా సరే, ఎంతోమంది పెద్దలు చెప్పినా సరే, జస్ట్ కాగితం మీద పొరపాటు చేశాను ఒప్పుకోవయ్యా, ప్రాణాలు దక్కుతాయి అని. కొంతమంది ఇంకా ఏం చెప్పారంటే, మీరు చనిపోవడం కంటే మీరు ఉంటే ఎక్కువ స్ఫూర్తిని అందిస్తారు కదా అందరికీ అంటే ఆయన స్ఫూర్తిని అందించడం కోసం నన్ను బానిసలా ఉండమంటావా? నేను ఒప్పు చేశా. అభిమన్యుడు చేసింది ఒప్పు అయితే, అర్జునుడు చేసింది ఒప్పు అయితే, నేను కూడా చేసింది ఒప్పే అని చెప్పాడేమో భగత్ సింగ్. ప్రాణాలు వదిలేశాడు. ఎట్ ది ఏజ్ ఆఫ్ 21 ఆయన పెళ్లి చేసుకోలేడా? ఆయన పిల్లల్ని కాలేడా? ఆయనతో పాటు ఉన్నవాళ్ళు రాజగురు, సుఖదేవ్ వదిలేశారు. వాళ్ళదే అంతే వయస్సు. 70 ఏళ్ళు బతుకుదాం, అది తిందాం, ఇది తిందాం, ఇంకా అవి తిని బతుకుదాం, ఆయుర్దాయం కాపాడుకుందాం, రోజు ఫిట్నెస్ ఎక్సర్సైజులు చేద్దాం, చిమ్మి కెడదాం, గుడ్డి కెడదాం అని ప్రయత్నాలు చేయలేదండి వాళ్ళు. బతికినంతకాలం దేశం కోసం బతకాలే, లేత పోవాలే. బతికితే భీష్ముళ్ళా బతకాలండి, లేదా అభిమన్యుళ్ళా పోవాలండి. జీవితం అంటే అంతే. మీరు ప్రాతస్మరణ స్తోత్రమని మన వాళ్ళు చదువుతూ ఉంటారు. ఎంతమంది మహావీరుల పేర్లు అందులో ఉన్నాయో అవన్నీ చరిత్రల రూపంలో, పౌరశాస్త్రం రూపంలో చెప్పి స్వతంత్రం రావడానికి వీళ్ళందరూ కష్టపడ్డారా. ఓటేసేటప్పుడు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోమని చెప్పండి దయచేసి. అలా చెబితే అన్ని శాస్త్రాల బోధన సక్రమంగా జరుగుతుంది. ముగిస్తూ ఒక్క మాట, నేను చెప్పినవన్నీ ఫాలో అయితే మీకు అవార్డులు రావు. ఖచ్చితంగా ఉత్తమోపాధ్యాయ అవార్డు మీకు ఇవ్వం. ఈయన మతం బోధిస్తున్నాడంటారు, ఈయన ఏదో అంటారు, చేదస్తం అంటారు, సిలబస్ అవ్వలేదంటారు. అప్పుడు మాట చెప్పండి, అది శిల బస్ ఎప్పటికీ అవ్వదని చెప్పండి. దాని పేరే శిల. అదో బండరాయి, అది అవదా, అది శిల బస్ అవదు. నేను చెప్పను. నేను పనిచేసిన చోటల్లా ప్రిన్సిపాల్తో నాకు ఎప్పుడు ఒకటే గొడవ, నా సిలబస్ అవ్వదు. ఎందుకు ఇలాంటివన్నీ చెప్తుంటే ఎక్కడ అవుతుంది? పద్యం ఎంత, వ్యాఖ్యానం ఎంత? నాకు విద్యార్థి బాగుపడడం కావాలి. నీ పద్యాలు ప్రతిపదార్థాలు ఎదవసంతా నాకెందుకు? మా ప్రిన్సిపాల్తో ఎప్పుడు ఇదే తాగదా, మాస్టర్ మీరు సిలబస్ ఒక్క మాట చెప్పాము, అయ్యా మీరు సిలబస్ ఎప్పుడు అవగొట్టాలి? అప్పట్లో అంతే. ఇప్పుడు మనకి దారుణం, 6 నెలలకు అవజేస్తుంది లేదు. అప్పుడు జనవరిలో అవజేసావు, నేను అన్నాను ఫిబ్రవరిలో అవజేస్తాను, నాకు ఇంకొక నెల ఇవ్వండి. నేను నెల తప్పాను అనుకోండి, ఒక్క నెల ఇవ్వండి. మార్చిలో కదా పరీక్షలో, సరిపోతుందండి. నా సబ్జెక్టులో నేను తెలుగు చెప్పినా, సంస్కృతం చెప్పినా ఎప్పుడు మార్కులేం తక్కువ రాలేదమ్మా, ఎవరు విఫలం కాలేదు, అందరూ బాగానే ఉత్తీర్ణులు అయ్యారు. కానీ ఆ పిల్లలు ఎలా ఉన్నారంటే, 40 ఏళ్ళైనా నేను 78లోనో 80లోనో చెప్పిన పాఠాన్ని గుర్తుపెట్టుకుని నన్ను పిలిచి 250 మంది విద్యార్థులు కలిసి ఈ సత్కారం చేసే స్థితిలో ఉన్నారు. భార్యతో సహా, మా శారదతో సహా నన్ను కూర్చోబెట్టి అఖండమైన సత్కారం ఇప్పటికి 3 సార్లు చేశారు వాళ్ళు. వాళ్ళు ఇచ్చిన గొలుసులు 3 ఉన్నాయి, నాకు ఒకటి కాదు 3. ఎప్పుడు నేను 78, 81 మధ్యలో వరంగల్ జిల్లా మహేశ్వరంలోను, ఖానాపురం నేతాజీ గురుకులంలో పనిచేసినప్పుడు పాఠాలు చెప్పా. అది గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు సన్మానం చేయడం ఏంటండి? ఈ సిలబస్ అవజేయని మాస్టర్ని
మరి సిలబస్ సభ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఏమి చేయలేదు. వాళ్ళు సిలబస్ చెప్పారు సార్, మీరు జీవితం చెప్పారని. వాళ్ళు సిలబస్ చెప్పారు, మీరు జీవితం చెప్పారు మాకు అని ఇప్పటికీ వాళ్ళు అదే చెప్తారు. ఉపాధ్యాయుడి కర్తవ్యం సిలబస్ పూర్తి చేయడం, మార్కులు తెప్పించడం కాదండి. మార్కులు మూర్ఖులకు కూడా వస్తాయి, జ్ఞానం కష్టపడి ఆర్జిస్తేనే వస్తుంది ఖచ్చితంగా. ఆ విషయం మార్కులు రావడం పెద్ద సమస్య అండి. 90 మార్కులు వచ్చేవాడిని పక్కన మనం పడేలా చూసుకుంటే, వాడు చెయ్యి పైకెత్తితే వాడు చూసి రాస్తే 70 మార్కులు వస్తాయి మనకి. వాడికి 90, మనకి 70, ఇద్దరికి సీటు ఖాయం. అంతే. మార్కులు రావడం ఏంటండి, జ్ఞానం రావాలి. కానీ అందుకని అవార్డులు మీరు ఆశించకండి, అసలు మాకు అక్కర్లేదని చెప్పండి. ఎందుకంటే పుల్లెల శ్రీరామచంద్రుడు గారు చెప్పిన ఒక చమత్కార శ్లోకంతో ముగించి నేను సెలవు తీసుకుంటాను. ఆయన అన్నాడు, ఉపాధ్యాయ అవార్డులు ఎవరికి వస్తాయంటే బాగా పాఠాలు చెప్పే వాళ్ళకి రావు, మీరు అసలు ఆశించకండి వాటిని అని రామాయణంతో ఒక శ్లోకానికి ప్యారడీ చెప్పాడు ఆయన. రామాయణంలో కిష్కింధకాండలో ఈ నగలు దొరికినప్పుడు, సీతాదేవి నగలు దొరికినప్పుడు రాముడు కన్నీళ్లు కారణంగా గుర్తుపట్టలేక లక్ష్మణుణ్ణి పిలిచి, ఒరే నువ్వు సీతాదేవి నగలు నువ్వు గుర్తుపట్టరా అంటే ఆయన అంటాడు, నాగం జానామి కేజూరే నాగం జానామి కుండలే నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్. అన్నయ్య, సీతాదేవి యొక్క ఈ కేయూరాలు కానీ కుండలాలు కానీ ఇవి నాకు తెలియవు, నేను ఎప్పుడూ పరిశీలనగా ఆ అవయవాలు చూడలేదు. ఆవిడకు రోజు పాదాభివందనం చేయడం కారణంగా పాద మంజీరాలు మాత్రమే నేను గుర్తుపట్టగలను అని అవి తీసి ఇచ్చాట. అది లక్ష్మణుడి వ్యక్తిత్వం. దాన్ని ఆయన చమత్కారంగా మార్చి ప్యారడీ అంటారు కదా. కొందరు ఉపాధ్యాయులు అవార్డులు వచ్చిన వాళ్ళని ఇంటర్వ్యూ చేశారట. బాబు మీరు పాఠాలు ఎలా చెప్పారంటే, నాకం జానామి పాఠ్యాంశాన్ నాకం జానామి బోధనం. నాకు పాఠ్యాంశాలు విషయ సూచి కూడా నాకు తెలియదు, అసలు చదువు చెప్పడం ముందే తెలియదు. మరి నీకు అవార్డు ఎలా వచ్చిందయ్యా? నాకం జానామి పాఠ్యాంశాన్ నాకం జానామి బోధనం జానామి త్వధికారస్థాన్ నిత్యం పాదాభివందనా. డిఈఓ ఆఫీస్ చుట్టూ, ఎంఈఓ ఆఫీస్ చుట్టూ తిరగడమే నాకు తెలుసు. జానామితు అధికారస్థాన్, అధికారంలో ఉన్న వాళ్ళకి పాదాలకి నమస్కారం చేయడమే నాకు తెలుసు, అందువల్ల వచ్చింది. అంతేగాని నాకు సిలబస్సు తెలియదు, అసలు పాఠాలే తెలియదయ్యా, ఏమున్నాయో అంటే నాకు తెలియదు. ఇగో మా అసిస్టెంట్ ఉన్నాడు, వాడిని అడుగు చెప్తాడు. గ్రేడ్ 2 ఉంటాడు కదా, ఆయన అడుగు, ఆయన అక్కడ పడి ఎడుతూ ఉంటాడు అత్తమన్న బెల కొట్టేవారు. ఇది ఇలాంటి సమాజంలో మీరు ఏం ఆశిస్తారండి? ఏమీ ఆశించకండి. అదే అవార్డులు మనకు అనవసరం. దేశభక్తికి దైవభక్తికి సంబంధించిన పాఠం చెప్పామనే తృప్తి మనకు చాలు. ఇంకో మాట, దయచేసి స్టాఫ్ రూములో మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తే ఇలా ఎందుకు చెబుతున్నావు, ఇవన్నీ ఎందుకు అంటే పట్టించుకోకండి. వ్యతిరేకులతో వాదించడం కంటే అనుకూలులతో కలిసి ఆచరించడమే మన ఉద్యమం. ఏ నాస్తికుడితోనూ మీరు వాదించద్దు. ఈ సన్నాసిని మార్చాల్సిన అవసరం మనకేం లేదు. ఆ సమయంలో విష్ణు సహస్రం చదువుకుంటే పుణ్యం వస్తుంది. ఈ అధవతో మాట్లాడడం మనకేంటి పని ఇక్కడ? బోళ్ళు మంది నేను టీవీలో ప్రసంగాలు ఇస్తుంటే కొంతమంది పాపం ఫోన్లు చేసి చెబుతారు, మీరు ఫలానా వారితో చర్చించారు. ఇటు వాడేవాడు గొట్టంగాడని చెప్పాను నేను. వాడితో నేను మాట్లాడి నాకు అవమానం కదా అది. వాడితో నేను ఎందుకు మాట్లాడాలి అంటే ఇప్పుడు వాడి స్థాయి వెంటనే పెరిగిపోతుంది. గరికపాటి వెర్సెస్ సో అండ్ సో. ఇప్పుడు వాడు నాతో సమానం అయ్యాడు. నేను చదివిన ఉపనిషత్తులు వాడు చదివాడా, నేను చదివిన వేదం వాడు చదివాడా, నేను ఇప్పటికి మీతో మాట్లాడే సమయానికి 11,231 పద్యాలు రాశానమ్మా, వాడు రాశాడా? 11,231 పద్యాలు నేను వాడు రాశాడా? 325 అవధానాలు చేశాను నేను, 325 అష్టావధానాలు, 10 శతావధానాలు, 1 సహస్రావధానం చేశాను. 1000 మంది విద్యార్థులు కాదండి, విద్వాంసులు కూర్చుంటే 1000 మందికి 22 రోజుల్లో 1000 పద్యాలు చెప్పి చివరి ఒకే రోజులో మొత్తం పద్యాలు అప్పగించాను. దట్ ఈజ్ మై స్టేటస్. నేను గర్వంగా చెబుతాను ఆ విషయం. నేను ఈ గొట్టంగాళ్ళందరితో నేను ఎందుకు వాదించాలని టీవీలో? మీరు హిందూ ధర్మాన్ని నిలబెట్టడం కోసం నేను నిలబెట్టడానికి వాళ్ళతో వాదించక్కల. ఎవరికి చెప్పాలో చెబితే చాలు. ఇక్కడ ఎవరికి చెప్పాలో చెబితే చాలంటే వాళ్ళు అనుసరిస్తారు. కొన్ని కోట్ల మంది మనల్ని చూసి, కొన్ని లక్షల మంది అభిమానించి, కొన్ని వేల మంది అనుసరిస్తూ ఉంటే ఎవడో అనామకుడితో వాదించే పని నాకేమిటండి? ఎందుకు వాదించాలి? వాడిని అనవసరంగా పెద్దవాడిని చేయడానికా? అంచేది మీరు కూడా వాదనలు పెట్టుకోకండి. స్టాఫ్ రూమ్లో సమయం వృధా చేయకండి. నువ్వు పలానా యూనియన్ వాడివి కదా అందుకని ఇలా, అవును నేను ఆ యూనియన్, నేను ఇలాగే మాట్లాడతా అని చెప్పండి, అంతే, వదిలేయండి. వ్యతిరేకులతో కలిసి వాదించడం కంటే అనుకూలులతో కలిసి ఆచరించడం మంచిది. ఆచరణ పెట్టండి.
ఈ సమగ్రమైన ఈ ప్రసంగం ద్వారా మీలో దేశభక్తిని దైవభక్తిని పిల్లల్లో కలిగించడానికి నేను ఏమాత్రం ఒక ప్రేరేపక శక్తిగా ఉపయోగపడగలిగినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. నమస్కారం అండి. చాలాసేపటి నుంచి నేను భయపడుతున్నాను ఎక్కడ ఈ సెషన్ అయిపోతుందో, నేను మళ్ళీ ఈ స్టేజ్ మీద వచ్చి నిలబడాల్సింది వస్తుందో అని. బట్ ఆ సమయం వచ్చేసింది. శబ్ద సముద్రాలు కోపం వచ్చి, మా అజ్ఞానం మీద కోపం వచ్చి సునామీ పొంగి మా మీద పడినట్టు ఉంది. అలాగైనా కొంచెం మా అజ్ఞానం తొలగుతుందేమో చూస్తాము. ఈ సెషన్ని కంక్లూడ్ చేయడం అనే ఒక సాహసం నేను చేయలేను. ప్రొఫెసర్ తిరువేణి గారు HCO నుంచి ట్రై చేయాల్సిందిగా కోరుతున్నాను. या देवी सर्वभूतेषु गुरुरूपेण संस्थिता नमस्तस्ते 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 नमो नमः. అపర వాగ్మయ బ్రహ్మ పుంభావ సరస్వతి బహుముఖ ప్రజ్ఞాశాలి. అటు స్మృతులు ఉపనిషత్తులు కలిసిన వాంగ్మయంతో పాటుగా ఇటు ఎకనామిక్స్, సివిక్స్, రసాయనం మొదలైనటువంటి అనేక శాస్త్రాలలో పాండిత్యం కలిగినటువంటి ఒక గొప్ప ఆచార్యులు, భారతీయ ఆత్మనే అంతరాత్మగా కలిగినటువంటి వారు, భారతీయ సాంస్కృతిక జీవన సరణికి వారొక ప్రతీక, తెలుగుదనానికి ఒక నిండైన మహావిగ్రహం. అలాంటి పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి నిజానికి ఈ ప్రాంత అభ్యాస వర్గకు ఒక కళాత్మకమైనటువంటి ఒక మంచి సభా మందిరాన్ని మాకు అందించి ఒక దేవతా విగ్రహంగా మాకు ప్రత్యక్షమయ్యారు. నిజానికి వారి ప్రసంగమంతా కూడా నవ్వుల పువ్వులతో కలకలలాడిన అంతర్లీనమైన ప్రబోధాత్మకత, మనలో నరనరాన దేశభక్తిని పెంపొందించేటటువంటి అనేక అంశాలను చెప్పారు. భరతమాత, వేదమాత, దేవమాత, పుణ్యభూమి అని చెబుతూనే ధరణికే గురువైన మన భరతభూమిని ఎంతగా పొగిడారో వారి పాదాభివందనాలు వారికి. నిజానికి ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలున్నాయి, మొన్నటి వరకు వ్యష్టి కుటుంబాలున్నాయి, కానీ ఈనాడు సాంకేతిక కుటుంబాలు ఉన్నాయి కదా. ప్రతి వ్యక్తి చేతిలో ఒక మొబైల్, కానీ ప్రతి ఇంటిలో ఒక అవధాని గారు ఉన్నారు, ఒక ఆచార్యులు ఉన్నారు, పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు ఉన్నారు. కోల్పోతున్న మానవ విలువలకి ఒక మంచి సూత్రప్రాయంగా, ఒక అమ్మ చేతి ముద్దగా ప్రతి బిడ్డకు ఈనాడు అందించడానికి వారి యొక్క ప్రబోధనలు మాకెంతగానో తోడ్పడుతున్నాయి. నిజానికి అఖిలాండ బ్రహ్మాండ నాయకి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అని చెబుతూనే నిజానికి ఈ జగత్తంతా మాయ అన్నదానికి నాకు ఒకటి గుర్తొచ్చింది గురువుగారు. బ్రహ్మరో అవ్యక్తం, అవ్యక్తో మహత్, మహత్ మహదహంకార, మహదహంకారో పంచతన్మాత్రాని, పంచతన్మాత్రో పంచభూతాని, పంచభూతేభ్యో సర్వం జగత్ అని అన్న విషయం. ఈ బ్రహ్మం నుండి జగత్తు ఉత్పన్నమైనప్పుడు ఈ జగత్తు నిండుగా ఈ ధరణికే గురువైన భరతమాత భారతీయత మన దేశవాళీ పాఠ్య గ్రంథాలలో ఎలా మనం స్థాపించాలి, ఒక సంకల్ప సిద్ధిగా మన పాఠ్యాంశాల రూపకల్పనలో భారతీయ ఆత్మను ఎలా నిలపాలి అని మాకు కరువుగా 2 గంటల పాటు మాకు ఉపదేశించినందుకు ఈ ప్రాంత అభ్యాస వర్గ సఫలీకృతమైందని భావిస్తున్నాం. నిజానికి మర్రి చెట్టు, మేడి చెట్టు, రాగి చెట్టు, అశ్వత్థో నారాయణమూర్తి అని చెప్పారు కదా. అలాంటి వాటిలో చంచలం నుండి అచంచలానికి రావాలి. అందుకే ఈ అభ్యాస వర్గలో సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి వంటి ఆ దక్షిణామూర్తి యొక్క ఆ మౌనముద్రను మీ అనంత శబ్ద సాగర ఘోషలో, అనంత పద్య
మాధుర్య ఆడంబరంతో మాకు అందించి ఈ నేలను పావనం చేసినందుకు మా హృదయం వికసిస్తూ మీకు మేము అందరం కూడా ఆ రసాయనం నుంచి రామాయణం దాకా సమన్వయపరిచి రసాయన రామాయణాల యొక్క ఋషుల వైజ్ఞానిక తాత్విక చింతనను మన పాఠ్యాంశాలలో పెట్టడానికి మీరు మాకు అందించిన ఒక ఊపిరికి మీకు మేమందరం నిలబడి మా కరతాళ ధ్వనులతో అభివాదం చేస్తున్నాం గురుగారు. ఓం శాంతి. అందరికీ చిన్న గమనిక, అందరూ కూడా బయట మనం మెట్ల దగ్గర నిల్చుంటే వారితో మనం గ్రూప్ ఫోటో దిగుతాం. దయచేసి ఒకరొకరు వచ్చి వారిని ఇబ్బంది పెట్టకుండా మనందరం కూడా అక్కడ బిల్డింగ్ ముందర ఉన్నటువంటి మెట్ల పైన గ్రూప్ ఫోటో ఉండవలసిన కోరుతున్నాను ప్లీజ్.